Hello everyone, welcome back to your favorite channel Vedantu Telugu. This is Goutham, me mathematics master teacher, and welcome back to another exciting session. So, ఇప్పుడు 7 marks, 4 marks కవర్ చేసినాం మనం, అండ్ ఆల్సో 7 mark 4 marks చేయడం కొంచెం ఈజీ. అదేంటి సార్ 7 mark 4 mark ఈజీ అంటారు ఏంటి అనుకుంటున్నారా? ఎందుకంటే మనకి 7 mark 4 mark క్వశ్చన్స్లో మనం ప్రెడిక్ట్ చేయొచ్చు అబ్బా, ఓకే ఈ చాప్టర్స్ నుంచి ఈ టాపిక్స్ నుంచే పక్కాగా వస్తాయని మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. కానీ ఈ 2 మార్క్స్ ఏవైతే ఉన్నాయి కదా, ఒకటి అందులో చాయిస్ లేదు, అన్నీ రాయాలి. ఓకే, ఇంకోటి ఏంటంటే ఒక చాప్టర్ నుంచి 2 మార్క్ క్వశ్చన్స్ అడుగుతున్నాడంటే ఆ చాప్టర్లో ఏ టాపిక్ నుంచైనా అడగచ్చు. ఇగో ఇదే టాపిక్ మీద వస్తుందని చెప్పలేం మనం ఎగ్జాక్ట్గా. సో అందుకని ఏమవుతుంది తెలుసా, ఈ 2 మార్క్ క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోతాయి. ఈ 70లు 75 తెచ్చుకోవాలంటే 2 మార్క్ క్వశ్చన్స్ మనం అన్నీ కరెక్ట్గా చేస్తేనే అప్పుడు ఆ పాసిబిలిటీ అవుతుందన్నమాట. సో అందుకని నేనేం చేస్తున్నానంటే ఈ పర్టికులర్ సెషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్ క్వశ్చన్స్ మీ 1Bలో ఏవి రావచ్చు సార్, ఏవి 95 to 99% మీ బోర్డ్ ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని మీరు అడిగారు. సో చెప్తున్నాను, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియోలో నేను ఏదైతే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చేయబోతున్నానో అవి పక్కాగా ప్రాక్టీస్ చేయండి. 95, మళ్ళీ చెప్తున్నా 95 to 99% ఛాన్సెస్ ఉన్నాయి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్సే అడగడానికి మీ బోర్డ్ ఎగ్జామ్లో. ఓకే, సో వితౌట్ వేస్టింగ్ ఎనీ మోర్ టైం స్టార్ట్ చేద్దాం ఇంకా సెషన్. సో ఫస్ట్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ చూపిస్తాం, ఏ చాప్టర్ నుంచి అడుగుతున్నాడు ఈ వెరీ షార్ట్ ఆన్సర్స్, అండ్ ఆల్సో ఎన్ని అడుగుతున్నాడు. ఓకే, సో చూడొచ్చు ఇక్కడ స్ట్రైట్ లైన్స్ నుంచి మనకి 2 క్వశ్చన్లు అడిగాడబ్బా. ఓకే, 2 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. 3D జామెట్రీ నుంచి 1, ప్లేన్స్ నుంచి 1, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ నుంచి 2, డిఫరెన్షియేషన్ నుంచి 2, ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్ నుంచి 1, మీన్ వాల్యూ థియరం నుంచి 1. ఇప్పుడు సార్ మరి దీనిలో ఏవి ఈజీ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, 2 మార్క్ క్వశ్చన్స్ అంటేనే ఈజీ క్వశ్చన్స్. అంటే డైరెక్ట్ అప్లికేషన్స్ ఉంటాయి అబ్బా, ఈ కాన్సెప్ట్ ఉంది, ఈ ఫార్ములా ఉంది, డైరెక్ట్గా అప్లై చేయాలి. ఓకే, సో అందుకే ఫస్ట్ అయితే ఈ మైండ్ సెట్ తీసేయండి. 2 మార్క్ క్వశ్చన్స్ అంటే ట్రిక్కీ వస్తాయి, కొంచెం లాజికల్ వస్తాయి, అట్లేం లేదు, ఈజీగానే వస్తాయి. అప్పుడప్పుడు అడగచ్చు, కొంచెం ట్రిక్కీ చేయొచ్చు అప్పుడప్పుడు. బట్ లెట్ మీ టెల్ యూ గైస్, ఫస్ట్ అయితే మీరు ఈ చాప్టర్లో ఇవన్నీ చాప్టర్స్ మెన్షన్ చేస్తున్నా, ఈ చాప్టర్స్కి సంబంధించిన ఫార్ములాస్ ఉంటాయి, కొన్ని థియరమ్స్ ఉంటాయి, కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, అవన్నీ చూసుకోండి. అండ్ వాటి బేసిక్ అప్లికేషన్స్ చూసుకోండి. సో దాట్ ఖచ్చితంగా మీరు సేఫ్ సైడ్లో అయితే ఉంటారు. అండ్ ఆల్సో ఈ పర్టికులర్ వీడియోలో నేనైతే క్వశ్చన్స్ చేస్తాను, టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, అది ఎలాగో ప్రాక్టీస్ చేస్తారబ్బా. ఇంకా అవి చేసేసి ఈ టాపిక్స్ అన్నీ చూసుకున్నారనుకోండి, అంటే ఫార్ములాస్ కానీ కాన్సెప్ట్స్ కానీ వాటి బేసిక్ అప్లికేషన్స్ చూసుకున్నారనుకో, ఖచ్చితంగా ఈ 2 మార్క్ క్వశ్చన్స్లో అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకే, సో దిస్ ఇస్ ద డిస్ట్రిబ్యూషన్ గైస్. సో లెట్ మీ స్టార్ట్ డిస్కసింగ్ ద క్వశ్చన్స్. మనం ఇదే ఆర్డర్లో వెళ్దాం, స్ట్రైట్ లైన్స్తో స్టార్ట్ చేద్దాం, ఆ తర్వాత 3D ప్లేన్ ఈ ఆర్డర్లో కంటిన్యూ అవుదాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి స్ట్రైట్ లైన్స్. సో స్ట్రైట్ లైన్స్ నుంచి మనకి 2 క్వశ్చన్లు అడుగుతాడు. ఆ 2 క్వశ్చన్లు ఎలా రావచ్చు, ఎక్కడి నుంచి రావచ్చు మీరు చూడొచ్చు. అండ్ లెట్ మీ టెల్ యూ, ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో అందుకని జాగ్రత్తగా నాతో పాటు సాల్వ్ చేయండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఫర్ యూ గైస్. Find the value of x if the slope of the line passing through this 2,5 and x,3 is going to become 2. ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇక్కడ ఏం చేస్తారు, ఇప్పుడు బేసికలీ మనకి వాల్యూ ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలబ్బా. ఎలా కనుక్కోవాలి సార్? వెల్, వాడు ఏమన్నాడంటే బేసికలీ ఆ లైన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ద పాయింట్ 2,5 and x,3. ఇప్పుడు ఇక్కడ మీరు యూజ్ చేయాల్సిన లాజిక్ ఏంటి, ఒకవేళ మనకి 2 పాయింట్లు ఇచ్చిండు అనుకో, let us say x1, y1 and x2, y2, 2 పాయింట్లు ఇచ్చిండు, and a line is passing through these 2 points andam. Okay, in that particular case what is the slope of the line? Slope of the line kanukkovalante the formula will be y2 minus y1 divided by x2 minus x1. ఇది మన ఫార్ములా, చాలా సింపుల్ ఫార్ములా. ఇప్పుడు ఏం చేస్తారు మీరు ఇక్కడ, ఇగో దీని x1 y1 అనుకోండి, దీని x2 y2 అనుకోండి అబ్బా. ఫార్ములా అప్లై చేద్దామా? ఓకే, సరే చేసేద్దాం. అండ్ ఆల్సో గైస్, మీరు ఒక పని చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ సార్ మేము ఫస్ట్ చేసేస్తా, మీరు ఆగండి అని ఆ టైప్ ఆఫ్ థింకింగ్లో ఉంటే మీరు ఏం చేయొచ్చు అంటే సింపుల్గా వీడియోని పాజ్ చేయండి, క్వశ్చన్ సాల్వ్ చేయండి, ఆ తర్వాత వీడియో ప్లే చేసేసుకోండి. సో
సో దట్ మీకు తెలుస్తుంది ఓకే సార్ ఏ మెథడ్ చేశారు, నేనే మెథడ్ చేసిన, రెండు ఒకటేనా, ఆన్సర్ కరెక్ట్గా వస్తుందా, మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు అట్లా కూడా. ఓకే చలో, సో ఇక్కడ చూసుకుంటే సో y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో చెప్పాను కదా ఇది x1 y1, ఇది x2 y2. సో లెట్ మీ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. ఏమొస్తుంది చూడండి ఒకసారి. సో మనకి స్లోప్ విచ్ ఇస్ 2 గివెన్ ఇన్ ద క్వశ్చన్, 2 is equal to y2 minus y1 3 minus 5 divided by x2 minus x1 అంటే x minus 2. సో ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది 2 is equal to minus 2 divided by x minus 2. ఈ 2 క్యాన్సిల్ అయిపోయి మనకి x minus 2 is equal to minus 1 వచ్చేసింది. అండ్ ఇక్కడ నుంచి x వాల్యూ వచ్చేసి minus 1 plus 2 and that is going to become 1. So x is equal to 1 is going to be the right answer. ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి ఒకసారి స్ట్రైట్ లైన్స్ నుంచి. సో మళ్ళీ బేసిక్ స్టఫే, ఫార్ములా వచ్చిందనుకో డైరెక్ట్ అప్లికేషన్ కనిపిస్తుంది మీకు ఇక్కడ. y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అదే చేసినాం. ఆ తర్వాత దాని నుంచి సింప్లిఫై చేస్తే దిస్ ఇస్ ద ఆన్సర్ వీ గాట్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. ఓకే చలో, ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఎక్స్క్యూజ్ మీ. సో ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో వాట్ ఈస్ ద క్వశ్చన్ గివెన్ టు యూ? ట్రాన్స్ఫార్మ్ ద గివెన్ ఈక్వేషన్ ఇంటూ the slope intercept form, the intercept form and normal form. ఓకే మనం దీనిలోకి ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలంట. సో ఫస్ట్ థింగ్ గైస్, ఇక్కడ క్వశ్చన్ చూడండి ఒకసారి. మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి చెప్పండి మీరు ఒకసారి. ద ఈక్వేషన్ గివెన్ టు అస్ ఇస్ 4x minus 3y plus 12 is equal to 0. సో ఫస్ట్ ఏం చేద్దామంటే మనం స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్లో రాసుకుందాం అబ్బా. ఎలా రాసుకుందాం? చాలా సింపుల్. ఇక్కడ చూడండి ఒకసారి. ఫస్ట్ అసలు స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఏంటి సార్? ఇక్కడ చూడండి ఒకసారి. వాట్ ఈస్ ద స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ గోయింగ్ టు బి? వెల్ ఇట్ ఈస్ y is equal to mx plus c. దిస్ ఇస్ గోయింగ్ టు బి ద స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. అంతేనా? ఇక్కడ ఈ m అంటే ఏంటి? స్లోప్. ఈ m అంటే ఏమవుతుంది ఇక్కడ? m is going to be the slope. ఈ సి ఏమవుతుంది ఇక్కడ? y ఇంటర్సెప్ట్. ఇది గుర్తుపెట్టుకోండి. అది సి అంటే బేసికలీ ద y ఇంటర్సెప్ట్. సో ఇలాంటి ఫామ్లో రాసుకున్నారనుకోండి, దిస్ ఈజ్ నథింగ్ బట్ ద స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. సో ఇచ్చిన క్వశ్చన్, ఇచ్చిన లైన్ ఈక్వేషన్ని మనం ఇలా రాసుకుందాం. సింపుల్. ఎలా రాసుకోవచ్చు చూడండి ఒకసారి ఇక్కడ. సో టు రైట్ ఇట్ ఇన్ దిస్ పర్టిక్యులర్ వే ఆల్ ఐల్ బీ డూయింగ్ ఇస్, సో ఫస్ట్ అయితే ఈ y టర్మ్ ఒక సైడ్ తీసుకెళ్దాం. ఓకే సో ఏమొస్తుంది మనకి? 3y is equal to 4x plus 12. సింపుల్. 4x plus 12. ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా? నాకు ఓన్లీ y కావాలబ్బా లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇప్పుడు ఏం చేస్తాను నేను? డివైడ్ బోత్ ద సైడ్స్ బై 3. అంతేనా? సో ఏమొస్తుంది చూడండి ఒకసారి. y is equal to ఇక్కడ 4/3 ఇంటూ x వస్తుంది, 12/3 అండ్ దాట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 4. సింపుల్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా దీంతో కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే ఇక్కడ చూడండి ఒకసారి. m వాల్యూ ఏమవుతుంది? 4/3. సో స్లోప్ ఇస్ 4/3 అండ్ y ఇంటర్సెప్ట్ అంటే c వాల్యూ అబ్బా ఏమవుతుంది ఇక్కడ? c ఇస్ గోయింగ్ టు బికమ్ 4. సో ఇలా మనం ఇచ్చిన ఈక్వేషన్ని ఇదిగో ఇలా వీ హ్యావ్ రిటర్న్ దిస్ బేసికలీ ఇన్ ద స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అనమాట. సో అది మన ఫస్ట్ క్వశ్చన్. సో ఇక్కడ నేను ఈ ఇచ్చిన ఈక్వేషన్ని స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్లో రాసేసుకున్నాం. ఓకే స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్లో రాసేసుకున్నాం. అలాగే లెట్ మీ గో టు ద సెకండ్ క్వశ్చన్, ఇంటర్సెప్ట్ ఫామ్. సో సార్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి ఒకసారి. సెకండ్ ఇంటర్సెప్ట్ ఫామ్. ఇప్పుడు ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఏంటి? ఎలాంటి ఈక్వేషన్ రాయాలి మనం? ఇదిగో ఇలా రాయాలి. x/a ప్లస్ y/b ఇజ్ ఈక్వల్ టు 1. ఈ ఫార్మాట్లో రాసుకోవాలి మనం. సో ఎట్లా రాద్దాం సార్? ఇక్కడ చాలా సింపుల్. చూడండి ఒకసారి. మనకి ఇచ్చిన ఈక్వేషన్ 4x మైనస్ 3y ప్లస్ 12 ఇజ్ ఈక్వల్ టు 0 కదా. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను ఈ 12 ఇటు సైడ్ తీసుకెళ్తా అబ్బా. ఏమొస్తుంది చెప్పండి మీరే? 4x ఇదేమో ప్లస్ ఆఫ్ మైనస్ 3y ఇజ్ ఈక్వల్ టు మైనస్ 12. సో లెట్ మీ డివైడ్ బోత్ ద సైడ్స్ బై మైనస్ 12. ఎందుకంటే నాకు రైట్ హ్యాండ్ సైడ్ 1 కావాలి కదా. సో బోత్ ద సైడ్స్ మైనస్ 12తో డివైడ్ చేస్తే వాట్ ఐఎమ్ గోనా గెట్? వెల్ దిస్ ఇస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్. x డివైడెడ్ బై 4/-12 అంటే -3. అలాగే ప్లస్ y డివైడెడ్ బై ఇక్కడ మనకి ఏమొస్తుంది చూడండి ఒకసారి. -12తో డివైడ్ చేస్తే యూ ఆర్ గోయింగ్ టు గెట్ y divided by 4. 3 1s are 3 4s are 12. This is what I am going to get is equal to 1. Is equal to
is equal to 1. ఇదిగో this is what you're gonna get. And let me tell you guys, ఇదిగో మనకు వచ్చిన ఏదైతే ఈక్వేషన్ ఉందో this is nothing but the intercept form. ఇగో ఈ ఫార్ములా రాసుకోవాలి కదా, x by a plus y by b is equal to 1. అదే ఫార్మాట్లో రాసుకున్నాం, x by minus 3 plus y by 4 is equal to 1. Where this minus 3 is nothing but the x-intercept అంటాం దాన్ని, ఈ 4 ఏమో y-intercept అంటాం. So I hope the second question is also clear for you. ఇప్పుడు థర్డ్ దానికి వెళ్దాం. So what is the third one given to you guys? The third one, మనం అదే సేమ్ ఈక్వేషన్ని నార్మల్ ఫామ్లో రాసుకోమని చెప్పాడు. ఇప్పుడు నార్మల్ ఫామ్లో ఎలా రాయాలి సార్ అంటే గుర్తుపెట్టుకోండి, స్టెప్స్ చెప్తాను, ఇదే ఫాలో అయిపోండి. ఫస్ట్ థింగ్, ఇచ్చిన ఈక్వేషన్ ఏంది, 4x minus 3y కదా, ఏదైతే కాన్స్టెంట్ ఉంటుందో దాన్ని మీరు రైట్ హ్యాండ్ సైడ్ రాసుకోండి అబ్బా. ఓకే, సో ఏమొస్తుంది ఇక్కడ -12. సో ఫర్ ది ఫస్ట్ స్టెప్ ఈ +12 ఉందా, ఈ కాన్స్టెంట్ ఎప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ రాసుకోవాలి మనం. దిస్ ఇస్ వాట్ ఐ గాట్. సెకండ్ స్టెప్ ఏంటంటే కాన్స్టెంట్ ఏదైతే రాసుకున్నారో మీరు రైట్ హ్యాండ్ సైడ్ అది ఎప్పుడు పాజిటివే పెట్టుకోవాలి, ఎప్పుడు పాజిటివే పెట్టుకోవాలి. ఒకవేళ నెగిటివ్ ఉందనుకోండి, మల్టిప్లై బోత్ ద సైడ్స్ బై -1 టు కన్వర్ట్ దాట్ ఇంటూ పాజిటివ్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నా ఇక్కడ, సో నెగిటివ్ అయితే ఉంది, సో ఏం చేస్తున్నా అంటే మల్టిప్లయింగ్ బోత్ ద సైడ్స్ బై -1 చేస్తే ఇది -4x అవుతుంది, ఇది -+3y అవుతుంది, ఇదేమో 12 అయిపోతుంది. ఇస్ దిస్ క్లియర్ ఫర్ యూ? ఓకే, తర్వాత ఏం చేద్దాం సార్ అంటే చాలా సింపుల్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇగో ఈ ఎక్స్ అండ్ వై కొఫిషియన్స్ ఉన్నాయా, మీరు ఏం చేస్తారంటే ఆ కొఫిషియన్స్ తోటి యూ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ ఎక్స్ కొఫిషియంట్ స్క్వేర్ అంటే -4 స్క్వేర్ కదా, అంటే 16, 16, అండ్ వై కొఫిషియంట్ యొక్క స్క్వేర్ తీసుకోండి, అంటే 3 స్క్వేర్ 9. సో స్క్వేర్ రూట్ ఆఫ్ యూ బేసికలీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ 16 + 9, స్క్వేర్ రూట్ ఆఫ్ మనకి 25 వచ్చేస్తుంది, అండ్ దాట్ ఈస్ సింప్లీ గోయింగ్ టు బికమ్ 5. ఈ నంబర్ వచ్చింది కదా 5. ఓకే, ఈ నంబర్ తోటి మీరు డివైడ్ దిస్ ఆన్ బోత్ ద సైడ్స్, డివైడ్ దిస్ ఆన్ బోత్ ద సైడ్స్. ఓకే, సో లెట్ మీ డూ దాట్. చూద్దాం మనం డివైడ్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం ఒకసారి ఇక్కడ. సో డివైడ్ చేసినప్పుడు మనకి -4/5 ఓకే ఇంటూ ఎక్స్ ప్లస్ 3/5 ఇంటూ వై ఇజ్ ఈక్వల్ టు 12 divided by 5. This is what you're gonna get, guys. Okay, and let me tell you, ఇట్లా రాసుకున్నారు కదా మీరు, ఇలా రాసుకున్న దాన్నే నార్మల్ ఫామ్ అంటాం. ఇలా రాసుకున్నప్పుడు ఏదైతే వచ్చిన రిజల్ట్ ఉంది కదా, దిస్ ఈజ్ నథింగ్ బట్ ద నార్మల్ ఫామ్, వేర్ వీ కెన్ సే దట్ కాస్ ఆల్ఫా is simply -4/5, sin alpha is simply 3/5, and ఏదైతే p ఉంటుందో it is 12 divided by 5. ఇలా రాసుకోవచ్చు. అంటే బేసికలీ ట్రై టు అండర్స్టాండ్ దిస్ గైస్. నార్మల్ ఫామ్ అంటే ఇక్కడ రాస్తున్నా క్లియర్గా చూసుకోండి మీరు. నార్మల్ ఫామ్ అంటే బేసికలీ ఇదిగో ఇలాంటి ఫామ్లో రాయడం అనమాట, విచ్ ఇస్ x cos alpha ప్లస్ y sin alpha is equal to p. ఇదిగో ఇలాంటి ఫామ్లో రాసుకుంటే that is going to be the normal form. Okay, where p is going to be the distance, perpendicular distance from the origin onto the line, and cos alpha and sin alpha, ఆ alpha వచ్చేసి angle made by the perpendicular. ఓ పని చేస్తాం, ఈ స్లైడ్ తర్వాత ఆ నార్మల్ ఫామ్ని ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. బట్ ఇప్పటికైతే ఈ పర్టికులర్ స్లైడ్లో మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, సార్ ఎట్లా కన్వర్ట్ చేయాలి, ఇచ్చిన ఈక్వేషన్ని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసి నార్మల్ ఫామ్లోకి రాసుకోవాలంటే ఇది మెథడ్. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, ఏదైతే కాన్స్టెంట్ ఉంటుందో రైట్ హ్యాండ్ సైడ్ రాసుకోండి. సెకండ్ స్టెప్ ఏంటి, ఆ కాన్స్టెంట్ ఎప్పుడు పాజిటివే ఉండాలి. సెకండ్ స్టెప్ ఏంటి ఇక్కడ, ద కాన్స్టెంట్ షుడ్ ఆల్వేస్ బీ పాజిటివ్. ఓకే, అండ్ దానికోసం ఒకవేళ నెగిటివ్ ఉంటే మల్టిప్లై బోత్ ద సైడ్స్ బై -1. ఆ తర్వాత మీరు ఏం చేస్తారు, దెన్ యూ బేసికలీ ఫైండ్ అవుట్ దిస్ వాల్యూ. ఈ వాల్యూ ఎట్లా కనుక్కుంటున్నాం సార్ అంటే, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్కి ఏదైనా కొఫిషియంట్ ఉంటే ఆ కొఫిషియంట్ యొక్క స్క్వేర్ తీసుకోండి, ప్లస్ వైకు కొఫిషియంట్ ఉంటుంది కదా దాన్ని కూడా స్క్వేర్ తీసుకోండి, అండ్ స్క్వేర్ రూట్ తీసుకోండి. అలా మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 25 విచ్ ఇస్ గోయింగ్ టు బీ 5 వచ్చేసింది. ఈ 5తో 2 sides డివైడ్ చేయండి. దిస్ ఈజ్ వాట్ వీ గాట్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద నార్మల్ ఫామ్.
where you have to definitely write down ఈ -4/5 cos alpha అవుతుంది, ఈ 3/5 sin alpha అవుతుంది, అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈ 12/5 ఉంది కదా, that is nothing but p, which is nothing but the perpendicular distance from the origin onto the line. So I hope this is clear for you. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఎవరికైతే నార్మల్ ఫామ్ అంత క్లారిటీగా తెలీదో ఒకసారి చూసుకోండి ఇక్కడ, అండ్ ఎవరికైతే తెలుసో మీరు ఒక 2-3 minutes ముందుకి స్కిప్ చేయొచ్చు వీడియో. ఓకే, సో లెట్ us see the normal form guys. సో నార్మల్ ఫామ్ చూసుకోండి ఒకసారి ఇక్కడ. సార్ నార్మల్ ఫామ్ అంటే కొంచెం క్లారిటీగా చెప్పండి సార్ అంటే ఇక్కడ చూడండి ఒకసారి. ఇప్పుడు నార్మల్ ఫామ్ అంటే ఏం లేదు బేటా, చాలా సింపుల్. ఇగో లెట్ us say that ఒక y యాక్సిస్ ఉంది, ఒక x యాక్సిస్ ఉంది. ఇదేదో ఒకప్పుడు అదే సినిమాలో ఉంటుంది కదా, చిన్నప్పుడు ఒక కూతురు, ఒక తండ్రి, ఒక కొడుకు అన్నట్టు ఒక ఎక్స్ యాక్సిస్, ఒక వై యాక్సిస్ ఉంది అనుకుందాం. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక లైన్ తీసుకుందాం ఇట్లా, రైట్? సో లెట్ us say ఆ లైన్ ఈక్వేషన్ ax + by + c = 0 అనుకుందాం. ఇప్పుడు మనోడు ఏమంటున్నాడంటే, అరే బాబు ఈ ఆరిజిన్ ఉంది కదా, ఈ ఆరిజిన్ నుంచి ఒక లైన్ గీసుకో ఇట్లా. ఓకే, and let us say it's a perpendicular line from the origin onto this line. ఓకే, సో ఈ డిస్టెన్స్ ఉంది కదా, ఇగో గీడ నుంచి ఈడ వరకు డిస్టెన్స్ ఉంటుంది కదా, దాని మనోడు p అనుకుంటున్నాడు. అండ్ ఒక లైన్ అయితే ఇక్కడ డ్రా చేసినాం కదా అబ్బా, ఈ లైన్ని ఈ ఎక్స్ యాక్సిస్ తోటి, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తోటి ఒక సర్టెన్ యాంగిల్ అయితే క్రియేట్ చేస్తుంది. ఆ యాంగిల్ని ఆల్ఫా అనుకుంటుంది మనోడు. సో మనోడు ఏమంటున్నాడంటే, ఇదే ఈక్వేషన్ ఆఫ్ లైన్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు, ఇదే ఈక్వేషన్ ఆఫ్ లైన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. అండ్ దట్ ఈస్ ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు పి. ఇదైతే రాసుకున్నావో ఇక్కడ, దీన్నే మనం నార్మల్ ఫామ్ అంటున్నాం. వాట్ ఈస్ దిస్ గోయింగ్ టు బి? ద నార్మల్ ఫామ్ గైస్. దీన్నే మనం నార్మల్ ఫామ్ అంటున్నాం. ఓకే, అండ్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ, సార్ ఈ పీ వాల్యూ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా ఎలా కనుక్కోవాలంటే ఇక్కడ చూడండి ఒకసారి. పీ వచ్చేసి c/√a² + b². ఇదిగో ఇక్కడ నుంచి దీనిలో కన్వర్ట్ చేయాలంటే ఇట్లా కన్వర్ట్ చేయొచ్చు. పీ వాల్యూ c/√a² + b² అవుతుంది. కాస్ ఆల్ఫా ఏమో -a/√a² + b² అవుతుంది. అండ్ సైన్ ఆల్ఫా వచ్చేసి -b/√a² + b² అయిపోతుంది. సో దిస్ ఇస్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ గైస్. సో ఇలా మీరు ఇచ్చిన ఇలాంటి జనరల్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ని మీరు నార్మల్ ఫామ్లో కన్వర్ట్ చేయొచ్చు. ఎట్లా కన్వర్ట్ చేయండి చూపించా క్లియర్గా. పీ వాల్యూ c/√a² + b², అండ్ రిమెంబర్ ఇక్కడ c షుడ్ బి డెఫినెట్లీ గ్రేటర్ దెన్ 0. అండ్ ఆల్సో కాస్ ఆల్ఫా ఇది సైన్ ఆల్ఫా వాల్యూ కనుక్కోవాలంటే ఇట్లా. అండ్ దిస్ ఇస్ ద ఎంటైర్ కాన్సెప్ట్ ఆఫ్ ద నార్మల్ ఫామ్. సో తెలీదు అంటే ఒకసారి నోట్ చేసుకోండి ఇక్కడ మీ బుక్లో, ఇది నోట్ చేసుకోండి సరిపోతుంది. క్వశ్చన్స్కి అయితే ఇంతకన్నా ఎక్కువ మనకు వద్దు. అండ్ ఆల్రెడీ ఇందాకనే మెథడ్ చూపించాం మీకు ఎలా ఒక జనరల్ ఈక్వేషన్ని నార్మల్ ఫామ్లో కన్వర్ట్ చేయాలో. సో ఐ హోప్ ద థింగ్స్ ఆర్ క్లియర్ ఫర్ యూ నా. ఇంకా డౌట్ ఉండకూడదు. ఇగో ఇంత చెప్పిన తర్వాత ఇంకా డౌట్ ఉంటే ఇంకా నేనేం చేయలేను. ఓకే, చలో ఇప్పుడు మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఇది కావాలంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో ఇదన్నమాట క్వశ్చన్ ఇక్కడ. సో ఇలాంటి క్వశ్చన్స్ బాగానే అడుగుతున్నాడు. ఇట్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ యాక్చువల్లీ. సో మేబీ కొన్నిసార్లు 3 అడగచ్చు, లేదంటే ఈ మూడిట్లో ఏదైనా 2 అడగచ్చు. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ రాయు, ఇంటర్సెప్ట్ ఫామ్ రాయు, లేదంటే ఇంటర్సెప్ట్ నార్మల్ ఫామ్లోకి రాయు, లేదంటే ఓన్లీ నార్మల్ ఫామ్ అడగచ్చు. బట్ డెఫినెట్లీ ఇచ్చిన ఒక జనరల్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ని ఈ 3 ఫామ్లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలో అది మాత్రం ఖచ్చితంగా మీకు తెలియాల్సిందే. సో డెఫినెట్లీ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ గైస్. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి ఇది. ఇప్పుడు మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చింది మనం చూడండి ఒకసారి ఇక్కడ. ద నెక్స్ట్ క్వశ్చన్ గివెన్ టు us is basically this one. If the area of triangle formed by the straight line x = 0, y = 0 and this particular line is 6, then find the value of a అడిగిండు అనమాట. సో ఇక్కడ నుంచి ఇంకో కాన్సెప్ట్ చెప్తా మీకు, జాగ్రత్తగా వినండి అబ్బా. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇగో x = 0 అంటే ఏ లైన్ చెప్పండి? y యాక్సిసే కదా. ఓకే, y = 0 అంటే ఏ యాక్సిస్? x యాక్సిసే కదా. సో ఇది మన y = 0 అబ్బా, which is nothing but x యాక్సిస్. ఇది మన x = 0, which is nothing but y యాక్సిస్. ఓకే,
Now the line is given 3x plus 4y is equal to a ఇచ్చేసిండు. Let us say ఆ లైన్ ఇగో ఇట్లా ఉందా అనుకుందాం, ఆ లైన్ మనది ఇట్లా ఉందా అనుకుందాం, 3x plus 4y is equal to a. ఇగో ట్రయాంగిల్ అయితే ఫామ్ అవుతుంది కదా. సో let us say ఇది ఆరిజిన్, ఇది a, ఇది b అనుకుంటే ఒక ట్రయాంగిల్ అయితే కనిపిస్తుంది మీకు. ఈ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇచ్చింది మనోడు, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ OAB ఏమి ఇచ్చింది మనోడు, ఆర్ ఇచ్చేసిండు అనమాట. ఇది ఆర్ అయితే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 6 అయితే ఈజ్ ఆస్కింగ్ అస్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ గోయింగ్ టు బీ ద వాల్యూ ఆఫ్ దిస్ ఏ. సో ఎట్లా కనుక్కుంటాం, ఒకటి ఫార్ములా ఉంది డైరెక్ట్గా, మీరు కావాలంటే ఫార్ములా అప్లై చేసుకోండి. ఫార్ములా గుర్తు రాలేదనుకోండి ఎగ్జామ్లో అయినా కూడా చేయొచ్చు ఈ క్వశ్చన్, దీనికి అసలు ఫార్ములానే అక్కర్లేదు. సరే పని చేస్తా, ఫార్ములాలు అంటే ఇప్పటికే చాలా ఫార్ములాలు అయిపోయినాయి, ఇంకొక కొత్త ఫార్ములా ఎందుకు చెప్పండి, నేను సింపుల్గా జనరల్ వేలో చెప్తాను మీకు, ఆ తర్వాత ఫార్ములా చూపిస్తాను, మీకు కావాలంటే ఫార్ములా వాడుకోండి. ఓకే, సో జనరల్ వే ఎట్లా చేస్తాం సార్ అంటే చాలా సింపుల్ రా బాబు. ఇక్కడ చూడండి ఒకసారి, ఇగో ఇక్కడ ఈ పాయింట్ ఏ, ఈ పాయింట్ బి ఏమవుతుందో కనుక్కుందాం. ఎట్లా కనుక్కోవాలి సార్, ఇప్పుడు పాయింట్ ఏకి ట్రై టు అండర్స్టాండ్ గైస్, ఏ ఎక్కడుంది, ఎక్స్ యాక్సిస్ పైన ఉంది. ఎక్స్ యాక్సిస్ పైన వై వాల్యూ ఏమవుతుంది, ఏమవుతుంది వై వాల్యూ, ఎక్స్ యాక్సిస్ పైన వై వాల్యూ ఏమవుతుంది, అసలు వై వాల్యూ ఉంటుందా, ఉండదు కదా, వై 0 అవుతుంది కదా. మరి ఇప్పుడు ఏం చేస్తారు, ఏ పాయింట్ కనుక్కోవాలంటే ఈ ఈక్వేషన్ కనిపిస్తుందా, ఇక్కడ y ఈక్వల్ టు 0 పెట్టేసేయండి. ఈక్వేషన్లో y ఈక్వల్ టు 0 పెడితే ఏమవుతుంది, x వాల్యూ ఏమవుతుంది చూడండి ఒకసారి, 3x ఈక్వల్ టు a, లేదంటే x ఇస్ ఈక్వల్ టు a బై 3. అచ్చా, సో దేర్ ఫోర్ ఏ పాయింట్ వచ్చేసి a బై 3,0 అంతేనా. సో ఇక్కడ రాసుకోండి కావాలంటే మీకు, ఎక్స్ పాయింట్ వచ్చేసి అదే ఏ పాయింట్ వచ్చేసి a బై 3,0. అలాగే మీరు బి పాయింట్ కనుక్కోండి, చెప్పండి ఒకసారి బి పాయింట్ ఎట్లా కనుక్కోవాలి. ఇప్పుడు బి పాయింట్ మీరే చూడండి ఒకసారి డయాగ్రామ్లో, ఎక్కడుంది బి పాయింట్, ఏడుంది, వై యాక్సిస్ పైన ఉందా లేదా, ఓకే వై యాక్సిస్ పైన ఉంది. మరి వై యాక్సిస్ పైన ఉంటే ఏ వాల్యూ తీసుకోవాలి 0 మనం, వై యాక్సిస్ పైన దేని వాల్యూ 0 అవుతుంది, వైయా, వై కాదు కదరా బాబు, ఎక్స్ వాల్యూ 0 అవుతుంది కదా. సో మనం ఏం చేద్దాం ఇక్కడ, ఇగో ఈ ఈక్వేషన్లో ఎక్స్ 0 పెట్టేసేయండి అబ్బా. ఇప్పుడు సో ఎక్స్ 0 పెడితే లెట్ us see what we are going to get. సో ఎక్స్ ఈక్వల్ టు 0 పెడితే ఈ ఈక్వేషన్లో మనకి వై వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ, a బై 4. సో దీని నుంచి మనకి బి వాల్యూ కూడా తెలిసిపోయినట్టే, బి పాయింట్ ఏమవుతుంది 0, a బై 4. సో లెట్ మీ రైట్ దట్ డౌన్. సో ఇగో ఈ పాయింట్ బి వచ్చేసి 0, a బై 4. ఇప్పుడు సార్ మరి ఈ ట్రయాంగిల్ ఏరియా ఎట్లా కనుక్కోవాలి చెప్పండి మీరే, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోవాలి కదా, ఎట్లా కనుక్కోవాలి. ఇప్పుడు ఏరియా ఇస్ సింప్లీ గోయింగ్ టు బి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ వస్తున్నాం. హాఫ్ ఓకే, ఈ బేస్ హైట్ ఎట్లా కనుక్కోవాలి, ఇగో బేస్ అంటే ఇదే కదా, లెట్ us సే బేస్ మనం దీన్ని తీసుకుందాం అబ్బా. ఈ ట్రయాంగిల్ ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో లెట్ us assume OA is the base and OB is going to be the height. బేస్ ఎంత ఉంది చెప్పండి, లెంత్ బేస్ ఎంత ఉంది, a బై 3 కదా, అదే రాసుకోవచ్చు కదా మనం. ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ a బై 3నే కదా అబ్బా, ఎందుకంటే పాయింట్ a బై 3,0 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ a బై 3 ఉన్నట్టు. సో బేస్ a బై 3. మరి హైట్ ఏమవుతుంది సార్, ఇగో గీడ్ నుంచి ఈడి వరకు వాట్ ఈస్ ద హైట్, a బై 4. సో సింపుల్గా ఇక్కడ మీరు a బై 4 పెట్టేసుకోండి. సో ఏరియా ఎంత వస్తుంది చెప్పండి ఒకసారి. ఇప్పుడు a స్క్వేర్ డివైడెడ్ బై, it's going to be 4 3s are 12, 12 2s are 24. And according to the question, ఈ ఏరియా మనకి ఎంత ఇచ్చిండు 6. సో 6 అని పెట్టుకుందాం ఇక్కడ. సో ఇక్కడ నుంచి చెప్పండి మీరే, ఏ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చి చెప్పండి ఒకసారి ఇక్కడ, 24 6 హౌ మచ్ ఇస్ 24 6 గైస్, 144 చూడండి ఒకసారి, 24 6 6 4s are 24, 6 2s are 12 to 14, సో 144 కరెక్ట్. సో మనకి సింపుల్గా ఇక్కడ ఏ స్క్వేర్ 144 వచ్చేసింది. అంటే ఏ వాల్యూ ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ 144 కదా. సో ఏ వాల్యూ ఎంత వస్తుంది 12. నెగిటివ్ 12 తీసుకోకండి, ఎందుకంటే క్వశ్చన్లో క్లియర్గా మెన్షన్ చేసిండు ఏ గ్రేటర్ దెన్ 0 అని. సో వాట్ డస్ దాట్ మీన్, ఇగో మన వాల్యూ వచ్చేసింది ఏ ఈక్వల్ టు 12 అండ్ దాట్ ఈస్ గోయింగ్ టు బీ ద రైట్ ఆన్సర్. సో అర్థమైందా అందరికీ క్వశ్చన్ ఎట్లా చేయాలో ఇక్కడ. సో సింపుల్ క్వశ్చన్, దీనికి ఫార్ములా చేయాల్సిన అవసరం లేదు మీకు. చెప్తా ఫార్ములా కూడా చెప్తా, చెప్పకుండా అయితే ఏడి పోను నేను, ఫార్ములా కూడా చెప్తా. బట్ మీకు ఫార్ములా గుర్తు లేకపోయినా ఎగ్జామ్లో అవలీలగా చేయొచ్చు అబ్బా. ఎప్పుడైనా ఇట్లా కోఆర్డినేట్ యాక్సిస్ ఇచ్చేసి
ఒక లైన్ ఆ కోఆర్డినేట్ యాక్సిస్తో ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుందని చెప్పేసిండు అనుకో, ఆ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోమని చెప్పినా కూడా ఇది సేమ్ మెథడ్, సేమ్ ఇదే మెథడ్ అప్లై చేయాలి. మీరు ఏం చేస్తారంటే ఈ పాయింట్ ఏ పాయింట్ బి కనుక్కోండి. ఆల్రెడీ చెప్పాం మీకు ఎలా కనుక్కోవాలో. పాయింట్ ఏకి y ఈక్వల్ టు 0, పాయింట్ బికి x ఈక్వల్ టు 0. ఆ తర్వాత మనకి బేస్ హైట్ వచ్చేస్తుంది. అప్లై ద ఫార్ములా, ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. దాని నుంచి మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో ఐ హోప్ దిస్ క్వశ్చన్ ఇస్ క్లియర్. లేదంటే దీనికి డైరెక్ట్ ఫార్ములా కూడా ఉంది. సో ఫార్ములా ఇక్కడ చూసుకోండి ఒకసారి. సో లెట్ us సే ద ఫార్ములా ఇస్ ద ఏరియా ఓకే, ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, the area of the triangle formed by the area of the triangle formed by the straight line formed by the line ax plus by plus c is equal to 0, okay, and the coordinate axis coordinate axis ante x and y axis, okay, and the coordinate axis x and y is given by formula enti ikkada c square divided by 2 times of ab, c square divided by 2 times of ab. in fact ఈ a into b ని మీరు మోడ్లో తీసుకోండి అబ్బా, ఎందుకంటే అప్పుడప్పుడు మనకి ఏబీ వాల్యూస్ ఏ ఇంటూ బి వాల్యూస్ నెగిటివ్ రావచ్చు. సో అందుకే 2 times ఆఫ్ మోడ్ ఏబీ, బట్ ఏరియా కెనాట్ బి నెగిటివ్ కదా. సో దిస్ ఈస్ గోయింగ్ టు బీ ద ఫార్ములా. మీరు ఈ ఫార్ములా కూడా యూజ్ చేయండి, యూ ఎండ్ అప్ గెటింగ్ ద సేమ్ ఆన్సర్. ఓకే, సో గైస్ మనకి డైరెక్ట్గా స్ట్రైట్ లైన్లో ఇచ్చిండు అనుకో ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0. మీరు ఏం చేస్తారంటే ఆ స్ట్రైట్ లైన్ నుంచి ఏబీసీ వాల్యూస్ కనుక్కొని ఫార్ములా అప్లై చేసిండ్రు అనుకోండి, మీకు డైరెక్ట్గా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ వచ్చేస్తుంది, విచ్ ఇస్ బేసికలీ ఫార్మ్డ్ బై ద లైన్ అండ్ ద కోఆర్డినేట్ యాక్సిస్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. చలో ఇప్పుడు మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. సో కావాలంటే నోట్ డౌన్ చేసుకోండి. సో నా లెట్ మీ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పి if the straight lines x plus p is equal to 0, y plus 2 is equal to 0, 3x plus 2y plus 5 is equal to 0 are concurrent. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనకి 4 మార్క్స్లో అడిగే ఛాన్స్ కూడా ఉంది. యాక్చువల్లీ కాన్కరెంట్ లైన్స్ మీకు గుర్తుంటే నేను 4 మార్క్స్లో కూడా కవర్ చేశాను. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ 4 మార్క్స్లో కూడా అడుగుతున్నాడు అప్పుడప్పుడు. ఓకే, సిమిలర్లీ 2 మార్క్స్లో కూడా అడగచ్చు, చెప్పలేం మనం. ఓకే, బట్ కాన్కరెంట్ లైన్స్ కాన్సెప్ట్ మీకు తెలిసిందే కదబ్బా. ఇప్పుడు కాన్కరెంట్ లైన్స్ అంటే ఏం చెప్పండి మీరే. ఇప్పుడు 3 లైన్లు ఉన్నాయి ఇలా, ఓకే, 3 లైన్స్ విచ్ ఆర్ పాసింగ్ త్రూ ద సేమ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఇట్లా 3 లైన్లు ఉండి మూడిటికి సేమ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఉందనుకోండి, దెన్ వీ కాల్ దిస్ లైన్స్ యాజ్ కాన్కరెంట్ లైన్స్. మనం ఫస్ట్ అయితే దీన్ని ఏమంటామంటే కాన్కరెంట్ లైన్స్ అంటాం. దీన్ని ఏమంటాం ఇక్కడ మనం దీన్ని, దిస్ ఆర్ బేసికలీ నథింగ్ బట్ ద కాన్కరెంట్ లైన్స్. దీన్ని మనం కాన్కరెంట్ లైన్స్ అంటాం. అండ్ ఈ పాయింట్ కనిపిస్తుందా ఇక్కడ, ఈ పాయింట్ని మనం పాయింట్ ఆఫ్ కాన్కరెన్సీ అంటాం. వాట్ డు వి కాల్ దిస్ గైస్, ఈ పాయింట్ని మనం పాయింట్ ఆఫ్ కాన్కరెన్సీ. ఓకే, వి కాల్ దిస్ పాయింట్ as పాయింట్ ఆఫ్ కాన్కరెన్సీ. సో అది కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ ఎట్లా చేయాలి సార్, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఈ 3 లైన్లు కాన్కరెంట్ అయితే పీ వాల్యూ అనుకోమని చెప్పిండు. సింపుల్ రాబాయ్. ఇప్పుడు ఏం చేస్తా తెలుసా, నేను ఫస్ట్ అయితే 3 లైన్స్లోకి వెళ్ళి ఏదో 2 లైన్లు పికప్ చేసుకోండి. నేను ఏం చేస్తా అంటే ఈ 2 లైన్స్ పికప్ చేసుకుంటా. y plus 2 is equal to 0 and 3x plus 2y plus 5 is equal to 0. ఈ 2 లైన్స్ పికప్ చేసుకోండి. ఈ రెండింటిని సాల్వ్ చేయండి, మనకి ఎక్స్ అండ్ వై వాల్యూస్ వస్తాయి, అంతేనా. సరే సాల్వ్ చేద్దాం ఈ రెండింటిని. సో సాల్వ్ చేయడం అంటే ఎట్లా, ఇప్పుడు చూడండి ఒకసారి. y ఈక్వల్ టు ఇక్కడ నుంచి -2 వస్తుంది, దాన్ని దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే లెట్ us see what we are going to get. సో మనకి 3x, ఇదేమో మనకి బేసికలీ 2 into -2 అంటే బేసికలీ మనకి ఇక్కడ -4 ప్లస్ 5 is equal to 0, అంతేనా. సో మనకేమొస్తుంది ఇక్కడ 4 - 5, సో 3x is equal to -1. సో x వాల్యూ వచ్చేసి -1/3 అబ్బా. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. సో బేసికలీ ఈ రెండింటికి సంబంధించిన పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమవుతుంది, సో లెట్ us say ఆ పాయింట్ని P అనుకుందాం. ఇట్ ఈస్ -1/3, -2. -1/3, -2 is what you are going to get. ఇప్పుడు ఈ పాయింట్ ఈ 2 లైన్స్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కదా. అంటే ఇక్కడ చూడండి ఒకసారి. లెట్ us assume ఒక లైన్, ఇగో ఈ y plus 2 ఈ లైన్ అనుకుందాం.
ఈ లైన్ ఏమో ఇగో ఈ లైన్ అనుకుందాం. ఈ రెండు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏముంది, ఇది వచ్చింది, ఇగో ఇదే కదా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. అండ్ అది వచ్చేసింది మనకి -1/3, 1 - 2 అని. ఇప్పుడు థర్డ్ లైన్ విచ్ ఇస్ లెట్ us సే x + p = 0 అనుకుందాం. ఆ థర్డ్ లైన్ కూడా ఈ సేమ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అవుతుందా లేదా చూడండి ఒకసారి. ఈ థర్డ్ లైన్ కూడా సేమ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి అయితే పాస్ అవుతుంది. సో వాట్ డస్ దాట్ మీన్, ఇగో ఈ పాయింట్ ఈ లైన్ని ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది. సో గైస్ వీ కెన్ సే దాట్ సిన్స్ ఈ లైన్ దీన్ని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి x + p = 0ని x ప్లేస్లో ఆ వాల్యూ పెట్టేసండి. ఎంత వస్తుంది, -1/3 + p = 0. ఇక్కడ నుంచి p వాల్యూ ఎంత అవుతుంది చూడండి ఒకసారి. p is simply going to become 1/3 and this is the solution. So I hope this question is clear for everyone out there. So చాలా సింపుల్ అబ్బా. కాన్కరెంట్ లైన్స్ అంటే ఇది 3 లైన్లు ఒకటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. సో ఏం చేస్తారు, ఇది ఆ 3 లైన్లోకి వెళ్ళి ఏదో ఒక 2 లైన్లు మనం సాల్వ్ చేద్దాం, పాయింట్ వస్తుంది. ఆ పాయింట్ ఇంకో థర్డ్ లైన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం, దానిలో నుంచి ఏదైతే అన్నోన్ వాల్యూ ఉందో ఆ వాల్యూ తెలిసిపోతుంది. సో ఐ హోప్ దిస్ ఎంటైర్ థింగ్ ఇస్ క్లియర్ ఫర్ యూ. ఓకే, చలో ఇప్పుడు మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. సో యూ సీ దిస్ క్వశ్చన్. సో యాక్చువల్లీ చూసుకుంటే ఇప్పుడు మీరు చూసారు కదా ఈ క్వశ్చన్ స్ట్రైట్ లైన్స్ పైన. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ అన్ని ఫార్ములా బేస్డ్ క్వశ్చన్సే ఉన్నాయి. ఫార్ములా లేదంటే సింపుల్ కాన్సెప్ట్ క్వశ్చన్స్. సో అందుకే చెప్పా మీకు స్ట్రైట్ లైన్సే కాదు, ఏ చాప్టర్ అయినా అన్ని ఫార్ములాస్, అన్ని థియరమ్స్, కాన్సెప్ట్స్, బట్ ఈ బేసిక్ అప్లికేషన్స్ మిమ్మల్ని అదేదో కుమ్మేసేయండి మొత్తం డెప్త్లో చదవండి JEEl EAMCET అంత అక్కర్లేదు భయ్యా. సింపుల్గా ఏమంటున్నానంటే ఆ కాన్సెప్ట్ ఏంది, ఆ ఫార్ములా ఏంది, దాన్ని ఎట్లా అప్లై చేయాలి, బేసిక్ చూసుకొని చాలు. ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్సే వస్తాయి మనకు 2 మార్క్స్లో. ఓకే చలో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్. సో 2 ప్యారలల్ లైన్స్ ఇచ్చిండి ఇక్కడ. సో అబ్జర్వ్ చేయండి, 2 ప్యారలల్ లైన్స్ ఆర్ గివెన్ టు యూ. సో ఫస్ట్ లైన్ వచ్చేసి 5x - 3y - 4 = 0. సెకండ్ లైన్ 10x - 6y - 9 = 0. ఇది 2 ప్యారలల్ లైన్స్ అంటున్నాడు. అండ్ ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ కనుక్కోమంటున్నాడు. అయితే ప్యారలల్ లైన్స్ కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే, ఫస్ట్ థింగ్ గైస్ చూడండి ఒకసారి ఇక్కడ. ఒకవేళ 2 లైన్స్ ఇచ్చిండి ఇట్లా, ax + by + c1 = 0 అండ్ ax + by + c2 = 0. మనకి 2 ఈక్వేషన్స్ ఇలా ఉన్నాయనుకోండి, వేర్ ఎక్స్ అండ్ వై టర్మ్స్ ఆర్ సేమ్ ఇన్ బోత్ ద ఈక్వేషన్స్. ఎక్స్ టర్మ్ వై టర్మ్స్ 2 సేమ్ ఉండి ఓన్లీ కాన్స్టెంట్స్ డిఫర్ అయినాయి అనుకోండి ఆ 2 ఈక్వేషన్స్లో, దెన్ రిమెంబర్ దట్ ద 2 ఈక్వేషన్స్ విచ్ వీ హ్యావ్ రిటన్ డౌన్ హియర్, ఆ 2 ఈక్వేషన్లు మనకి ప్యారలల్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ మనం ఈ 2 ఈక్వేషన్స్ ఉన్నాయా, ఇదేం రిప్రజెంట్ చేస్తుందంటే ప్యారలల్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది అంతే. అంటే బేసికలీగా ఒక లైన్ ఇట్లా పోతుంటే ఇంకో లైన్ మేబీ ఇట్లా పోతుంది. అయితే ఈ 2 లైన్స్ మధ్యలో భయ్యా, ఈ 2 లైన్స్ మధ్యలో డిస్టెన్స్ అయితే ఉంటుంది కదా. ఇగో ఈ 2 లైన్స్ మధ్యలో డిస్టెన్స్ అయితే ఉంటుంది కదా. ఆ డిస్టెన్స్ ఎట్లా కనుక్కోవాలి సార్, దానికో ఫార్ములా ఉంది. ఫార్ములా ఏంటి, d = mod of c1 - c2. d = mod of c1 - c2 divided by √of a² + b². ఇదిగో ఇది మన డిస్టెన్స్ ఫార్ములా. d = mod of c1 - c2 by √of a² + b². ఈ ఫార్ములా అప్లై చేయండి అబ్బా సింపుల్గా. ఓకే సో లెట్ మీ అప్లై ద ఫార్ములా. లెట్ us see what are we going to get in this particular case. సో ఇక్కడ మనకి చూసుకుంటే క్లియర్గా ఫస్ట్ అయితే ఎక్స్ అండ్ వై టర్మ్స్ రెండిట్లో సేమ్ ఉండాలి. మీరు డైరెక్ట్గా అప్లై చేయకండి ఫార్ములా. ఇక్కడ 2 సేమ్ లేవు. ఇక్కడ 5x - 3y ఉంది, ఇక్కడ 10x - 6y ఉంది. సో ఫస్ట్ అయితే ఎక్స్ అండ్ వై టర్మ్స్ సేమ్ చేద్దాం. ఓకే సో హౌ డు వీ డూ దాట్, ఇప్పుడు చూడండి ఒకసారి ఇక్కడ. సో 5x - 3y - 4 = 0 ఇక్కడ. ఓకే అండ్ ఇక్కడ నేను 2 కామన్ తీసుకుంటా ఈ రెండిట్లో, ఆర్ ఎల్స్ యూ డివైడ్ బోత్ ద ఎంటైర్ ఈక్వేషన్ బై 2. సో ఏమొస్తుంది మనకి ఇక్కడ, 5x వచ్చేసింది, ఇది ఈ 6/2 వచ్చేసి 3 అండ్ ఇదేమో -9/2 = 0 అబ్బా. ఓకే సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, 2 ఎక్స్ అండ్ వై టర్మ్స్ సేమ్ ఉన్నాయి. అమ్మయ్యా. సో c1 - 4, c2 -9/2. సో మనకి c1 వాల్యూ గిది, c2 వాల్యూ గిది, a అండ్ b వాల్యూ 5 and 3. మంచిగా ఫార్ములా ఉంది పైన, సబ్స్టిట్యూట్ చేసేయండి ఇంకా. సో ఆన్సర్ ఏమొస్తుంది చూడండి ఒకసారి, d = mod of c1 - c2. సో లెట్ us say c1 - 4
minus of minus plus 9/2 divided by under root of 5 square 25 plus 3 square 9. దీన్ని సింప్లిఫై చేయండి. దీని నుంచి మీకు ద డిస్టెన్స్ బిట్వీన్ దిస్ టూ ప్యారలల్ లైన్స్ మనకి ఆన్సర్ వచ్చేసినట్టు. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ లైన్స్లో మిస్టేక్ ఏం చేస్తారంటే చాలామంది డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేస్తారు. C1 C2 AB వాల్యూస్ మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ముందు ఫార్ములా అప్లై చేసే ముందు ఇచ్చిన రెండు ఈక్వేషన్లో ఎక్స్ అండ్ వై టర్మ్స్ సేమ్ ఉన్నాయా లేదా అవి చూసుకోండి. ఒకవేళ సేమ్ లేకపోతే సేమ్ చేసి ఆ తర్వాత C1 C2 వాల్యూస్ కనుక్కోండి, AB వాల్యూస్ కనుక్కొని ఆ తర్వాత మీరు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే యూ ఆర్ గోయింగ్ టు గెట్ ద ఆన్సర్. సో ఐ హోప్ ఈ క్వశ్చన్లో ఐ థింక్ ఏం డౌట్ ఉండలేదు అనుకుంటాను నేను. ఓకే, చలో. సో సింపుల్ క్వశ్చన్, డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ లైన్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే లెట్స్ గో టు 3D జామెట్రీ. సో ఇవన్నమాట స్ట్రైట్ లైన్స్ నుంచి చాలా వరకు అడిగిన క్వశ్చన్స్ ఇవి, చాలా రిపీటేటివ్గా అడిగిన కాన్సెప్ట్స్ ఇవి. అండ్ దీంతో పాటు కావాలంటే గైస్ మీరు ఇవి కూడా చూసుకోండి ఒకసారి. నేను కొన్ని కాన్సెప్ట్స్ చెప్తా మీకు, ఇవి కూడా చూసుకోండి. దీనిపైన కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఎక్కువగా అడగలేదు బట్ దేర్ ఆర్ ఛాన్సెస్ దాట్ ఓకే దీని నుంచి కూడా అడగచ్చు అని. సో ఏంటి సార్ అవంటే ఫస్ట్ యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ మీద చూసుకోండి. యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ ఈ కాన్సెప్ట్ పైన క్వశ్చన్స్ చూసుకోండి. అండ్ ఆల్సో గైస్ ఇంకా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ పైన క్వశ్చన్స్ చూసుకోండి. అండ్ ఇంకా నాకు తెలిసి బేసిక్స్ ఇంకా ఓకే ఎట్లా అంటే ఇలాంటిదబ్బా ఒక టూ లైన్స్ పర్పెండిక్యులర్ అవుతే సమ్ వాల్యూ కనుక్కోమని చెప్పేసి. సో లెట్స్ సే టూ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ or parallel. సో అప్పుడు లెట్ us say certain వాల్యూ కనుక్కోమని చెప్పి అన్నోన్ వాల్యూ. చాలా సింపుల్ ఉంటాయి క్వశ్చన్స్, అవి చూసుకోండి. సో ఈ మూడు కాన్సెప్ట్స్ పైన కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అవి చూసుకుంటే ఖచ్చితంగా యూ విల్ బీ ఇన్ ద సేఫ్ సైడ్ గైస్. ఓకే, సో అదనమాట స్ట్రైట్ లైన్స్కి సంబంధించి. ఇప్పుడు మనం 3D జామెట్రీలోకి వెళ్ళిపోతాం. చాలా డెడ్ ఈజీ చాప్టర్ చెప్తున్నా కదా, అసలు మామూలు చాప్టర్ కాదు ఇది, చాలా ఈజీ. అయితే దీనిలో ఫార్ములాస్ ఉంటాయి కొన్ని, అయితే ఒక 6-7 ఫార్ములాలు అయితే ఉంటాయి. ఫస్ట్ అయితే ఫార్ములాలు చూసుకోండి, పక్కా గుర్తుపెట్టుకోండి. ఓకే, సెకండ్ ఏంటంటే ఆ ఫార్ములాస్ కూడా దే ఆర్ నాట్ దట్ డిఫికల్ట్. మనం స్ట్రైట్ లైన్స్లో నేర్చుకున్న ఫార్ములాస్ లానే ఉంటాయి, జస్ట్ ఆ జెడ్ టర్మ్ యాడ్ చేయాలంతే. ఓకే, నేను చూపిస్తాను మీకు, క్వశ్చన్స్ చూపిస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫైండ్ ఎక్స్ ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దిస్ అండ్ దిస్ పాయింట్ ఇస్ గోయింగ్ టు బి 9 యూనిట్స్. సరే, ఇప్పుడు మనకి ఏమి ఇచ్చిండు, 2 పాయింట్లు ఇచ్చిండు, ఈ పాయింట్. ఓకే, అండ్ ఆ రెండింటి మధ్యలో డిస్టెన్స్ 9 యూనిట్స్ అన్నాడు. మనకి ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. అయితే ఇక్కడ ఫార్ములా ఏంటి సార్, డిస్టెన్స్ ఫార్ములా. వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఫార్ములా ఇన్ 3D జామెట్రీ? అయితే 2D జామెట్రీలో ఫార్ములా గుర్తుంది కదా అందరికి గుర్తే ఉంటుంది పక్కా. సో ఏమవుతుంది అది, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇది 2D జామెట్రీలో ఫార్ములా. మరి సార్ 3D జామెట్రీలో ఎట్లా రాద్దాం మనం అంటే చెప్పినా కదా, ఇగో 2D జామెట్రీ ఫార్ములాలే అన్నీ, జస్ట్ జెడ్ టర్మ్ యాడ్ చేయండి అంతే. ఇప్పుడు y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ కదా, ఈడ మీరు ఏం చేస్తారంటే z2 మైనస్ z1 హోల్ స్క్వేర్ రాసుకోండి. అంటే జెడ్ టర్మ్ యాడ్ చేయండి అంతే, మిగతాదంతా సేమ్, డిట్టోకి డిట్టో అంతే. ఇదే డిస్టెన్స్ ఫార్ములా. ఇప్పుడు ఏం చేస్తారు, ఇక ఫార్ములా అప్లై చేద్దాం మనం. సో లెట్ us అప్లై ద ఫార్ములా నఫ్. సో మనకి డిస్టెన్స్ వచ్చేసి ఎంత ఇచ్చిండు, 9. సరే, 9 రాసేసుకున్నాం. ఇజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 అంటే x మైనస్ 5 కదా. సో x మైనస్ 5 హోల్ స్క్వేర్ రా బై. ఆ తర్వాత నెక్స్ట్ ఏంది, 5 మైనస్ ఆఫ్ మైనస్ 1 అంటే 5 ప్లస్ 1 6 స్క్వేర్ అంటే 36 రా బై. ఓకే ఫైన్. నెక్స్ట్ 1 మైనస్ 7 అంటే మైనస్ 6 హోల్ స్క్వేరే కదా, అంటే అది కూడా 36. సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్. స్క్వేర్ చేయండి 2 times. సో 2 sides స్క్వేర్ చేయండి, ఎంత వస్తుంది, ఇదేమో 81, ఇదేమో x మైనస్ 5 హోల్ స్క్వేర్. 36 ప్లస్ 36 ఎంత, 72. సో 72 వచ్చేసింది. సో x మైనస్ 5 హోల్ స్క్వేర్ ఎంత వస్తుంది చూడండి ఒకసారి, ఇక్కడ మనకి 9 వచ్చింది. ఇక్కడ 81 మైనస్ 72 9. సో ఈ నుంచి చెప్పండి ఒకసారి, x మైనస్ 5 వాల్యూ ఎంత అవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ 3 అవుతుంది కదా. ఇట్స్ గోనా బి ప్లస్ ఆర్ మైనస్ 3. ఓకే, ఇప్పుడు మీరు పని చేయండి గైస్, ఇక్కడ
ఒకటి ఇంకోటి ఏంటంటే చాలామంది తప్పేడా చేస్తారు తెలుసా, x-5 హోల్ స్క్వేర్ 9 అని రాసి x-5 ఓన్లీ 3 అని రాస్తారు. అట్లా చేయకండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే +or-3 గుర్తుపెట్టుకోండి అది. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తారంటే ఒకవేళ +3 తీసుకున్నారనుకో మనకి x వాల్యూ ఏమొస్తుంది 8. ఆర్ ఒకవేళ మీరు x -3 తీసుకున్నారనుకో, అంటే x-5 -3 తీసుకున్నారనుకో, అప్పుడు x వాల్యూ ఏమవుతుంది 2. సో x 8 అయినా అవ్వచ్చు లేదంటే 2 అయినా అవ్వచ్చు, అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ద ఆన్సర్. సో యూ టేక్ x = 8 ఆర్ x = 2, దెన్ డెఫినెట్లీ ఈ పాయింట్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఖచ్చితంగా 9 యూనిట్సే అవుతుంది. సో ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడే మిస్టేక్ చేస్తారు మీరు. చాలామంది ఇంతవరకు కరెక్టే చేస్తారు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే x-5 హోల్ స్క్వేర్ 9, సో x-5 3 అని రాసేస్తారు అబ్బా. అండ్ నుంచి x = 8 ఒకటి ఓన్లీ 1 రిజల్ట్ రాస్తారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. అంటే అది ఇంకా ఉంది కదా. సో మనకి ఇక్కడ +or-3 వస్తుంది, నాట్ ఓన్లీ +3. సో x = 8 ఆర్ x = 2 ఇస్ ద రైట్ ఆన్సర్ హియర్. ఓకే, సో మేక్ ష్యూర్ యూ డోంట్ మేక్ దిస్ మిస్టేక్ ఇన్ ద ఎగ్జామ్. సో ఇదన్నమాట ఫస్ట్ క్వశ్చన్. సో అర్థమైంది కదా, 3D జామెట్రీలో ఉన్న ఫార్ములాస్ ఉంటాయి కొన్ని, అవి పక్కా గుర్తుపెట్టుకోండి. వాటిపైన డైరెక్ట్ అప్లికేషన్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇంకా చూపిస్తాం మీకు ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగచ్చు. సో ఇక్కడ చూడండి ఒకసారి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. షో దట్ ద పాయింట్, 3 పాయింట్లు ఇచ్చిండు, is going to form an equilateral triangle. చాలా సింపుల్ క్వశ్చన్ రా బై ఇది కూడా. సో చూడండి ఒకసారి ఎట్లా చేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి ఒక ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే ఇప్పుడు ఒక ట్రయాంగిల్ అయితే గీసుకుందాం అబ్బా. ఓకే, సో లెట్ us say this is the triangle. సో లెట్ us say ఈ పాయింట్ A, ఈ పాయింట్ B అండ్ ఈ పాయింట్ C అనుకుందాం. ఓకే, సో పాయింట్ ఏని మనం ఇలా తీసుకుందాం. మనం పాయింట్ ఏని లెట్ us say 1, 2, 3 అనుకుందాం. పాయింట్ బిని మనం 2, 3, 1 అనుకుందాం. పాయింట్ సి వచ్చేసి 3, 1, 2 అనుకుందాం. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అవ్వాలంటే, ఇఫ్ దిస్ ట్రయాంగిల్ ఇస్ గోయింగ్ టు బీ అన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్, అసలు కండిషన్ ఏంటి? కండిషన్ ఏమవుతుంది? వెల్, ఖచ్చితంగా ఇగో డిస్టెన్స్లు కనిపిస్తున్నాయి కదా, ఏబి, బీసీ, ఏసీ, ఈ 3 వాల్యూస్, ఈ 3 డిస్టెన్స్లు ఈక్వల్ ఉండాల్సిందే ఖచ్చితంగా, అంతేనా? సో వీ కెన్ రైట్ డౌన్ డెఫినెట్లీ గైస్ దట్ ఏబి వాల్యూ, బీసీ వాల్యూ అండ్ ఆల్సో సిఏ వాల్యూ, ఈ 3 వాల్యూస్ ఖచ్చితంగా సేమ్ ఉండాలి. ఓకే, సో కనుక్కుందామా ఈ 3 వాల్యూలు. సో చెప్పండి మీరు ఒకసారి, ఏబీ వాల్యూ ఎంత అవుతుంది చూడండి ఒకసారి. ఇక్కడ ఏబీ ఈజ్ గోయింగ్ టు బి 2 - 1, సో ఇట్స్ గోయింగ్ టు బి 1 స్క్వేర్ అంటే 1, 3 - 2 అంటే ఇక్కడ మళ్ళీ 1 స్క్వేర్ 1, 3 - 1 2 స్క్వేర్ 4 అబ్బా, అండ్ ఇక్కడ స్క్వేర్ రూట్. సో ఏబీ నాకు స్క్వేర్ రూట్ ఆఫ్ 6 వచ్చేసింది. సిమిలర్లీ మీరు బీసీ ఇంకా సిఏ కనుక్కోండి. బీసీ ఇంకా సిఏ చెప్పండి ఏమవుతుంది చూడండి ఒకసారి. బీసీ ఎంత అవుతుంది? ఇగో బీసీ వచ్చేసి 2 - 3 -1 హోల్ స్క్వేర్ 1, సో 3 - 1 అంటే మళ్ళీ 2 స్క్వేర్ 4, 1 - 2 -1 హోల్ స్క్వేర్ 1. సో బేసికలీ మనకు వచ్చేసిడ మళ్ళీ √6. అలాగే మీరు ఒకవేళ సిఏ కనుక్కున్నా ఖచ్చితంగా చెప్తున్నా కదా, అది కూడా √6 అవుతుంది. సో ఇలా మనకేం తెలిసింది, ఏబి, బీసీ, సిఏ 3 వాల్యూస్ సేమ్ అవుతున్నాయి కాబట్టి వీ కెన్ సే దేర్ ఫోర్ ABC is an equilateral triangle. ABC is basically going to be an equilateral triangle. అలా మనం ప్రూవ్ చేయొచ్చు. డిస్టెన్స్ ఫార్ములానే సింపుల్, ఏంటంటే ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఇచ్చిండు, అది మనం ప్రూవ్ చేయాలి ఈ డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి. ఇక్కడ ఈక్వలేటరల్ ట్రయాంగిలే వస్తుందా ప్రతిసారి అంటే లేదు, క్వశ్చన్ ఇలాగే ఇవ్వచ్చు. కొన్నిసార్లు మనకి ఈ 3 పాయింట్లు ఇచ్చేసి ఇగో ఈ 3 పాయింట్లు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని రిప్రజెంట్ చేస్తుంది, ప్రూవ్ చేయమంటాడు. లేదంటే 4 పాయింట్లు ఇచ్చి ఈ 4 పాయింట్లు రెక్టాంగిల్కి యొక్క వర్టైసెస్ని రిప్రజెంట్ చేస్తుంది అనొచ్చు, లేదంటే స్క్వేర్ వర్టైసెస్ని రిప్రజెంట్ చేస్తుంది అనొచ్చు. బట్ ఎలా అడిగినా ఇదే కదా మెథడ్, మనం యూజ్ చేయాల్సింది డిస్టెన్స్ ఫార్ములానే కదా, ఆ పర్టికులర్ ఫిగర్కి రిలేటెడ్ కండిషన్స్ తీసుకోవాలంతే. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ గైస్. చలో మనం ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో షో దట్ 3 పాయింట్స్ ఆర్ కొలీనియర్. ఇది ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్, ఇది కూడా చాలా సింపుల్ అబ్బా, మళ్ళీ డిస్టెన్స్ ఫార్ములానే, ఏం లేదు. ఇగో లెట్ us సే దట్ ఈ పాయింట్ ఏ అనుకుందాం, ఈ పాయింట్ బి అనుకుందాం, ఈ పాయింట్ సి అనుకుందాం. సో మీరు ఏం చేస్తారంటే ఏబి, బీసీ, ఏసీ వాల్యూస్ కనుక్కోండి. సో ఏబి డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేయండి ఇక్కడ. సో ఏబి ఎంత అవుతుంది? √7 - 1 6 స్క్వేర్ 36,
ఇదేమో 4, ఇదేమో 1 - 2 అంటే 1 - 3 2 అంటే 4. సో బేసికలీ √44 వచ్చేసింది నాకు ఇక్కడ. √44 అంటే 11 × 4 అంటే 2√11 అని రాసుకోవచ్చు ఇది. ఫైన్. ఆ తర్వాత సిమిలర్గా బీసీ కనుక్కోండి ఇక్కడ. సో బీసీ ఎంత అవుతుంది? -2 - 7 అంటే 9 అంటే 81 వస్తుంది అక్కడ. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇదేమో 9 అండ్ ఇది వచ్చేసి మళ్ళీ 9. సో ఇది బేసికలీ నాకు 99 వస్తుంది. 99 అంటే 3√11 ఇది. 3√11. అలాగే ఏసీ వాల్యూ కనుక్కోండి. ఇప్పుడు మీరు ఏసీ కనుక్కుంటే చూడండి ఒకసారి. -2 - 1 మళ్ళీ ఇక్కడ 9, ఇదేమో 1 అండ్ ఇదేమో 1. సో బేసికలీ నాకు ఇక్కడ ఎంత వచ్చింది? √11 వచ్చేసింది. అబ్జర్వ్ చేయండి ఒకసారి ఇక్కడ. అబ్జర్వ్ చేయండి. మీరు ఇక్కడ ఒకవేళ ఏబి ప్లస్ ఏసీ కనుక్కుంటే మీకు బీసీ వస్తుంది. అంతేనా? ఏబి 2√11ని మీరు ఏసీ √11తో యాడ్ చేస్తే మీకు బీసీ 3√11 వచ్చింది. అంటే అర్థం ఏంటి సార్ ఇక్కడ? వాట్ డస్ దాట్ బేసికలీ మీనస్ అంటే ఒక లైన్ పైన లెటస్ సపోజ్ ఇక్కడ మీ పాయింట్ బి ఉంది, ఇక్కడ మీ పాయింట్ సి ఉంది, ఈడ మీ పాయింట్ ఏ ఉంది. ఓకే. సో ఇఫ్ ఏబి ప్లస్ ఏసీ బీసీ ఈక్వల్, అంతేనా? ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఈ సినారియోని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ అబ్జర్వ్ చేస్తే చూడండి క్లియర్గా, ఈ 3 పాయింట్లు ఒకే లైన్ పైన ఉన్నాయి. ఒక 3 పాయింట్లు ఒకే లైన్ పైన ఉన్నాయంటే ఆ 3 పాయింట్లు మనం ఏమంటాం? కొలీనియరే కదా. వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ యాజ్ ఎ కొలీనియర్ కదా. సో దాట్ ఈస్ హౌ వీ కెన్ ప్రూవ్ దిస్. సో దేర్ ఫోర్ మనం రాయొచ్చు ఇక్కడ. వీ కెన్ సే దేర్ ఫోర్ A, B, C are collinear. Therefore, A, B, C are going to be collinear. So I hope this is clear for everyone. చాలా సింపుల్ స్ట్రాటజీ ఇక్కడ. మీరు 3 డిస్టెన్స్లు కనుక్కొని ఇక్కడ చూడండి ఒకసారి ఎలాంటి టైప్ ఆఫ్ రిలేషన్ వస్తుందో ఆ 3 డిస్టెన్స్ల మధ్యలో అది చూడండి ఒకసారి. ఖచ్చితంగా ఇలాంటి టైప్ ఆఫ్ రిలేషన్ రావాలి మనకి. ఏంటంటే 2 డిస్టెన్సెస్, 3 డిస్టెన్స్లు కనుక్కున్నాం కదా ఇక్కడ. ఇట్లా 3 డిస్టెన్స్లు కనుక్కున్నాం కదా. అందులో మనకి ఎలాంటి రిలేషన్ కావాలంటే 2 డిస్టెన్స్లని యాడ్ చేస్తే దట్ షుడ్ బి ఈక్వల్ టు ద రెస్ట్, ఏదైతే మిగిలిన డిస్టెన్స్ ఉంటుందో దానికి ఈక్వల్ అవ్వాలి. అలాంటి ఒక కండిషన్ వచ్చింది అనుకోండి, దెన్ డెఫినెట్లీ మనం అనొచ్చు ఆ 3 పాయింట్లు కొలీనియర్ అని. సో నాకు తెలిసి ఆల్రెడీ మీరు స్ట్రైట్ లైన్లో ఇలాంటి క్వశ్చన్స్ చేసి ఉంటారు. సో మన 3D జామెట్రీలో జస్ట్ ఎక్స్టెన్షన్ అంతే. ఓకే. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో నెక్స్ట్ మనం చూద్దాం ఒకసారి ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్ చూద్దాం 3D జామెట్రీలో. సో చూడండి ఒకసారి ఏమడిగిండో ఇక్కడ. ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ XZ ప్లేన్ డివైడ్స్ ద లైన్ జాయినింగ్ దిస్ పాయింట్ అండ్ దిస్ పాయింట్. అది ఎట్లా చేయాలి సార్? ఇప్పుడు ఏమొచ్చిందంటే చూడండి ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనకి పాయింట్ ఏ ఉందబ్బా, విచ్ ఇస్ -2, 3, 4. ఈడేమో పాయింట్ బి ఉంది, విచ్ ఇస్ 1, 2, 3. అయితే మనోడేమంటున్నాడంటే 2 పాయింట్లని ఒక XZ ప్లేన్ డివైడ్ చేస్తుందంట. సో లెట్ us సే దాట్ ఇగో మన XZ ప్లేన్ ఇట్లా ఉందనుకుందాం. ఇగో ఇట్లా డివైడ్ చేస్తుంది. ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అడిగాడు మనకి. సో మనకి రేషియో తెలియనప్పుడు ఏం చేస్తా అంటే ఆ రేషియోని నేను K:1 అనుకుంటా. ఓకే. మనకు ఆ K వాల్యూ కనుక్కోవాలి. అర్థమైందా? సో ఎట్లా కనుక్కుంటాం సార్? వెల్, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఫార్ములా ఏంటి ఇక్కడ? వెల్, లెట్ us సే దాట్ పాయింట్ P ఇంటర్నల్గా డివైడ్ చేస్తుంది అనుకుంటే ద ఫార్ములా ఇస్ mx2 + nx1 డివైడెడ్ బై m + n. సెక్షన్ ఫార్ములా తెలిసిందే కదా మనకు ఆల్రెడీ. సిమిలర్లీ my2 + ny1 డివైడెడ్ బై m + n. బట్ అదే 3D జామెట్రీలో ఏం చేస్తామంటే చెప్పాను కదా 2D జామెట్రీ ఫార్ములానే, ఆ z టర్మ్ యాడ్ చేయండి అంతే. సో ఏమొస్తుంది ఇక్కడ? mz2 + nz1 డివైడెడ్ బై m + n. సో దిస్ ఈస్ గోయింగ్ టు బీ ద ఫార్ములా గైస్. ఓకే. సో ఈ ఫార్ములా అప్లై చేద్దామా ఇప్పుడు? చేద్దామా? సరే. అయితే ఇక్కడ mn ఓకే వాల్యూస్ ఏమవుతాయి? mని k అనుకోండి, n = 1 అనుకోండి అబ్బా. ఓకే. సో ముందే మెన్షన్ చేస్తున్నా, ఇగో ఇది మన x1, ఇది మన y1, ఇది మన z1, ఇదేమో మన x2, ఇదేమో y2, ఇదేమో z2. ఇగో ఇది మన m, ఇదేమో మన n వాల్యూ. సో పని చేయండి, కొంచెం టైం తీసుకోండి, నీకు 1 minute ఇస్తా. ఓకే. మీరు ఈ సబ్స్టిట్యూట్ చేసి మీరు P వస్తుంది అంటే P వాల్యూ, Pకి సంబంధించిన పాయింట్స్ ఉన్నాయి కదా, గిది ఇదేంటో కనుక్కోండి. I'll give you 30 seconds to 1 minute. చలో స్టార్ట్ చేయండి. నేను క్లియర్గా చెప్పినా మీకు ఇక్కడ m వాల్యూ ఏంటి, n వాల్యూ ఏంటో
చెప్పేసిన మీకు ఇక్కడ x1 y1 z1 ఏంటి, x2 y2 z2 ఏంటి, అది కూడా క్లియర్గా మెన్షన్ చేసిన. సో సింపుల్గా దీనిలో సబ్స్టిట్యూట్ చేసి జస్ట్ లెట్ మీ నో వాట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ గైస్. ఓకే, సో చేయండి క్విక్ ఫాస్ట్ చేసేయండి. ఇక్కడ ఏమొస్తుందో చూడండి ఒకసారి. సో ఐ హోప్ యూర్ గెటింగ్ ద ఆన్సర్ గైస్. అండ్ ఇంకోటి చెప్తున్నాను, ప్రాక్టీస్ మంచిగా చేయండి. 2 మార్క్సే చాలా ఇంపార్టెంట్ రాబాయి. ఎందుకంటే 70లు 75లు తెచ్చుకోవాలంటే ఈ 2 మార్క్సే. 4 మార్క్స్ 7 మార్క్స్ అయితే చేసేస్తారు స్టూడెంట్స్. ఈ 2 మార్క్స్లో ఏమైందో కానీ 2 మార్క్స్కి వచ్చే ఆ సిల్లీ మిస్టేక్స్ అన్నీ చేస్తారు. సో నేనేమంటున్నానంటే కొంచెం పేపర్ ఫస్ట్ అయితే మీ ఇష్టం. అంటే కొంతమంది ఫస్ట్ 2 మార్క్స్ చేసి ఆ తర్వాత 4 మార్క్స్ ఆ తర్వాత 7 మార్క్స్ చేస్తారు. కొంతమంది ఉల్టావే 7 మార్క్స్ చేస్తారు ఫస్ట్, తర్వాత 4 మార్క్స్, ఆ తర్వాత 2 మార్క్ క్వశ్చన్స్ చేస్తారు లాస్ట్లో. సో మీ ఇష్టం, ఆర్డర్ మీకు వదిలేస్తున్నా. ఏది మీకు కంఫర్టబుల్ అయితే దానిలో చేసేసుకోండి. బట్ నేనేమంటున్నా అంటే కొంచెం పేపర్ని అట్లీస్ట్ ఒక 20-25 మినిట్స్ ముందే కంప్లీట్ చేయండి అబ్బా. 20-25 మినిట్స్ ముందు కంప్లీట్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఖచ్చితంగా ఇంకోసారి మనం ఏం రాసినామో ఒకసారి వెరిఫై చేసుకోవడానికి టైం సరిపోతుంది కదా. సో ఆ 20 మినిట్స్లో ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు. ఈ క్వశ్చన్ కరెక్ట్గానే చేసినా. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఫస్ట్ టైం రాసినప్పుడు మనకు తెలియకుండానే ఎక్కడో దగ్గర చిన్న మిస్టేక్ చేసి ఉంటాం, అది మనకు తెలియదు. కానీ మనం ఇంకోసారి చూసుకున్నప్పుడు పేపర్ అప్పుడు తెలుస్తుంది, ఓహో ఇక్కడ మిస్టేక్ అయిపోయిందని. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, నాకు ఇంకా గుర్తుంది 2B ఎగ్జామ్లో క్లయింట్ డే. ఓకే, 2Bలో మొత్తం పేపర్ రాసేసిన, ఇంకా 30 మినిట్స్ ఉండే. ఓకే, మొత్తం కరెక్ట్గా రాసిన, మంచిగా పేపర్ వచ్చేసింది. నాకు 75/75 పక్కా వచ్చేస్తుంది. పండుకున్నా, పేపర్ అయిపోయింది 30 మినిట్స్కి ముందే మంచిగా పేపర్ పెట్టేసి మంచిగా రెస్ట్ తీసుకుంటున్నా. 5-6 మినిట్స్ తర్వాత సరే ఒక్కసారి క్రాస్ చెక్ చేద్దాంలే అనుకొని స్టార్ట్ చేసిన క్రాస్ చెక్ చేయడం. ఒక 7 మార్క్ క్వశ్చన్ మధ్యలో ఎక్కడో చిన్న క్యాలిక్యులేషన్ మిస్టేక్ వల్ల ఆన్సర్ తప్పు వచ్చింది. అది చూసుకున్న తర్వాత మళ్ళీ ఆ క్వశ్చన్ కొట్టేసి మళ్ళీ ఆ క్వశ్చన్ సాల్వ్ చేసిన. అదే ఒకవేళ నేను క్రాస్ చెక్ చేయకపోయి ఉంటే ఏమైపోయేది, 7 మార్కులు పోతుండే కదా. సరే మొత్తం పోకపోయినా ఖచ్చితంగా ఒక 4 మార్క్స్ అయితే కట్ చేస్తుండే ఆడ. సో అందుకే అంటున్నా, చాలా ఇంపార్టెంట్ మనకు అది ఏంటంటే 20-30 మినిట్స్ ముందు పేపర్ కంప్లీట్ చేసేసి మంచిగా క్రాస్ చెక్ చేసుకోండి. 1 or 2 టైమ్స్ క్రాస్ చెక్ చేస్తే అప్పుడు మనకి తెలుస్తుంది, ఓకే ఫైన్, ఏ మిస్టేక్స్ లేవు, ఓకే మొత్తం అన్ని కరెక్ట్గా చెక్ చేసినాం. అప్పుడు మనం కాన్ఫిడెంట్గా 75/75 వస్తాయని అనుకోవచ్చు. ఓకే, సో ఐ హోప్ యూ గైజ్ ఆల్రెడీ గాట్ దిస్ పాయింట్ P. ఓకే, సో రాని వాళ్ళు చూడండి ఒకసారి ఎట్లా చేస్తారో. సింపులే అబ్బా, ఏం చేస్తారు చెప్పండి. ఇక్కడ P = చెప్పిన ఆల్రెడీ MKN1. సో ఏమవుతుంది చెప్పండి ఒకసారి, K into X2 అంటే బేసికలీ K into 1 ప్లస్ N into X1 అంటే 1 into -2 అంటే K -2 డివైడెడ్ బై M plus N అంటే బేసికలీ K plus 1. అంతేనా. నెక్స్ట్ My2 అంటే బేసికలీ M అంటే K into 2 దట్ ఈస్ 2K. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు మీరు, ప్లస్ Ny1 అంటే 1 into 3 అంటే బేసికలీ 3 డివైడెడ్ బై K plus 1. అలాగే Z పాయింట్ అబ్బా, Z పాయింట్ ఏముంది ఇక్కడ మనకి ఈ పాయింట్ కదా, MZ2 అంటే K into 3 3K ప్లస్ NZ1 అంటే 1 into 4 విచ్ ఇస్ బేసికలీ 4 డివైడెడ్ బై K plus 1. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్. ఇప్పుడు మనకి క్లియర్గా ఏమిచ్చిందంటే, ఇగో ఈ లైన్ని ఏదైతే డివైడ్ చేస్తుందో దట్ ఈజ్ ఏ XZ ప్లేన్ అని ఇచ్చిండు. ఇది ఏదైతే ఉందో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ XZ ప్లేన్. అయితే XZ ప్లేన్ పైన విచ్ కోఆర్డినేట్ ఇస్ గోయింగ్ టు బికమ్ 0 మీరే చెప్పండి. XZ ప్లేన్ పైన ఒక XZ ప్లేన్ ఉంటే దానిపైన ఏ కోఆర్డినేట్స్ పక్కాగా 0 అవుతుంది? వెల్ వీ కెన్ డెఫినెట్లీ సే y కోఆర్డినేట్ 0 అవుతుంది కదా. ఎస్ ఆర్ నో? వీ కెన్ డెఫినెట్లీ సే ఆన్ XZ plane the y coordinate is 0. Y coordinate is going to become 0. Yes or no guys? Definitely గా. సో దీని నుంచి మనకు అర్థమైంది ఏంటంటే, ఇగో ఈ పాయింట్ P కూడా బేసికలీ ఈయన ఉంది, XZ ప్లేన్లోనే పాయింట్ P ఉంది. అండ్ ఈ పాయింట్ Pకి సంబంధించిన y కోఆర్డినేట్ ఉంది కదా, అది ఖచ్చితంగా 0 అవ్వాలి. సో వీ కెన్ సే దేర్ ఫోర్ మన 2K plus 3 డివైడెడ్ బై K plus 1 ఇది 0 అవుతుంది పక్కా. సో దీని నుంచి K వాల్యూ ఏమవుతుంది చెప్పండి ఒకసారి. ద వాల్యూ ఆఫ్ K ఇస్ -3/2
అంటే బేసికలీ మనకు కావాల్సింది రేషియో కదా, అంటే m/n కదా, అంటే k వాల్యూ అనే కదా. సో దట్ ఈస్ వాట్ వీ గాట్. సో దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. సో ఐ హోప్ దిస్ క్వశ్చన్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. 2 పాయింట్స్ ఇచ్చి XZ ప్లేన్ డివైడ్ చేస్తుంది, లేదంటే YZ ప్లేన్ డివైడ్ చేస్తుంది, లేదంటే XY ప్లేన్ డివైడ్ చేస్తుంది అనొచ్చు. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు రేషియో k:1 తీసుకొని సెక్షన్ ఫార్ములా అప్లై చేయండి. 3D జామెట్రీలో ఇది ఫార్ములా mx2 + nx1 / m+n, my2 + ny1 / m+n, mz2 + nz1 / m+n. ఇది ఒక ఎక్స్ట్రా టర్మ్ వస్తుంది అంతే. ఓకే, సో ఈ ఫార్ములా అప్లై చేసిన తర్వాత మనకి పాయింట్ వస్తుంది. అక్కడ డిపెండింగ్ అపాన్ వాట్ ఎవర్ ద ప్లేన్ ఇస్ గివెన్, ఇక్కడ XZ ప్లేన్ ఇచ్చిండు కాబట్టి y కోఆర్డినేట్ 0 తీసుకున్నాం. అదే క్వశ్చన్లో వాడు ఒకవేళ XY ప్లేన్ అని మెన్షన్ చేసిండు అనుకో, అప్పుడు ఏం చేస్తా, Z కోఆర్డినేట్ 0 తీసుకుంటా. అలా కాకుండా లెటర్స్ సే XY కదా, సరే YZ ప్లేన్ ఇచ్చిండు అనుకోండి క్వశ్చన్లో, అప్పుడు ఏం చేస్తా, x0 తీసుకుంటా, x కోఆర్డినేట్ 0 తీసుకుంటా. సో అకార్డింగ్ టు వాట్ ఎవర్ ప్లేన్ ఇస్ గివెన్, ఆ ప్లేన్కి అకార్డింగ్లీ ఆ ప్లేన్లో ఏ కోఆర్డినేట్ 0 అవుతుందో ఆ టర్మ్ 0 తీసుకొని దాని నుంచి మనం k వాల్యూ కనుక్కోవచ్చు. సో ఐ హోప్ దిస్ క్వశ్చన్ ఇస్ క్లియర్ ఫర్ యూ. ఓకే, చలో ఇప్పుడు మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాం. ఇక్కడ చూడండి ఒకసారి క్వశ్చన్, నెక్స్ట్ వన్. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద వర్టెక్స్ C ఆఫ్ ద ట్రయాంగిల్ ABC if its centroid is the origin and the vertices AB are going to be respectively this. So first thing guys, let us say 3 coordinate అనుకుందాం. Okay, so let us say there are 3 coordinates like this. Okay, so let us say 3 coordinates మనం ఇలా అనుకుందాం. A is equal to x1, y1, z1. Okay, B is equal to x2, y2 and z2, and C is equal to x3, y3 and z3. సో ఇలా మనం 3 కోఆర్డినేట్స్ అనుకుంటే వాట్ ఈస్ ద centroid formed by the triangle for which ABC are going to be vertices. ఓకే, సో ABCతో ఒక ట్రయాంగిల్ ఫామ్ చేసుకుంటే అయితే ఆ ట్రయాంగిల్కి సంబంధించిన సెంట్రాయిడ్ ఫార్ములా ఏంటి, ఇక్కడ చూడొచ్చు మీరు. సెంట్రాయిడ్ ఫార్ములా వచ్చేసి ఇదనమాట, విచ్ ఇస్ x1 + x2 + x3 divided by 3, y1 + y2 + y3 divided by 3. ఇది 2D జామెట్రీలో కూడా సేమ్ ఫార్ములా. 3Dలో ఏం చేస్తారు, ఆ Z కోఆర్డినేట్ యాడ్ చేయండి మీరు. సో Z కోఆర్డినేట్ ఏమవుతుంది, z1 + z2 + z3 divided by 3. దిస్ ఇస్ ద ఫార్ములా గైస్. సో ఇదే ఫార్ములా అప్లై చేయాలి అంతే, ఇంకేం లేదు క్వశ్చన్లో. సో ఏం చేస్తారు ఇక్కడ చూడండి ఒకసారి. సో సెంట్రాయిడ్ ఆరిజిన్ అన్నాడు. ఓకే, సో సెంట్రాయిడ్ 0, 0, 0 తీసుకున్నా అబ్బా. ఇప్పుడు x1, x2, x3 అంటే పని చేద్దాం. ఇగో ఈ పాయింట్ని నేను 1, 1 అనుకుంటా, ఇంకో పాయింట్ని నేను -2, 4, 1 అనుకుందాం. ఈ థర్డ్ పాయింట్ కనుక్కోవాలి కదా, కోఆర్డినేట్స్ ఆఫ్ ద వర్టెక్స్ C అంటే x3, y3, z3 కనుక్కోవాలి. సో లెట్ మీ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ హియర్. సో 1 - 2 -1 + x3 divided by 3. తర్వాత y1 + y2 అంటే 5 + y3 divided by 3. అలాగే z1 + z2 అంటే 1 + 1 2 + z3 divided by 3. దాన్ని మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు x కోఆర్డినేట్తో ఈక్వేట్ చేయండి, y కోఆర్డినేట్, z కోఆర్డినేట్తో ఈక్వేట్ చేయండి. ఈక్వేట్ చేసినప్పుడు చూడండి ఒకసారి, x3 వాల్యూ ఎంత వస్తుందంటే 1, y3 వాల్యూ ఎంత వస్తుంది -5, అండ్ z3 వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ, ఇట్ ఈస్ గోయింగ్ టు బి -2. And guys, let me tell you, this is going to be the right answer. మనకి వర్టెక్స్ C కావాలి కదా, అంటే x3, y3, z3 కావాలి కదా, వచ్చేసినాయి వాల్యూస్. దిస్ is going to be the answer. So I hope this question is clear. సో ఫస్ట్ థింగ్ సెంట్రాయిడ్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి 3D జామెట్రీలో, దాని నుంచి మనకు వచ్చేసింది ఆన్సర్. అండ్ ఇంకోటి చెప్తాను మీకు, కొన్నిసార్లు ఇన్ఫ్యాక్ట్ ఒక ఎగ్జామ్లో మనకి వన్ ఆఫ్ ద ఇయర్స్లో టెట్రాహెడ్రాన్ కూడా ఇచ్చిండే. ఓకే, దానికి సంబంధించిన సెంట్రాయిడ్ ఫార్ములా రాస్తున్నా ఇక్కడ. అయితే టెట్రాహెడ్రాన్ 4 ఉంటాయి వర్టైసెస్ కదా, సో దానికి సంబంధించిన సెంట్రాయిడ్ వచ్చేసి ద ఫార్ములా ఈజ్ x1 + x2 + x3 + x4 divided by 4. అలాగే y1 + y2 + y3 + y4 divided by 4. అలాగే z టర్మ్ కూడా z1 + z2 + z3 + z4
డివైడెడ్ బై 4. సో ఇది టెట్రాహెడ్రాన్. సో టెట్రాహెడ్రాన్ ఇచ్చేసి సెంట్రాయిడ్ ఇచ్చిండు అనుకోండి, దానికి 4 వర్టైజెస్ ఉంటాయి కాబట్టి దిస్ ఈజ్ హౌ ద ఫార్ములా గోయింగ్ టు బీ. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ గైస్. సో ఇది వచ్చేసి మనకి బేసికలీ టెట్రాహెడ్రాన్కి మీ బుక్లో ఉంటుంది ఒక క్వశ్చన్ దీనిపైన కూడా. సో డెఫినెట్లీ డూ దాట్ క్వశ్చన్. సో ఐ హోప్ ఇట్స్ క్లియర్ ఫర్ యూ. సో ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ మనం లెట్ మీ గో టు ద ప్లేన్ ఇప్పుడు. సో 3D జామెట్రీ అయిపోయింది, ఇప్పుడు మనం ప్లేన్లో చూద్దాం ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో ప్లేన్స్లో. సో ప్లేన్స్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ద ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు క్లియర్గా. వెల్ ద క్వశ్చన్ ఇస్ రెడ్యూస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ టు ద నార్మల్ ఫామ్. సో ఎట్లా రెడ్యూస్ చేయాలి? ఇచ్చిన ప్లేన్ ఈక్వేషన్ ఏమో x + 2y - 3z = 6. ఓకే, దీన్ని మనం నార్మల్ ఫామ్కి ఎట్లా రెడ్యూస్ చేయాలి సార్ అంటే చాలా సింపుల్ రా భయ్. ఏం చేస్తారు తెలుసా? స్టెప్స్ చూసుకోండి ఒకసారి. ఇక్కడ స్టెప్స్ ఏంటంటే ఎక్స్ కోఫిషియంట్ ఎంత చెప్పండి, 1, దాన్ని స్క్వేర్ చేయండి. వై కోఫిషియంట్ ఎంత, 2, దాన్ని స్క్వేర్ చేయండి. జెడ్ కోఫిషియంట్ ఎంత, -3, దాన్ని కూడా స్క్వేర్ చేయండి. అండ్ దెన్ దీన్ని యాడ్ చేసి స్క్వేర్ రూట్ తీసుకోండి. ఓకే, సో ఎంత వాల్యూ వస్తుంది చూడండి ఒకసారి ఇక్కడ. సో మనకి బేసికలీ ఇది -3 హోల్ స్క్వేర్ అంటే 9, 2 స్క్వేర్ అంటే 4, ఇది 1. సో బేసికలీ 9 + 1 10, 4 14 అబ్బా. సో √14 ఇస్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్. ఇగో ఈ వాల్యూ వచ్చిందా, యూ డివైడ్ దిస్ ఆన్ బోత్ ద సైడ్స్. ఏం చేస్తున్నారు ఇక్కడ, డివైడ్ దిస్ ఆన్ బోత్ ద సైడ్స్. ఓకే, సో బేసికలీ ఏమొస్తుంది అలా చేస్తే మనకి, ఇగో x/√13 అంతేనా. నెక్స్ట్ వచ్చేసి ప్లస్ 2/√13 ఇంటూ y. ఆ తర్వాత నెక్స్ట్ -3/√13 ఎందుకు రాస్తున్నా నేను, √14 కదా. సో ఒక్క నిమిషం గైస్. సో లెట్ మీ రైట్ ఇట్ వన్స్ అగైన్. సో x/√14. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి, ప్లస్ 2/√14 ఇంటూ y అంతేనా. -3/√14 ఇంటూ z = 6 డివైడెడ్ బై √14. అయితే ఏదైతే ఈక్వేషన్ మనకు వచ్చిందో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద నార్మల్ ఫామ్ అనమాట. సో దీన్ని మనం ఏమంటామంటే దిస్ ఈజ్ సింప్లీ గోయింగ్ టు బీ ఇన్ ద నార్మల్ ఫామ్. సో నార్మల్ ఫామ్లో రాసుకోవాలంటే ఒక ప్లెయిన్ ఈక్వేషన్ ఇచ్చేసి అరే బై దీన్ని నార్మల్ ఫామ్లో రాయంటే ఇట్లా రాసుకోవాలి మనం బేసికలీ. సో ఏం చేస్తారు, ఆ కోఫిషియంట్ ఆఫ్ XYZ ఉంటుందా, ఆ బేసికలీ ఆ వాల్యూస్ కనుక్కొని దాని నుంచి ఈ వాల్యూ కనుక్కొని డివైడ్ దిస్ ఆన్ బోత్ ద సైడ్స్ అండ్ వచ్చేసి వాట్ ఎవర్ ఈక్వేషన్ యూఆర్ గోనా గెట్, దట్ ఈస్ ద నార్మల్ ఫామ్. సో ఐ హోప్ ఇది క్లియర్ అయిపోయింది అందరికీ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఫైండ్ ద డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ ద నార్మల్ టు దిస్ పర్టిక్యులర్ ప్లేన్. ఈ ప్లేన్కి సంబంధించిన డైరెక్షన్ కొసైన్స్ కనుక్కోమంటున్నాడు. ఎట్లా కనుక్కోవాలి సార్, ఎట్లా కనుక్కుందాం చూడండి ఒకసారి ఇక్కడ. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి గైజ్ అబ్జర్వ్ చేయండి, x + 2y + 2z = 4 కదా. అయితే ఇక్కడ దిస్ ఇస్ బేసికలీ నథింగ్ బట్ అంటే ఇది దీంతో ఈక్వల్ అవుతుంది. అంటే ఈ ఫార్మ్లో ఉంది. ఇది ఏ ఫార్మ్లో ఉంది, ax + by + cz = d అంతేనా. వేర్ we can say a b c are డైరెక్షన్ కొసైన్సా కాదు. ఇక్కడ ABC ఏమవుతాయి అంటే డైరెక్షన్ రేషియోస్ అవుతాయి. వాట్ ఈస్ దిస్ గోయింగ్ టు బికమ్, డైరెక్షన్ రేషియోస్. సో కంపేర్ చేస్తే మనకు తెలిసిపోతుంది ఇక్కడ క్లియర్గా. ఇఫ్ యూ కంపేర్ గైస్ మనకు తెలుస్తుంది ఏంటంటే ఏ వాల్యూ 1 అని, బి వాల్యూ 2, సి వాల్యూ కూడా 2 అని తెలిసిపోయింది క్లియర్గా. అయితే డైరెక్షన్ రేషియోస్ ఉన్నప్పుడు సార్ మనం డైరెక్షన్ కొసైన్స్ కనుక్కోవచ్చా అంటే డెఫినెట్గా కనుక్కోవచ్చు. ఫార్ములా ఏంటి సార్, ఇక్కడ చూడండి ఒకసారి. సో డైరెక్షన్ కొసైన్స్ కనుక్కోవాలి మన దగ్గర డైరెక్షన్ రేషియోస్ ఉన్నప్పుడు. డైరెక్షన్స్ కొసైన్స్ కనుక్కోవాలంటే ద ఫార్ములా ఇస్ a/√a² + b² + c². మళ్ళీ b/√a² + b² + c². మళ్ళీ ఇక్కడ కూడా c/√a² + b² + c². So this is what is going to be the formula. మనకి డైరెక్షన్ రేషియోస్ ABC వాల్యూస్ ఉంటే డైరెక్ట్గా వాల్యూస్ యూజ్ చేసుకొని డైరెక్షన్ కొసైన్స్ కనుక్కోవచ్చు. సో సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూ ఇక్కడ. సో ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ దిస్ వాల్యూస్ ద డైరెక్షన్ కొసైన్స్ ఆర్ గోయింగ్ టు బి
సో a by అంటే 1 by అంతేనా 1 by అండర్ రూట్ ఆఫ్ 2 square plus 2 square plus 1 అంటే బేసికలీ 4 plus 4 plus 1 అంటే 9. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఎంత 3. సో 1 by 3 వస్తుంది ఇక్కడ, ఇదేమో 2 by 3, ఇది కూడా 2 by 3. సో దిస్ ఇస్ వాట్ you are going to get, everyone. So this is the right answer anamata. So this is how you have to find out direction cosines. Maniki direction ratios ichindi anukondi, direction cosines itla raayachchu anamata. So koncham neat ga rasta, 1 by 3, idi 2 by 3, idemo 2 by 3. So I hope this is clear for you. Okay, chalo next question chudandi okkasari. Find the intercepts of the plane 4x plus 3y minus 2z plus 2 is equal to 0 on the coordinate axis. So basically మనకి ఏమంటున్నాడంటే ఇగో ఇంటర్సెప్ట్ కనుక్కోమంటున్నాడు. ప్లేన్ కోఆర్డినేట్ యాక్సిస్ని అయితే ఇంటర్సెక్ట్ చేస్తుంది కదా, సో అక్కడ ఇంటర్సెప్ట్ ఏమవుతుందని. సో గైస్ దీనికి ఒక సింపుల్ మెథడ్ చెప్తా. ఏంటంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఫస్ట్ మనకి ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ద ప్లేన్ తెలియాలి. ఓకే, సో వాట్ ఈస్ ద ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ద ప్లేన్? x by a plus y by b plus z by c is equal to 1 అనమాట. ఇది ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ద ప్లేన్, వేర్ రిమెంబర్ ఏ వచ్చేసి మనం దీన్ని ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటాం. గాట్ ఇట్? అండ్ బి ఏమవుతుంది ఇక్కడ? బి వచ్చేసి వై ఇంటర్సెప్ట్ అవుతుంది. సిమిలర్లీ సి వచ్చేసి ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ద జెడ్ ఇంటర్సెప్ట్. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ ఫార్మాట్లో రాసుకుందాం. రాసుకుంటే ఏమవుతుంది ఇక్కడ నుంచి అంటే మనకి ఏబీసీ వాల్యూస్ అవలీలగా తెలిసిపోతాయి. ఏబీసీ వాల్యూస్ తెలిస్తే ఏంటి సార్, దాని నుంచి మనకి ఏమొచ్చిందంటే ఇగో ఎక్స్ ఇంటర్సెప్ట్, వై ఇంటర్సెప్ట్, జెడ్ ఇంటర్సెప్ట్ తెలిసినట్టే కదా, అదే అడుగుతున్నాడు కదా మనకి బేసికలీ. సో అదే చేద్దామా? ఓకే ఫైన్. సో చూడండి ఒకసారి ఇక్కడ. సో వాట్ ఈస్ గివెన్? 4x ప్లస్ 3y మైనస్ ఆఫ్ 2z ప్లస్ 2 ఇస్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఏం చేస్తున్నాం ఇక్కడ? సో ఫస్ట్ అయితే ఆ రెండు ఇక్కడ తీసుకెళ్దాం అబ్బా. సో 4x ప్లస్ 3y మైనస్ 2z is equal to minus 2. Clear? ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి what we can do is, guys ఇక్కడ the next thing what we can do is, ఒక్క నిమిషం guys, the next thing what we can do is, ఇక్కడ చూడండి ఒకసారి, మనం -2 తోటి we can basically divide on both the sides. ఎందుకంటే మనకి 1 కావాలి కదా ఇక్కడ. ఓకే, సో -2తో డివైడ్ చేయండి ఇక్కడ. సో మనకి ఇక్కడ x ఇక్కడేమో -2తో డివైడ్ చేస్తే you get -2 here. ఇక్కడ ఏమవుతుంది? ప్లస్ 3 మైనస్ 2 ఇంటూ వై వస్తుంది. అండ్ ఇక్కడ ఏమవుతుంది? -2 డివైడ్ చేస్తే ప్లస్ జెడ్ ఇజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు దీన్ని మీరు ఈ ఫార్మాట్లోకి రాసుకోండి అబ్బా. ఓకే, సో వాట్ ఆర్ యూ గోనా డూ? ఇప్పుడు ఇచ్చిన ఇగో ఈక్వేషన్ ఉందా, దీన్ని మీరు ఈ ఫార్మాట్లోకి రాసుకోండి. రాసుకొని చూడండి ఒకసారి. సో ఎవ్రీవన్, ఐ వాంట్ ఎవ్రీవన్ టు ట్రై దిస్. రాసి చూడండి ఒకసారి ఏమొస్తుందో ఇక్కడ. అండ్ జస్ట్ గివ్ మీ అ మినిట్ గైస్, కొంచెం ఇక్కడ వైర్ తట్టుకుంది, జస్ట్ గివ్ మీ అ మినిట్. ఓకే ఫైన్. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. సో దీన్ని మీరు ఈ ఫార్మాట్లోకి రాసుకోవాలి. సో ఎట్లా రాసుకుందాం? చాలా సింపుల్. దీన్ని నేను ఎక్సెస్ బై -1/2 అని రాసుకోవచ్చా? రాసుకోవచ్చు డెఫినెట్గా. ప్లస్ వై బై దీన్ని నేను ఏం చేస్తా అంటే -2/3 అని రాసుకోవచ్చా? డెఫినెట్గా వీ కెన్ రైట్ ఇట్ ఇన్ దిస్ వే. సిమిలర్లీ దీన్ని నేను జెడ్ డివైడెడ్ బై 1 అని రాసుకోవచ్చా? డెఫినెట్లీ వీ కెన్ రైట్ ఇట్ ఇన్ దిస్ వే. సో అబ్జర్వ్ చేయండి, ఇగో ఇచ్చిన ఈక్వేషన్ నేను ఈ ఫార్మాట్లో రాసుకున్నా. ఇగో ఈ ఈక్వేషన్ ఈ ఫార్మాట్లో ఉంది. సో దీని నుంచి వాట్ ఈస్ ఎక్స్ ఇంటర్సెప్ట్, వై ఇంటర్సెప్ట్, జెడ్ ఇంటర్సెప్ట్ ఎవ్రీవన్? ఇప్పుడు చాలా ఈజీ కదా. ఇగో ఈ -1/2 మన ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటే ఏ, ఈ -2/3 మన వై ఇంటర్సెప్ట్ అంటే బి, ఈ 1 మన జెడ్ ఇంటర్సెప్ట్ అంటే సి, అండ్ దాట్ ఈస్ గోయింగ్ టు బీ ద రైట్ ఆన్సర్. సో ఐ హోప్ దిస్ క్వశ్చన్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్. సో మనకి ఏమిటంటే ప్లేన్కి సంబంధించిన ఇంటర్సెప్ట్ కనుక్కోమని అడగచ్చు, లేదంటే ఇంటర్సెప్ట్ ఫామ్లో రాయమని అడగచ్చు. ఓకే, ఎలా అడిగినా దిస్ ఇస్ ద మెథడ్. సో ఫస్ట్ ఏంటంటే ఇది ఇంటర్సెప్ట్ ఫామ్. సో ఇచ్చిన ఈక్వేషన్ని ఈ ఫార్మాట్లోకి రాసుకోవాలి, అండ్ దాట్ ఈస్ వాట్ వీ హ్యావ్ డన్. సో ఫస్ట్ ఆ -2 ఇక్కడ తీసుకెళ్ళినాం, -2తో డివైడ్ చేస్తే బోత్ ద సైడ్స్, దిస్ ఈజ్ వాట్ వీ గాట్. అంతేనా? అండ్ దాన్ని ఇట్లా రాసుకోవచ్చు మనం, ఈ ఫార్మాట్లోకి రాసుకున్నాం, దాని నుంచి మనకి ఇంటర్సెప్ట్ తెలిసిపోయినాయి. సో ఐ హోప్ దిస్ క్వశ్చన్ is clear for everyone guys. Okay, so chalo manam inka next daniki velipodam. So next question em chudandi okasari ikkada, find the angle between the two planes given. Aithe plane 1 vachesi x plus 2y plus 2z is equal to 5,
అండ్ నెక్స్ట్ ప్లేన్ వచ్చేసి 3x ప్లస్ 3y ప్లస్ 2z ఈజ్ ఈక్వల్ టు 8. సో 2 ఈక్వేషన్స్ ఆఫ్ ప్లేన్స్ ఇచ్చేసిండు మనకి, అండ్ ఆ రెండింటి మధ్యలో యాంగిల్ కనుక్కోమంటుండు. ఆల్రెడీ ఇది 4 మార్క్స్లో డిస్కస్ చేసిన ఈ క్వశ్చన్స్ మనకి ఈ క్వశ్చన్స్ మనకి 2 మార్క్స్లో అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఎలా చేద్దాం సార్ ఈ క్వశ్చన్ అంటే చాలా సింపుల్. చూడండి ఒకసారి ఫార్ములా చెప్తాం. ఇక్కడ ఫార్ములా ఏంటంటే ఇగో లెట్ us సే 2 ఈక్వేషన్స్ ఉన్నాయి ప్లేన్స్వి. a1x ప్లస్ b1y ప్లస్ c1z ఇజ్ ఈక్వల్ టు d1 అండ్ a2x ప్లస్ b2y ప్లస్ c2z ఇజ్ ఈక్వల్ టు d2. ఇలా 2 ప్లేన్స్ ఉన్నప్పుడు అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద 2 ప్లేన్స్, ద ఫార్ములా వచ్చేసి cos theta is going to be a1 a2 plus b1 b2 plus c1 c2, okay, divided by under root of a1 square plus b1 square plus c1 square, okay, into under root of a2 square plus b2 square plus c2 square. So this is going to be the formula. So ఇక్కడ theta ఉంది కదా, the theta is the angle between the 2 planes. సో ఎప్పుడైనా మనకి 2 ఈక్వేషన్లు ఈ ఫార్మాట్లో ఇచ్చిండు అనుకోండి ప్లేన్స్ సంబంధించి, అయితే ఇక్కడ మనకి యాంగిల్ బిట్వీన్ ద 2 ప్లేన్స్ అడిగిండు అనుకోండి, దెన్ దిస్ ఇస్ ద ఫార్ములా. మీరు సింపుల్గా ఆ a1 a2 b1 b2 c1 c2 వాల్యూ కనుక్కోండి, ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసిండ్రు అనుకోండి, దీని నుంచి యాంగిల్ వచ్చేస్తుంది, యాంగిల్ బిట్వీన్ ద 2 ప్లేన్స్. ఓకే, సో లెట్ మీ డూ దాట్ ఫర్ యూ. సో ఏమొస్తుంది చూడండి ఒకసారి ఇక్కడ. సో కాస్ థీటా ఇస్ గోయింగ్ టు బికమ్, సో ఫస్ట్ ఇగో a1 వచ్చేసి 1, a2 వచ్చేసి 3, b1 వచ్చేసి 2, b2 వచ్చేసి 3, c1 వచ్చేసి 2, c2 వచ్చేసి 2. ఓకే, సో లెట్ మీ సబ్స్టిట్యూట్ దిస్ వాల్యూస్ హియర్. సో a1 ఇంటూ a2, సో 1 ఇంటూ 3 ప్లస్ b1 ఇంటూ b2 అంటే 2 ఇంటూ 3, ఓకే, 2 ఇంటూ 3. ఆ తర్వాత c1 ఇంటూ c2 అంటే 2 ఇంటూ 2, ఓకే, 2 ఇంటూ 2 హోల్ డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్, చూడండి ఒకసారి ఏమొస్తుందో, a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్ అంటే బేసికలీ 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1, అది బేసికలీ √9 అవుతుంది, ఇంటూ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్ ఎంత, 3 స్క్వేర్ 9, 3 స్క్వేర్ 9, 9 ప్లస్ 9 ఎంత అవుతుంది, 18 అవుతుంది, 18 ప్లస్ 4 22 అబ్బా. సో దిస్ ఈజ్ అండర్ రూట్ ఆఫ్ 22. ఐ హోప్ యూర్ గెటింగ్ దిస్ గైస్. ఓకే, సో 3 3 2 కాబట్టి 9 9 4 ఇక్కడ, సో 9 9 18, 18 ప్లస్ 4 22. సో ఇక్కడ నుంచి ఏమొస్తుంది చూడండి ఒకసారి ఇక్కడ. సో దిస్ ఇస్ బేసికలీ 2 3s are 6 అండ్ ఇదేమో మనకి 2 2s are 4, ఇదేమో 3 డివైడెడ్ బై 3√22. The answer which you're gonna get is 6 plus 4 10, 10 plus 3 13, 13 divided by 3√22 is what you are going to get. 13 divided by 3√22 వస్తుంది మనకి ఇక్కడ. ఓకే, సో గైస్ టీటా ఏమవుతుంది, మన టీటానే కనుక్కోవాలి కదా, యాంగిల్ బిట్వీన్ ద 2 ప్లేన్స్ కనుక్కోవాలి. సో టీటా ఎంత అయితే ఉంది ఇక్కడ, టీటా వచ్చేసి కాస్ ఇన్వర్స్ ఆఫ్ 13 by 3 times of √22 is what you are going to get. So I hope ఈ క్వశ్చన్ అందరికీ క్లియర్ అయిపోయింది. సో మనకి యాంగిల్ బిట్వీన్ 2 ప్లేన్స్ కనుక్కోవాలంటే ఇది ఫార్ములా. సో ఇచ్చిన ఈక్వేషన్లో a1 b1 c1 వాల్యూ, a2 b2 c2 వాల్యూ కనుక్కున్న తర్వాత ఈ ఫార్ములా అప్లై చేస్తే, ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసిండ్రు అనుకోండి, యూ ఆర్ గోయింగ్ టు గెట్ ద ఆన్సర్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఓకే, చలో ఇప్పుడు మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏమి ఇచ్చిండు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ దిస్ పాయింట్ అండ్ ప్యారలల్ టు దిస్ ప్లేన్ అన్నాడు. సో గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఇంకో ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది కాన్సెప్ట్ ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ ఎ ప్లేన్ parallel to the plane, let us say ax plus by plus cz plus d is equal to 0 is ax plus by plus cz plus k is equal to 0. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది అంటే ఏమంటున్నానంటే, ఇప్పుడు ఒక ప్లేన్ ఉంది, ఆ ప్లేన్కి ఇంకో ప్లేన్ ప్యారలల్ ఉంది. అయితే ఏమవుతుందంటే 2 ప్లేన్స్కి XYZ టర్మ్స్ ఉన్నాయా, ఇగో XYZ టర్మ్స్ ఉన్నాయా,
ఇవి సేమ్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. దే ఆర్ ఓన్లీ గోయింగ్ టు డిఫర్ బై ఎ కాన్స్టెంట్. ఇది ప్యారలల్ లైన్స్ లాగా అనమాట. స్ట్రైట్ లైన్స్లో కూడా అంతే. అప్పుడు డిస్కస్ చేసా, ఈ క్లాస్లో చెప్పాను మీకు, రెండు లైన్స్ ప్యారలల్ ఉంటే అందులో XY టర్మ్స్ సేమ్ ఉంటాయి, ఓన్లీ కాన్స్టెంట్స్ డిఫర్ అవుతాయి. ప్లేన్స్లో కూడా సేమ్ లాజిక్ అనమాట. రెండు ప్లేన్స్ ప్యారలల్ అవుతే XYZ టర్మ్స్ సేమ్ ఉంటాయి, కాన్స్టెంట్స్ ఆర్ గోయింగ్ టు బీ డిఫరెంట్. సో అలా ఏం చెప్పచ్చు అంటే, ఇప్పుడు నేను ఇగో ఈ ఈక్వేషన్కి సంబంధించిన ఇప్పుడు ఒక ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ కనుక్కోవాలి మనం, విచ్ ఇస్ పాసింగ్ త్రూ 1,1,1 అండ్ ప్యారలల్ టు దిస్ ప్లేన్ అడిగిండు. అయితే ఈ ప్లేన్కి సంబంధించి ప్యారలల్గా ఉన్న ప్లేన్ ఈక్వేషన్ ఏమవుతుంది? సో ఫస్ట్ అయితే ఈ XYZ టర్మ్స్ అయితే సేమ్ ఉండాలి. సో x ప్లస్ 2y ప్లస్ 3z కాన్స్టెంట్ డిఫరెంట్ ఉండాలి కాబట్టి ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటున్నా. ఇప్పుడు నేను k వాల్యూ కనుక్కోవాలి కదా. సో అందుకే క్వశ్చన్లో ఇంకో హింట్ ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు? ద ప్లేన్ ఈజ్ ఆల్సో పాసింగ్ త్రూ దిస్ పాయింట్ అన్నాడు. అంటే ద ప్లేన్ ఈజ్ పాసింగ్ త్రూ 1,1,1 ఇచ్చేసిండు. సో ఏం చేస్తారంటే సింపుల్గా ఇప్పుడు ఈ పాయింట్స్ దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి అబ్బా. సో x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 1 అంటే 2, z ఈజ్ ఈక్వల్ టు 1 అంటే 3 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చేసింది మనకి. సో 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. సో దీని నుంచి k వాల్యూ ఏమవుతుంది చెప్పండి ఒకసారి మీరు. 3 ప్లస్ 2 5, 5 ప్లస్ 1 6. సో k ఈజ్ గోయింగ్ టు బి -6. సో ఈ -6 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో ఏమొస్తుంది మనకి? x ప్లస్ 2y ప్లస్ 3z మైనస్ 6 is equal to 0. And let me tell you guys, this is going to be the equation of the plane. Equation of the plane మనకి క్వశ్చన్లో అడిగిందంటే ఇగో ఇదన్నమాట ఆన్సర్. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఈక్వేషన్ ఆఫ్ ఎ ప్లేన్ ప్యారలల్ టు ఏ గివెన్ ప్లేన్ అన్నాడు అనుకోండి, అందులో XYZ టర్మ్స్ సేమ్ రాసేసుకొని ఆ కాన్స్టెంట్ డిఫర్ అవుతుంది. సో ఆ కాన్స్టెంట్ k రాసేసుకోండి. ఆ k కనుక్కోవడానికి ఖచ్చితంగా ఒక క్రైటీరియా ఇస్తాడు క్వశ్చన్లో. ఆ క్రైటీరియా యూజ్ చేసుకొని k వాల్యూ కనుక్కోండి. సో ఐ హోప్ దిస్ క్వశ్చన్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, లెట్ మీ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో వాట్ ఈస్ గివెన్ ఫస్ట్? వాట్ ఈస్ గివెన్ హియర్? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ ఇఫ్ ద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ద ప్లేన్ ఇస్ గివెన్ బై దిస్. చూడండి ఒకసారి, ఇప్పుడైనా స్ట్రైట్ లైన్స్ అయినా, నెక్స్ట్ 3D జామెట్రీ, ఇప్పుడు ప్లేన్స్ వచ్చేది ఒకటో రెండు క్వశ్చన్లు. కానీ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్, నేను ఇప్పుడు లాస్ట్ ఒక 7-8 ఇయర్స్ నుంచి చూస్తున్నా కదా పేపర్స్, ఎన్ని మోడల్స్ ఉంటాయో, ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగిండో 2 మార్క్స్లో. ఐఎమ్ ట్రయింగ్ టు కవర్ యాజ్ మెనీ, ఎన్ని పాసిబుల్ అయితే అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నా. సో దాట్ వీటిలో ఒక్కటైనా అడిగే ఛాన్సెస్ పక్కాగా ఉంటాయి, 99% ఉంటాయి ఈ దానిలోనే అడిగే ఛాన్సెస్. సో అందుకే మీరు ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అని ప్రాక్టీస్ చేస్తే, ఈ చాప్టర్స్ నుంచి చేస్తున్నా కదా, ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అని ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా గైస్ చెప్తున్నా కదా, యుల్ బీ ఇన్ ద సేఫ్ సైడ్. ఓకే, సో అందుకే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఈ సెషన్ అయిపోయిన తర్వాత కూడా మీరు రివైజ్ చేస్తారు కదా, రివిజన్ అప్పుడు కూడా ఒకసారి వీడియో మీరు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. కావాలంటే 1.5x 1.75 లేదంటే 2x పెట్టేసుకొని ఒకసారి క్వశ్చన్స్ అని చూసుకోండి. ఎందుకంటే ఇవన్నీ మోడల్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. సో ఖచ్చితంగా ఇవి రిపీట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అండ్ ఆల్సో నేను ఏది 1 or 2 మోడల్స్ చేయట్లేదు, ఆల్మోస్ట్ ఒక 3-4 మోడల్స్ చేస్తున్నా ఎవ్రీ చాప్టర్లో. సో దర్ ఆర్ హై ఛాన్సెస్ దాట్ నేను చేసిన దానిలోకి వెళ్ళి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో డెఫినెట్గా చూసుకోండి. ఓకే, సో ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి ఇక్కడ. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ ఇఫ్ ద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు దిస్ ప్లేన్ ఇస్ గోయింగ్ టు బి వాట్. అయితే క్వశ్చన్ అర్థం చేసుకుందాం ఫస్ట్. ఇక్కడ ఇగో ఇట్లా ప్లేన్ ఉందబ్బా, ఇది ప్లేన్ అబ్బా. ఓకే, అయితే ఈ ప్లేన్ ఈక్వేషన్ కనుక్కోమంటుండు. అయితే దానికి కండిషన్ ఏమి ఇచ్చిండంటే, ఇఫ్ ద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద ఆరిజిన్, ఇగో గిడేనో ఆరిజిన్ ఉంది అంటున్నాడు, ఈ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేసిండంట ఈ ప్లేన్ పైకి. అయితే ఆ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఉంటుంది కదా, సో లెటర్స్ ఏదైనా ఎఫ్ అనుకుందాం. ఆ ఎఫ్ వచ్చేసి ఇట్ ఈస్ గివెన్ బై 2, 3, -5. 2, 3, -5 ఇదనమాట క్వశ్చన్. ఎట్లా కనుక్కుంటాం సార్ ఇక్కడ? హౌ ఆర్ వీ గోయింగ్ టు డూ హియర్? వెల్ గైస్, దీనికి ఒక సింపుల్ ఫార్ములా ఉంది, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అయితే ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ ఏంది? ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ is given by a into x minus x1 plus b into y minus y1 plus c into
z minus z1 is equal to 0. ఇది మన ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్, గుర్తుపెట్టుకోండి ఇది. అయితే ఇప్పుడు ట్రై టు అండర్స్టాండ్ దిస్ గైస్. ఇఫ్ దిస్ ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్, అయితే ఇక్కడ ఏబీసీ ఏంటి సార్? x1 y1 z1 ఏంటి గైస్? ఏబీసీ is nothing but the direction ratios of the normal to the plane. The direction ratios of the normal to the plane అనమాట. అది ఏబీసీ. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి ఒకసారి, ఈ ప్లేన్కి సంబంధించిన నార్మల్ ఏంటి? ఓఎఫ్ఏ కదా. కెన్ ఐ సే దిస్ వెక్టర్ ఓ టు ఎఫ్ is nothing but the normal to the plane. అయితే ఓఎఫ్కి సంబంధించిన డైరెక్షన్ రేషియోస్ ఏంటి? y2 మైనస్ y1 అంటే ఏ వచ్చేసి 2, బి అంటే x2 మైనస్ x1 అంటే సారీ x2 మైనస్ x1 అంటే 2 మైనస్ 0 2, అలాగే y2 మైనస్ y1 3 మైనస్ 0 3, అలాగే z2 మైనస్ z1 అంటే మనకి బేసికలీ సి వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ? ద వాల్యూ ఆఫ్ సి ఇస్ గోయింగ్ టు బికమ్ -5. సో మనం అలా ఏబీసీ వాల్యూస్ కనుక్కోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి సార్? ఈ x1 y1 z1 ఏంది మరి కథ? ఈ x1 ఈ y1 ఈ z1 కథ ఏంటంటే, x1 y1 z1 is nothing but point on the plane. We can say this is nothing but the coordinates of the point on the plane. అయితే మనకి పాయింట్ ఉందా ప్లేన్ పైన? క్వశ్చన్లో ఇంకో ఇచ్చిండు కదా, క్లియర్గా కనిపిస్తుంది మీకు ఇక్కడ. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ గైస్ యువర్ x1, యువర్ y1 అండ్ యువర్ z1. సో ఏబీసీ వాల్యూస్ వచ్చేసినాయి, x1 y1 z1 వాల్యూస్ వచ్చేసినాయి. మనకి ఫార్ములా కూడా ఉంది ఇక్కడ మంచిగా, ఇంకో ఫార్ములా కూడా ఉంది ఇక్కడ. సో ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసేసారు అనుకోండి, మనకి ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ వచ్చేసినట్టే. సో సబ్స్టిట్యూట్ చేద్దామా ఇక్కడ? సో ఏ అంటే 2 ఇంటూ ఎక్స్ మైనస్ x1 అంటే x మైనస్ 2. ఓకే, నెక్స్ట్ ప్లస్ y ఇంటూ ప్లస్ బి ఇంటూ అంటే 3 ఇంటూ y మైనస్ y1 అంటే ఎంత? 3. ఓకే, తర్వాత నెక్స్ట్ ప్లస్ సి ఇంటూ సి వచ్చేసి -5. సో ప్లస్ -5 ఇంటూ z మైనస్ z1 వచ్చేసి -5. సో బేసికలీ మనకి ఇక్కడ +5 అయిపోతుంది ఇక్కడ, అండ్ దాట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో గైజ్ వాట్ ఎవర్ ఈక్వేషన్ వీఆర్ గెటింగ్ హియర్, కొంచెం సింప్లిఫై చేయండి ఇది. ఆ ఈక్వేషన్ ఏదైతే వచ్చిందో ఇక్కడ, దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఐ హోప్ ఇట్స్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో ఇలాంటి క్వశ్చన్ వస్తే ఇలా సాల్వ్ చేయాలన్నమాట. ఓకే, సో ఐ హోప్ ఇట్స్ క్లియర్. సో ప్లేన్స్ నుంచి అయితే ఇదనమాట. సో నేను ఏదైతే డిస్కస్ చేశానో ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, ఇవి పక్కా ప్రాక్టీస్ చేయండి, మోస్ట్ ప్రాబ్లీ దీనిలోకి వెళ్ళి వస్తాయి. ఓకే, చలో నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం మనం. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి లిమిట్స్ చూద్దాం ఒకసారి. ఓకే, సో లిమిట్స్ నుంచి మంచిగా చూడండి ఒకసారి. డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి అబ్బా లిమిట్స్లో. ఓకే, సో ఖచ్చితంగా మీరు ఆ మెథడ్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి. అంటే సింపుల్ చూడండి అంతే, మరీ డెప్త్లోకి వెళ్ళకండి. సింపుల్గా ఉంటాయి కదా క్వశ్చన్స్, మెథడ్ వాటి సింపుల్ అప్లికేషన్, అవి చూసుకుంటే ఖచ్చితంగా దట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో కొన్ని చేద్దాం, నేను చూపిస్తాను కొన్ని క్వశ్చన్స్ మీకు. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఎవాల్యుయేట్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 1 2x + 1 డివైడెడ్ బై 3x² మైనస్ 4x + 5. అయితే లిమిట్స్ క్వశ్చన్స్ ఎలా అంటే, ఫస్ట్ మీరు ఏదైతే పాయింట్ ఇచ్చిండో ఎక్స్టెండింగ్ టు 1 అన్నాడు కదా, ఈ 1 దగ్గర ఇచ్చిన ఏదైతే ఎక్స్ప్రెషన్ ఉంటుందో దాని వాల్యూ కనుక్కోండి. ఒకవేళ దాని వాల్యూ మనకి ఒక డిఫైన్డ్ వాల్యూ వచ్చిందనుకోండి, ఓకే, ఒక డెఫినెట్ వాల్యూ వచ్చిందనుకోండి, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ గోయింగ్ టు బి ద ఆన్సర్. అంటే ఇప్పుడు బేసికల్ చెప్తున్నా, ఇక్కడ చూడండి ఒకసారి. సరే, ఇక్కడ డైరెక్ట్గా నేను x = 1 తీసుకుంటున్నా. ఎక్స్ప్రెషన్లో ఏమొస్తుంది? 2 × 1 + 1 డివైడెడ్ బై 3 × 1² అంటే 1 మైనస్ 4 × 1 + 5. సో చూడండి ఒకసారి ఏమొస్తుందో, 2 + 1 3, ఇదేమంత అవుతుంది? 3 - 4 -1. ఓకే, ఆ తర్వాత -1 + 5 అంటే బేసికలీ 4, అంతేనా? సో 3 - 4 -1 -1 + 5 5 - 1 4, 3/4 వచ్చేసింది. అండ్ 3/4 ఒక డిఫైన్డ్ వాల్యూనే కదా, అదేం ఇండిటర్మినెంట్ మనకి 0/0 లేదంటే 0/0 ∞/∞ ఇలా రావట్లేదు, ఒక డిఫైన్డ్ వాల్యూనే వచ్చింది. సో ఇలా వచ్చింది అనుకోండి, ఒక ఫైనైట్ వాల్యూ వచ్చింది అనుకోండి ఆన్సర్, దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ గోయింగ్ టు బీ ద లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్. ఓకే, సో ఇక్కడ మనం డైరెక్ట్గా 3/4 వచ్చేసింది ఆన్సర్. చాలా సింపుల్ టైప్ క్వశ్చన్ ఇది. సో లెట్ మీ గో విత్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఆల్సో. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో వాట్ ఈస్ గివెన్? లిమిట్ ఎక్స్టెండింగ్ టు 3, దిస్ ఎంటైర్ థింగ్ ఇస్ గివెన్. సో ఫస్ట్ ఏం చేస్తా? 3 దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తా, చూడండి ఏమవుతుందో. సో 3² 9
8 3s are 24 plus 15 divided by 3 square 9 minus 9 అబ్జర్వ్ చేస్తే 0/0 వస్తుంది, విచ్ ఇస్ అన్ ఇండిటర్మినెంట్ ఫామ్. అంతేనా? సో ఇప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ మనం మెథడ్ అప్లై చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యూ కెన్ యాక్చువల్లీ అప్లై ద ఫ్యాక్టరైజేషన్ మెథడ్ గైస్. మనం ఏం చేయొచ్చు, ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అప్లై చేయొచ్చు. సో లిమిట్ ఎక్స్టెండింగ్ టు 3, సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 15 కదా, దాన్ని మీరు ఫ్యాక్టరైజ్ చేస్తే ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 5 అని రాసుకోవచ్చు, హోల్ డివైడెడ్ బై ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ 9ని మీరు ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 3 అని రాసుకోవచ్చు, ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 3 అని రాసుకోవచ్చు. ఈ ఎక్స్ మైనస్ 3 క్యాన్సల్ అయిపోతుంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ రిమైనింగ్ కదా. సో వాట్ ఐమ్ గోయింగ్ టు గెట్ హియర్, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 3, ఓకే, ఎక్స్ మైనస్ 5 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 3. ఇప్పుడు మీరు ఎక్స్ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేసుకోండి అబ్బా, ఏమొస్తుంది, 3 మైనస్ 5 మైనస్ 2, 3 ప్లస్ 3 అది వచ్చేసి 6, అంటే -1/3 is what will be the limit of this particular function. So I hope this is clear for everyone out there. ఓకే, సో అర్థమైంది కదా అందరికీ కాన్సెప్ట్ ఇక్కడ. సో గైస్ సింపుల్, ఫస్ట్ అయితే మీరు ఏం చేస్తారంటే ఆ లిమిట్ ఉంది కదబ్బా, ఓకే, ఆ లిమిట్ ఎక్స్టెండింగ్ టు సర్టెన్ వాల్యూ ఉంటుంది, ఆ ఎక్స్ వాల్యూ ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేసి మీకు ఫైనైట్ వాల్యూ వస్తుందా లేదంటే ఒక ఇండిటర్మినెంట్ ఫామ్ వస్తుందా. ఫైనైట్ వాల్యూ వస్తే అదే అవుతుంది ఆన్సర్, లేదంటే ఇండిటర్మినెంట్ ఫామ్ వచ్చేసింది అనుకోండి, దెన్ అకార్డింగ్లీ దాని రెస్పెక్టివ్ మెథడ్ అప్లై చేయాలి మనం. ఓకే, సో లెట్ మీ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ గైస్. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో డిఫరెంట్ మెథడ్స్ పైన అడగచ్చు మనకి. ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ లిమిట్స్ ఉన్నాయి, లాగరిథమిక్ లిమిట్స్ ఉన్నాయి, ఎక్స్పోనెన్షియల్ లిమిట్స్ ఉన్నాయి, 0/0 మెథడ్, ఇన్ఫినిటీ మెథడ్, ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ మెథడ్. సో వీటిలో నుంచి ఏ క్వశ్చన్ అని అడగచ్చు మనకి. మీకు ఏంటంటే బేసిక్ ఐడియా ఉండాలి. ఓకే, ఈ మెథడ్కి ఈ ఇండిటర్మినెంట్ ఫామ్, ఈ ఇండిటర్మినెంట్ ఫామ్కి ఏ మెథడ్ అప్లై చేయాలి. అండ్ ఆల్సో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, మనకి ఎలాస్పెటల్ రూల్ అని ఉంటుంది, యూజువలీ 0/0 ఇన్ఫినిటీకి యూజ్ చేస్తాం, కానీ అది ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్లో మాత్రమే యూజ్ చేయండి. మీ ఎంసెట్, JEE వేరే ఎగ్జామ్స్ ఉంటాయా అక్కడ యూజ్ చేయండి. బోర్డ్ ఎగ్జామ్లో మీరు ఎలాస్పెటల్ రూల్ యూజ్ చేయకండి. మీరు ప్రాపర్ ఏదైతే మెథడ్ యూజ్ చేస్తున్నానో అవే మెథడ్స్ ఏవైతే టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేశాడో అవే మెథడ్స్ యూజ్ చేయండి. ఓకే, ఎలాస్పెటల్ యూజ్ చేస్తే మీకు మొత్తం మార్క్స్ పడవు, గుర్తుపెట్టుకోండి అది. ఓకే, చలో, సో లెట్ మీ డూ దిస్ క్వశ్చన్ ఫర్ యూ గైస్. సో ఏమి ఇచ్చిండు, కంప్యూట్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 sin AX by x ఇంటూ కాస్ ఎక్స్ ఇచ్చేసిండు. సో ఎట్లా సాల్వ్ చేద్దాం ఇక్కడ. సో చూడండి ఒకసారి, ఫస్ట్ అయితే x ఈక్వల్ టు 0 పెట్టుకుంటే మనకి 0/0 ఫామ్ వస్తుంది, సో ఇండిటర్మినెంట్ ఫామ్. సో ఎట్లా చేయొచ్చు అంటే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0, ఫస్ట్ అయితే గైస్ అబ్జర్వ్ చేయండి, ఫర్ ఎక్స్టెండింగ్ టు 0 కాస్ 0 ఏమవుతుంది, 1 కదా. సో దీంతో ఏం ప్రాబ్లం లేదు, డైరెక్ట్గా sin x by x అని రాసుకోవచ్చు. యాక్చువల్గా దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే బేసికలీ, సో మనకి ఇది 0/0 ఫామ్ వచ్చేసిందా. సో నేనేమంటున్నానంటే x 0 పెట్టుకుంటే కాస్ 0 1 అవుతుంది. సో సింపుల్గా ఏం చేస్తా, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 sin AX డివైడెడ్ బై x ఇంటూ 1 విచ్ ఇస్ x, ఇలా రాసేసుకోవచ్చు క్వశ్చన్ని మనం. అయితే మనకేం తెలుసు, ట్రిగ్నోమెట్రిక్ లిమిట్ అప్లై చేయాలంటే సైన్ లోపల ఏదైతే ఉంటుందో డినామినేటర్ కూడా అదే ఉండాలి, సేమ్ టర్మ్ ఉండాలి. సో ఇక్కడ AX ఉంది, కింద డినామినేటర్లో A మిస్సింగ్. సో ఏం చేస్తాం, మల్టిప్లయింగ్ అండ్ డివైడింగ్ బై A. సో దీని నుంచి ఏమవుతుందంటే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 sin AX by AX వాల్యూ 1. సో వాట్ ఈస్ రిమైనింగ్, A is remaining. So A is going to be the answer. So this is how you're going to do this question. చాలా సింపుల్, జస్ట్ ఆ లాజిక్, ఆ మెథడ్ ఎలా అప్లై చేయాలో మీకు ఐడియా ఉండాలబ్బా. ఓకే, చలో మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో కంప్యూట్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 log of 1 plus 5x డివైడెడ్ బై x. మళ్ళీ ఇక్కడ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, మన లాగరిథమిక్ లిమిట్ ఫార్ములా ఏంటి, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 log of 1 plus x డివైడెడ్ బై x వాల్యూ 1. ఇది లాగరిథమిక్ లిమిట్ అనమాట. ఓకే, అయితే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ చూసుకుంటే మీరు అబ్జర్వ్ చేయండి క్వశ్చన్. ఇక్కడ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 ఏమి ఇచ్చింది మనకి, లాగ్ ఆఫ్ 1 plus 5x డివైడెడ్ బై x ఇచ్చేసిండు. అయితే గుర్తుపెట్టుకోండి, లాగ్లో కూడా ఈ టర్మ్ ఏదైతే ఉంటుందో
డినామినేటర్ కూడా సేమ్ ఉండాలి. ఈ ఎక్స్ టర్మ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఈ టర్మ్ కూడా సేమ్ ఉంటే అప్పుడే ద లాగరిథమిక్ లిమిట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 1. సో ఇక్కడ 5x ఉంది, డినామినేటర్లో x ఉంది. సో ఏం చేస్తారు ఇక్కడ సింపుల్గా మల్టిప్లై అండ్ డివైడ్ బై 5. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 log of 1 plus 5x divided by 5x వాల్యూ 1 అయిపోతుంది. సో 1 into 5 ద ఆన్సర్ is simply going to become 5. సో అర్థమైందా అందరికీ? సో ఐ హోప్ యూఆర్ గెటింగ్ దిస్ గైజ్, ఐ హోప్ యూఆర్ గెటింగ్ దిస్. సింపుల్ ఇదంతా. చలో మనం ఇంకా నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం, చూద్దాం మనం నెక్స్ట్ మెథడ్ చూద్దాం ఇక్కడ. సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసి వెల్ యూ సీ దిస్ క్వశ్చన్, లిమిట్ ఎక్స్టెండింగ్ టు π/2 కాస్ ఆఫ్ x minus π/2 ఇచ్చిండు, కాస్ x బై x minus π/2. అబ్జర్వ్ చేయండి, x ఈక్వల్ టు π/2 అప్లై చేస్తే మనకి 0/0 ఫామ్ వస్తుంది. సో మరి ఎట్లా సాల్వ్ చేయాలి సార్ అంటే సింపుల్ మెథడ్ చెప్తా అబ్బా. ఇక్కడ ఏం చేస్తారంటే x minus π/2ని లెట్ us assume ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ h అనుకుందాం. x minus π/2ని h అనుకుంటున్నా. అయితే ఇక్కడ చూడండి, వెన్ x is tending to π/2 ఈ ఈక్వేషన్లో అబ్జర్వ్ చేయండి, x మీరు π/2కి దగ్గరగా తీసుకెళ్తుంటే వాల్యూస్, h దేనికి దగ్గరగా వెళ్తూ ఉంటుంది, 0కి దగ్గరగా వెళ్తూ ఉంటుంది కదా. అర్థమైందా? ఇక్కడ మీరు x వాల్యూస్ π/2కి ఎంత దగ్గరగా తీసుకెళ్తూ ఉంటే h వాల్యూస్ 0కి అంత దగ్గరగా వెళ్తూ ఉంటాయి కదా. సో మీరు ఏం చేస్తారంటే ఇదే ఈక్వేషన్, ఈ లిమిట్ ఆఫ్ దిస్ ఫంక్షన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ h రాసుకుందాం. సో ఐ కెన్ రైట్ దిస్ యాజ్ లిమిట్ h టెండింగ్ టు 0, డినామినేటర్లో x మైనస్ π/2 కాకుండా h అని రాసుకుందాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ h రాసుకుంటున్న వేరియబుల్, అండ్ ఇక్కడ x ఉంది కదా. సో x ప్లేస్లో ఎట్లా రాసుకోవచ్చు అంటే కాస్ ఆఫ్ h ప్లస్ π/2 అని రాసుకోవచ్చు. h ప్లస్ π/2, దిస్ ఈజ్ హౌ ఐ కెన్ రైట్ డౌన్. చాలా సింపుల్ కదా. ఇప్పుడు x ఉంది, ఇక్కడ x ఇన్ టర్మ్స్ ఆఫ్ h అంటే ఏంటి, h ప్లస్ π/2నే కదా. ఓకే, ఇప్పుడు కాస్ π/2 ప్లస్ h అంటే ఏంటి, కాస్ 90 ప్లస్ థీటా. వాట్ ఈస్ దట్ గోయింగ్ టు బి, మైనస్ సైన్ థీటా. సో ఏమొస్తుంది ఇక్కడ అంటే లిమిట్ h టెండింగ్ టు 0, ఇది మనకి మైనస్ సైన్ h డివైడెడ్ బై h వచ్చేసింది అబ్బా. వాట్ ఈస్ లిమిట్ h టెండింగ్ టు 0 సైన్ h బై h, ట్రిగ్నోమెట్రిక్ లిమిట్. ఎంత అవుతుంది ఆన్సర్, 1. సో వాట్ ఈస్ ద రిజల్ట్ ఇయర్, -1. మైనస్ ఉంది కాబట్టి మనకి ఆన్సర్ సింపుల్గా -1 వచ్చేసింది. సో దిస్ ఈజ్ హౌ యూ గోనా డూ దిస్ క్వశ్చన్. ఇప్పుడు మనకి ఇలాంటి క్వశ్చన్ వస్తే ఇలా సాల్వ్ చేయాలన్నమాట. ఓకే, చలో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి ఇక్కడ. సో నెక్స్ట్ చూడొచ్చు మీరు ఈ క్వశ్చన్. సో అగైన్ గైస్, వాట్ ఈస్ ద క్వశ్చన్ గివెన్ టు అస్, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 అండర్ రూట్ ఆఫ్ x ప్లస్ 1 మైనస్ 1/x ఇచ్చిండు. మీరు x ఈక్వల్ టు 0 తీసుకుంటే అబ్జర్వ్ చేయండి, మనకి 0/0 ఫామ్ వస్తుంది. మరి సార్ ఏం చేద్దాం, ఇక్కడ 0/0 ఫామ్ వస్తుంది, ఏ మెథడ్ అప్లై చేద్దామంటే ఎప్పుడైనా మనకి ఇట్లా స్క్వేర్ రూట్లు కనిపించినాయి అనుకో అండ్ 0/0 ఫామ్లో ఉందనుకో, మీరు సింపుల్గా రేషనలైజేషన్ మెథడ్ అప్లై చేయండి. అంటే ఏంటి సార్ అంటే చూడండి ఒకసారి, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1/x కదా. ఇప్పుడు న్యూమరేటర్కి సంబంధించిన రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1. సో దీన్ని మీరు మల్టిప్లై అండ్ డివైడ్ చేయండి అబ్బా. ఓకే, సో చూద్దాం ఒకసారి ఏమవుతుందో ఇక్కడ. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0, అబ్జర్వ్ చేయండి, a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి ఫార్మాట్లో ఉంది. ఇది అంటే ఏంటి, a² మైనస్ b² కదా. సో బేసికలీ మనకి 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 డివైడెడ్ బై ఎక్స్ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1. దిస్ ఈజ్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 1 క్యాన్సిల్ అయిపోయింది, న్యూమరేటర్లో x మిగిలిపోయింది, డినామినేటర్ కూడా x ఉంది. సో x క్యాన్సిల్ అయిపోయింది. సో వాట్ ఈస్ రిమైనింగ్ హియర్, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 1 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1. దిస్ ఈజ్ వాట్ వీఆర్ గెటింగ్. సో ఎక్స్టెండింగ్ టు 0, x ఈక్వల్ టు 0 పెట్టుకుంటే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది చూడండి ఒకసారి, 1/1 ప్లస్ 1 and that is 1/2 is what you are going to get. So I hope this question is clear for everyone guys. So eppudaina manaki itla 0/0 form vachesi, okay, and then if you want to find out, okay, the limit of the function, limit of that particular expression, so manaki square roots unnayi anukondi, itla rationalize chesesi answer techukovalanamata. So I hope this is clear for you. So similar ga manam ee question chuddam okkari. చూడండి ఒకసారి ఈ క్వశ్చన్ కూడా ఇక్కడ. సో వాట్ ఈస్ గివెన్ ఫర్ యూ హియర్,
సో ఫస్ట్ వచ్చేసి లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 e raised to x minus 1 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 ఇచ్చిండు. ఓకే, అయితే అబ్జర్వ్ చేయండి, ఇక్కడ x ఈక్వల్ టు 0 పెట్టుకుంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ చూడండి ఒకసారి, వీఆర్ గోయింగ్ టు గెట్ 0/0 ఫామ్ మళ్ళీ. అయితే ఏం చేస్తుంది తెలుసా ఇక్కడ, సరే పని చేద్దాం, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 e raised to x minus 1 డివైడెడ్ బై ఎక్స్ కదా, సారీ డివైడెడ్ బై ఈ టర్మ్ ఉంది కదా, విచ్ ఇస్ గోయింగ్ టు బి అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 కదా. సో వాట్ యూ కెన్ డూ హియర్ ఇస్ అగైన్ రేషనలైజింగ్ ఆ మెథడ్ అప్లై చేద్దాం. సో అకార్డింగ్ టు దాట్ మెథడ్ మనం ఏం రాయొచ్చు అంటే వీ కెన్ రేషనలైజ్ ద డినామినేటర్. సో అంటే బేసికలీ నేను అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1తో మల్టిప్లై అండ్ డివైడ్ చేయొచ్చు ఇట్లా, అంతేనా. ఐ కెన్ బేసికలీ మల్టిప్లై అండ్ డివైడ్ ఇన్ దిస్ వే. సో ఏమొస్తుంది ఇలా చేసినప్పుడు చూడండి ఒకసారి, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 దిస్ విల్ బి e raised to x minus 1 into under root of 1 plus x plus 1, ఓకే, అండ్ డినామినేటర్లు చూడండి ఏమవుతుందో, a plus b into a minus b ఫార్మాట్, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే బేసికలీ మనకి 1 plus x మైనస్ 1 వస్తుంది. అంటే 1 1 క్యాన్సిల్ అయిపోయి అబ్జర్వ్ చేయండి ఏమొస్తుందో చూడండి ఒకసారి ఇక్కడ, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 I'll get e raised to x minus 1 divided by x into under root of 1 plus x plus 1. This is what you are going to get. This is what you are going to get. అయితే సార్ ఇక్కడ ఫార్ములా మనం నేర్చుకున్నాం కదా, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 e raised to x minus 1x e raised to x minus 1 డివైడెడ్ బై x ఫార్ములా ఏంటి, ఎక్స్పోనెన్షియల్ లిమిట్ ఇది, దట్ ఈస్ సింప్లీ 1 కదా. సో సింపుల్గా మనకి ఏం మిగిలిపోయింది, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఇస్ వాట్ ఈస్ లెఫ్ట్ అవుట్. x 0 పెట్టుకోండి, ఆన్సర్ మనకి సింపుల్గా 2 వస్తుంది, అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బీ ద రైట్ ఆన్సర్. సో ఐ హోప్ దిస్ క్వశ్చన్ ఇస్ క్లియర్. చాలాసార్లు అడిగింది ఈ క్వశ్చన్, ఇక్కడ మనకి ఫస్ట్ రేషనలైజింగ్ మెథడ్ అప్లై చేస్తున్నాం, ఆ తర్వాత ఇక్కడ ఉంది కదా ఎక్స్పోనెన్షియల్ లిమిట్స్ కూడా అప్లై చేస్తున్నాం. సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఈ ఫార్ములా, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 e raised to x minus 1 divided by x, e raised to x minus 1 divided by x వాల్యూ వచ్చేసి 1, ఎక్స్పోనెన్షియల్ లిమిట్ అది. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో చలో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి, దిస్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ క్వశ్చన్. సో అబ్జర్వ్ చేయండి ఈ క్వశ్చన్ ఇక్కడ. సో చూస్తున్నారు కదా ఎన్ని క్వశ్చన్స్ చేస్తున్నాను, ఇవన్నీ ఎందుకంటే అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్సే, ఒక క్వశ్చన్కి ఇంకో క్వశ్చన్ సంబంధం లేదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఇన్ని చేస్తే అట్లీస్ట్ దీనిలోకి వెళ్ళి 1 2 అయినా రావచ్చు. సో అందుకే మీరు కూడా ఖచ్చితంగా నేను చెప్తున్న టైప్స్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని యూ ట్రై టు అండర్స్టాండ్ ఇట్, అండ్ ఆల్సో గైస్ పక్కాగా నేర్చుకోండి మెథడ్స్. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి ఎగ్జామ్లో. ఓకే, సో ఇప్పుడు చూడండి మీరు ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి, వాట్ ఈస్ గివెన్, కంప్యూట్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ. ఓకే, లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ ఏం కనుక్కోమని చెప్పిండు, ఎక్స్ సైన్ ఏ మైనస్ ఏ సైన్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ ఏ. ఒక చూడండి అబ్జర్వ్ చేయండి, ఎక్స్ ఈక్వల్ టు ఏ పెట్టుకుంటే మనకి ఇది 0/0 ఫామ్ వస్తుంది, అంతేనా. సరే ఏం చేద్దాం ఇక్కడ మరి, ఎక్స్ సైన్ ఏ మైనస్ ఏ సైన్ ఎక్స్ కదా. సో వాట్ ఐ కెన్ డూ ఇస్ లెట్ మీ యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ ఏ సైన్ ఏ. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే సింపుల్గా నేను యాడింగ్ అండ్ సబ్ట్రాక్టింగ్ ఏ సైన్ ఏ చేస్తున్నా. దీనివల్ల యూజ్ ఏమైంది సార్ అంటే అబ్జర్వ్ చేయండి మీరే ఒకసారి, లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ. ఒక పని చేద్దాం, ఇప్పుడు నేను ఎక్స్ సైన్ ఏ సైన్ ఏ కలిపి రాస్తాం, అంటే అప్పుడు ఏమవుతుందంటే సైన్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ వస్తుంది, అండ్ ఈ రెండింటిని కలిపి రాద్దాం, ఈ టర్మ్ని, అప్పుడు ఏమవుతుంది మనకి ప్లస్ ఏ ఇంటూ సైన్ ఏ మైనస్ సైన్ ఎక్స్ హోల్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ ఏ. దిస్ ఇస్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్. ఓకే, సో ఏం చేద్దామంటే ఇప్పుడు మంచిగా దీన్ని సపరేట్గా రాసుకుందాం మనం. ఓకే, సో లెట్ మీ రైట్ దిస్ సపరేట్లీ గైస్. సో జస్ట్ గివ్ మీ అ మినిట్. సో లెట్ మీ రైట్ దిస్ సపరేట్లీ. సో సపరేట్గా అంటే ఇక్కడ చూడండి ఒకసారి, లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ. ఓకే, సేమ్ వస్తుంది ఇక్కడ సైన్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ ఏ, ఇదొక టర్మ్. నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది, ప్లస్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ ఇంటూ ఇదేమో సైన్ ఏ మైనస్ సైన్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ ఏ. దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. ఓకే, అయితే అబ్జర్వ్ చేయండి ఒకసారి ఇక్కడ,
ఇగో ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోయింది. లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ సైన్ ఏ ఏమవుతుంది, సైన్ ఏనే కదా. ఎనీవే సైన్ ఏ ఇస్ ఏ కాన్స్టెంట్, ఎందుకంటే ఇక్కడ వేరియబుల్ ఎక్స్ కాబట్టి సైన్ ఏ కాన్స్టెంట్ ఇక్కడ. సో బేసికలీ ఫస్ట్ టర్మ్ అయితే సైన్ ఏ అబ్బా, దీనిలో ఎలాంటి డౌట్ లేదు. ఇక్కడ ఏ బయటికి తీసుకొచ్చినాం అనుకో, ఇది లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ సైన్ ఏ మైనస్ సైన్ ఎక్స్. ఎట్లా సాల్వ్ చేద్దాం సార్ అంటే, ఇప్పుడు మనకి సైన్ సి మైనస్ సైన్ ఏ, ట్రిగ్నోమెట్రీ నేర్చుకున్నారు కదా 1Aలో ట్రిగ్నోమెట్రీ. సైన్ ఏ మైనస్ సైన్ బి అంటే సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా, అదే అప్లై చేయండి. వాట్ ఈస్ దట్ ఫార్ములా, 2 sin c ప్లస్ డి బై 2 అంటే ఇగో ఏ ప్లస్ ఎక్స్ బై 2, సారీ తప్పు చెప్తున్నా ఇక్కడ, 2 cos c ప్లస్ డి బై 2 ఫార్ములా. సైన్ సి మైనస్ సైన్ డి అంటే 2 cos c ప్లస్ డి బై 2 అంటే ఏ ప్లస్ ఎక్స్ బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2 అంటే సైన్ ఏ మైనస్ ఎక్స్ డివైడెడ్ బై 2 హోల్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ ఏ. దిస్ ఇస్ వాట్ ఐమ్ గోయింగ్ టు గెట్. ఓకే, సో పని చేద్దాం. లెట్ మీ రైట్ దిస్ వన్స్ అగైన్ హియర్ గైస్. సో మనకి ఏమొచ్చిందంటే ఆన్సర్ ఇప్పుడు, సో ఫస్ట్ టర్మ్ అయితే సైన్ ఏ వచ్చేసింది మనకి, అండ్ సెకండ్ టర్మ్ అయితే ఏ టైమ్స్ ఆఫ్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ. సో దిస్ ఇస్ వాట్ ఐమ్ గోయింగ్ టు గెట్. ఓకే, సో మనకి బేసికలీ 2 టైమ్స్ ఆఫ్, సో చూడండి ఒకసారి ఇక్కడ మనకి బేసికలీ ఇక్కడ 2 టైమ్స్ ఆఫ్ వి గాట్ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ డివైడెడ్ బై 2 ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ ఎక్స్ డివైడెడ్ బై 2 డివైడెడ్ బై ఎక్స్ మైనస్ ఏ. అయితే ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ వీ కెన్ అప్లై ద ట్రిగ్నోమెట్రిక్ లిమిట్. ఏది, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ అప్లై చేయొచ్చు. సో అది అప్లై చేయాలంటే ఇగో సైన్ లోపల ఏదైతే టర్మ్ ఉందో ఇక్కడ కూడా అదే ఉండాలి కదా. సో దానికోసం ఏం చేస్తా అంటే నేను ఈ ఎక్స్ మైనస్ ఏ ఉందా, దీన్ని నేను ఇట్లా రాసుకోవచ్చా, మైనస్ ఆఫ్ ఏ మైనస్ ఎక్స్ అని రాసుకోవచ్చా, డెఫినెట్గా రాసుకోవచ్చు. ఇట్లా డివైడెడ్ బై 2 ఉంది, సో ఏం చేస్తా అంటే ఇక్కడ డివైడెడ్ బై 2, ఇక్కడ మల్టిప్లైయింగ్ బై 2 చేస్తాం. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ సైన్ ఆఫ్ ఏ మైనస్ ఎక్స్ బై 2 డివైడెడ్ బై ఏ మైనస్ ఎక్స్ బై 2 1 అయిపోతుంది. అండ్ వాట్ ఈస్ ద సొల్యూషన్ వీఆర్ గెటింగ్, సైన్ ఏ. ఇక్కడ చూడండి ఈ 2 క్యాన్సిల్ అయిపోయి ఇదంతా పోయింది, ఇదంతా 1 కదా. సో వాట్ ఈస్ లెఫ్ట్ అవుట్, ఇక్కడ మైనస్ కాబట్టి పాజిటివ్ ఇంటూ నెగిటివ్, ఇక్కడ ఏ ఉంది, లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ, దీనిలో మీరు ఎక్స్ ఈక్వల్ టు ఏ పెట్టుకుంటే కాస్ ఆఫ్ ఏ ప్లస్ ఏ బై 2 అంటే 2a బై 2 అంటే బేసికలీ మనకి ఏ. సో దిస్ ఇస్ వాట్ వీఆర్ గోయింగ్ టు గెట్. సో మన ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది అక్కడ అంటే సైన్ ఏ మైనస్ ఏ కాస్ ఏ is what we are going to get. ఓకే, సో ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చనే, అడిగిండు ఒక 3-4 years బ్యాక్ అడిగిండు. ఇది డెఫినెట్లీ 2 మార్క్ క్వశ్చన్ లాగైతే లేదు కదా, కొంచెం లెందీగా ఉండే కదా. సో 4 మార్క్స్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి మనకి కదా, బట్ 2 మార్క్స్లో ఇచ్చినా కూడా దిస్ ఇస్ ద మెథడ్. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఈ యాడింగ్ అండ్ సబ్ట్రాక్టింగ్ ఏ సైన్ గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ సపరేట్గా తీసుకున్న తర్వాత మనకి సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా అప్లై చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. సో చలో మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. సో ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి ఇక్కడ. సో ఇది వచ్చేసి అబ్జర్వ్ చేయండి, దిస్ ఇస్ ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫామ్లో ఉంది. సో ఇలాంటి ఫామ్లో ఉన్నప్పుడు సింపుల్ మెథడ్ ఏంటో తెలుసా, ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ వచ్చేసిందంటే టేక్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ యాజ్ ఎ కామన్ ఇన్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్. అంటే ఏంటి, ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఇగో ఇక్కడ చూడండి ఒకసారి, లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ కదా. ఇప్పుడు న్యూమరేటర్లో లెట్ us సే న్యూమరేటర్లో ఏదైతే హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ ఉంటుందో దాన్ని కామన్ తీసేసుకోండి. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇగో ఈ ఎక్స్ క్యూబ్ హైయెస్ట్ ఉంది కదా, 11x³ మైనస్ 3x ప్లస్ 4లో x³ ఈజ్ హ్యావింగ్ ద హైయెస్ట్ పవర్. సో ఏం చేస్తారు, x³ కామన్ తీసుకోండి. అంటే ఏమొస్తుంది, x³ ఇంటూ 11 మైనస్ 3/x² ప్లస్ 4 డివైడెడ్ బై x³ అబ్బా, హోల్ డివైడెడ్ బై, సేమ్ ఇక్కడ కూడా అంతే, x³ హైయెస్ట్ ఉంది కాబట్టి x³ ఇంటూ 13 మైనస్ 5 డివైడెడ్ బై x మైనస్ 7 డివైడెడ్ బై x³. దిస్ ఇస్ వాట్ వీఆర్ గోనా గెట్. సో x³ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీకి ఏమైపోయిందంటే ఇక్కడ 3/x², దిస్ ఈస్ గోయింగ్ టు బికమ్ 0. ఇది కూడా 0 అయిపోతుంది, ఇది కూడా 0 అవుతుంది, ఇది కూడా 0 అవుతుంది. ఎందుకు అంటే ఎనీ నంబర్ డివైడెడ్ బై ఇన్ఫినిటీ ఇస్ 0. అంతే కదా. ఇప్పుడు మీరు ఏ నెంబర్ అయినా తీసుకోండి, ఆ నంబర్ని మీరు ఇన్ఫినిటీ అనే ఒక లార్జ్ నెంబర్తో డివైడ్ చేస్తే
వచ్చే ఆన్సర్ ఎంత చిన్నగా ఉంటుందంటే, జీరోకి ఎంత దగ్గరగా ఉంటుందంటే డెఫినెట్లీ యూ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ జీరో. అదే చేసా ఇక్కడ. సి 3/x², ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ అంటే 3/∞ఏ కదా. సో ఖచ్చితంగా ఇది జీరో. 4/∞ జీరో, 5/∞ జీరో, 7/∞ జీరో. సో ఏం మిగిలిపోయింది ఇక్కడ? న్యూమరేటర్లో 11, డినామినేటర్లో 13, అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ద ఆన్సర్. సో దిస్ ఈస్ ద మెథడ్ విచ్ యూ నీడ్ టు అప్లై. చెప్తున్నా కదా, ఇన్ఫినిటీ వస్తే సింపుల్గా హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ ది న్యూమరేటర్లో డినామినేటర్లో కామన్ తీసేసుకొని ఆ తర్వాత మీరు సింప్లిఫై చేయాలన్నమాట. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. సో లెట్ మీ గో టు అనదర్ క్వశ్చన్. ఇది కూడా చూడండి ఒకసారి ఇక్కడ. సో వాట్ ఈస్ గివెన్? లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ √(x² + x - x). ఇక్కడ చూడండి ఒకసారి, అబ్జర్వ్ చేయండి. దిస్ ఈజ్ ఇన్ ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ ఫామ్. ఓకే, అంతేనా? అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ ఫామ్లో ఉంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఇలాంటి ఫార్మాట్లో ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఫస్ట్ అయితే దీన్ని కొంచెం సింప్లిఫై చేసి దీన్ని మనం ఇన్ఫినిటీ ఫామ్లో రాసుకోవాలి. ఓకే, సో ఎట్లా చేద్దాం సార్ అంటే అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ. ఓకే, సో దీన్ని ఇట్లా చేయొచ్చా? √(x² + x - x). లెట్ మీ రేషనలైజ్ దిస్. సో √(x² + x + x హోల్ డివైడెడ్ బై √(x² + x + x) ఇలా రాసుకోవచ్చు. ఓకే, సో లెట్ మీ సింప్లిఫై దిస్ గైస్. సో ఏమవుతుంది చూడండి ఒకసారి ఇక్కడ. లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ, న్యూమరేటర్ అబ్జర్వ్ చేయండి, a + b × a - b, a + b × a - b, a² - b². సో మనకి సింపుల్గా x² + x - x² వస్తుంది. డినామినేటర్ ఏమవుతుంది? x + √(x² + x) వచ్చేసింది. ఓకే, సో అబ్జర్వ్ చేయండి, x² క్యాన్సిల్ అయిపోయింది. సో దిస్ ఇస్ వాట్ వీఆర్ గెటింగ్ గైస్. వీఆర్ గెటింగ్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ. సో న్యూమరేటర్లో x, డినామినేటర్లో ఏమవుతుంది ఇక్కడ? x + √(x² + x is what we are going to get. ఓకే, ఇప్పుడు మళ్ళీ అబ్జర్వ్ చేయండి, దిస్ ఇస్ ఇన్ ఇన్ఫినిటీ ఫామ్. అయితే చెప్పా కదా మీకు నేను, ఇన్ఫినిటీ ఫామ్ ఉన్నప్పుడు ఏం చేయాలి? హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ కామన్ తీసుకోవాలి న్యూమరేటర్ డినామినేటర్లో. సో చేద్దామా అది? సో చూడండి ఒకసారి ఏమొస్తుందో ఇక్కడ. లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ. సో న్యూమరేటర్లో ఎలాగో ఒకటే టర్మ్ ఉంది, సో అలాగే రాసేద్దాం ఇక్కడ. డినామినేటర్లో ఇగో ఇక్కడ ఎక్స్ ఉందబ్బా, ఈ √(x² + x నుంచి మీరు x² కామన్ తీసిండ్రు అనుకోండి, బయటికి x వస్తుంది. సో బేసికలీ ఇట్లా రాసుకోవచ్చు చూడండి ఒకసారి, x × 1 + దీన్ని ఇట్లా రాసుకోవచ్చు మీరు 1/x. ఓకే, 1/x + 1 ఇలా రాసుకోవచ్చు మీరు. డౌట్ ఉంటే సింపుల్గా అబ్జర్వ్ చేయండి, x మల్టిప్లై చేయండి. ఈ ఎక్స్ని లోపల తీసుకెళ్ళాలంటే మీరు x² అని తీసుకెళ్తారు లోపల కదా. సో x² / x అంటే x + x². సో ఇక్కడ రాసుకోవచ్చు మీరు. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ x క్యాన్సిల్ అయిపోయింది. అండ్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ అంటే 1/∞ 0 అయిపోతుంది. సో వాట్ ఈస్ లెఫ్ట్ అవుట్ హియర్? 1 డివైడెడ్ బై 1 ప్లస్ √, ఇగో ఇదైతే 0 అయిపోతుంది అబ్బా. సో బేసికలీ లోపల 0 + 1 మిగిలిపోయింది, అంటే ఆన్సర్ మనకి 1/2 వచ్చేస్తుంది. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో ఈ క్వశ్చన్స్ చూడడానికి కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటాయి. కంప్లీట్లీ అగ్రీడ్ విత్ దాట్ గైస్. కానీ నేను ఏమంటున్నానంటే ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేసిండ్రు అనుకోండి, డెఫినెట్గా ఈ క్వశ్చన్స్ అంత ట్రికీగా అనిపించవు మీకు అర్థమైపోతుంది ఎట్లా చేయాలో ఈ క్వశ్చన్స్ అని. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో 1/2 ఇస్ గోయింగ్ టు బి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఏం చేద్దామంటే మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. సో సిమిలర్లీ కొన్ని దగ్గర ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగాను, చూసాను నేను. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ ఏంటంటే ఇవి వన్ సైడ్ లిమిట్ క్వశ్చన్స్ అనమాట. సో బేసికలీ ఎక్కడ ఇప్పుడు షో దాట్ దిస్ ఈజ్ ఈక్వల్ టు -1 అని ప్రూవ్ చేయాలన్నమాట. ఎట్లా ప్రూవ్ చేస్తాం సార్ అంటే అబ్జర్వ్ చేయండి ఒకసారి. లిమిట్ ఎక్స్టెండింగ్ టు టూ మైనస్ కదా. సో లిమిట్ ఎక్స్టెండింగ్ టు 2 మైనస్. సో చెప్పండి ఒకసారి, mod of x - 2 డివైడెడ్ బై x - 2 కదా. అయితే నేనేమంటున్నానంటే ఇక్కడ 2 మైనస్ అంటే ఎలా అర్థం చేసుకుంటారంటే 2 x వాల్యూ 2 దగ్గరికి వెళ్తుంది అండ్ 2కి తక్కువలో ఉంటుంది, దట్ ఈస్ 2 మైనస్ గైస్. అర్థం చేసుకోండి అది. ఇప్పుడు -2కి 2 మైనస్కి చాలా డిఫరెన్స్ ఉంది. -2 అంటే -2, అదే 2 మైనస్ అని ఇచ్చింది అనుకోండి
వాట్ డస్ దట్ 2 మైనస్ మీన్? దట్ ఇగో ఇక్కడ మనకి 2 ఉందనుకోండి, x ఈక్వల్ టు 2, మీరు 2 కన్నా తక్కువ వాల్యూస్ తీసుకోవాలి అండ్ 2 వైపు వెళ్తూ ఉండాలి ఇలా. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 2 మైనస్. అయితే ఇప్పుడు వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇన్ దిస్ కేస్ ఇస్ దట్ ఈ క్వశ్చన్లో మనకి లిమిట్ ఎక్స్టెండింగ్ టు 2 మైనస్ మోడ్ ఆఫ్ x మైనస్ 2 డివైడెడ్ బై x మైనస్ 2 కనుక్కోమని చెప్పిండు. అయితే మీరు ఒకవేళ ఎనీ వాల్యూ ఆఫ్ x 2కి లెస్ తీసుకొని 2 వైపు 2కి క్లోజ్గా తీసుకొని 2కి లెస్ తీసుకున్నారనుకోండి, ఈ x మైనస్ 2 ఏమవుతుంది చెప్పండి ఒకసారి. వాట్ ఈస్ x మైనస్ 2 గోయింగ్ టు బికమ్? పాజిటివ్ ఆర్ నెగటివ్? ఫర్ ఎగ్జాంపుల్ 2 మైనస్ అంటే మనం 1.9 అనుకోవచ్చు కదా. 2 మైనస్ అంటే వీ కెన్ టేక్ ఇట్ యాజ్ 1.9. ఇప్పుడు 1.9 2 కన్నా తక్కువగా ఉంది, 2 కన్నా తక్కువ ఉంది అండ్ 2కి దగ్గరలో ఉంది. ఇప్పుడు x ఈక్వల్ టు 1.9 తీసుకుంటే x మైనస్ 2 పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా చెప్పండి చాలు. నెగిటివ్ అవుతుంది కదా. సరే, అలా కాకుండా లెట్ మీ గో విత్ 1.99. ఇది కూడా ఇట్ విల్ ఫిట్ ఇన్ టు దిస్. 2 మైనస్ అంటే చెప్పినా కదా, ఇగో 1.99 తక్కువ ఉంది 2 కన్నా అండ్ 2కి చాలా దగ్గరగా ఉంది. ఇప్పుడు 1.99 తీసుకున్నా x మైనస్ 2 నెగిటివే. 1.999 తీసుకున్నా మళ్ళీ సేమ్ సినారియో వస్తుంది. సో ఈ అన్ని వాల్యూస్కి విచ్ ఆర్ బేసికలీ వీ కెన్ సే x అప్రోచింగ్ 2 మైనస్ వాల్యూస్, ఇవన్నీ వీటన్నిటికీ మనం ఏమనొచ్చు అంటే మోడ్ ఆఫ్ x మైనస్ 2 ఈజ్ గోయింగ్ టు బికమ్ మైనస్ ఆఫ్ x మైనస్ 2. ఎందుకంటే ఇవన్నీ వాల్యూస్కి x మైనస్ 2 నెగిటివ్ కాబట్టి మనం మోడ్ ఆఫ్ x మైనస్ 2 ఇలా రాసుకోవచ్చు. సో దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 2 మైనస్కి వీ కెన్ సే దట్ ఇగో ఈ మోడ్ ఆఫ్ x మైనస్ 2 అనేది మనం మైనస్ ఆఫ్ x మైనస్ 2 డివైడెడ్ బై x మైనస్ 2 అని ఇక్కడ రాసుకోవచ్చు. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది. వాట్ ఈస్ రిమైనింగ్? -1 అండ్ దాట్ ఈస్ గోయింగ్ టు బీ ద ఆన్సర్. అదే ప్రూవ్ చేయాలి మనం, అదే వచ్చేసింది మనకి. సో ఐ హోప్ దిస్ క్వశ్చన్ ఇస్ క్లియర్ ఫర్ యూ గైస్. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ డూ దిస్ క్వశ్చన్. ఐ హోప్ ఇట్స్ క్లియర్. అండ్ ఇలా కాకుండా ఇంకో మెథడ్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాం మీకు ఒకసారి. ఇదంతా మీకు అంతగా సార్ అర్థం కాలేదు అంటే ఇగో ఈ మెథడ్లో కూడా ట్రై చేయొచ్చు మీరు. సో బేసికలీ ఈ మెథడ్ ఎలా ఉంటుందంటే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 2 మైనస్ మోడ్ ఆఫ్ x మైనస్ 2 డివైడెడ్ బై x మైనస్ 2 కదా. సో దీని ఇట్లా రాసుకోండి అబ్బా. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 మోడ్ ఆఫ్ ఈ x ప్లేస్లో ఏం రాసుకుంటారంటే 2 మైనస్ h మైనస్ 2 డివైడెడ్ బై x ప్లేస్లో 2 మైనస్ h మైనస్ 2 ఇలా రాసుకోండి మీరు. అర్థమైందా? సో బేసికలీ x ప్లేస్లో 2 మైనస్ h అని రాసుకోండి. ఈ లిమిట్ h టెండింగ్ టు 0. 2 క్యాన్సిల్ అయిపోయి 2 క్యాన్సిల్ అయిపోయింది. సో వాట్ ఐమ్ గోయింగ్ టు గెట్? లిమిట్ h టెండింగ్ టు 0 మోడ్ ఆఫ్ మైనస్ h డివైడెడ్ బై మైనస్ h. మోడ్ ఆఫ్ మైనస్ h అంటే హెచ్ఏ కదా. సో బేసికలీ ఏమొస్తుంది ఇక్కడ మనకి? లిమిట్ h టెండింగ్ టు 0 h బై మైనస్ h వచ్చేసింది, అంతేనా? సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి వాట్ ఈస్ ద రిజల్ట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ హియర్? -1 అండ్ ద సేమ్ ఆన్సర్ వి గాట్. సో అలా చేయండి. ఆ మెథడ్లో మీ ఇష్టం, ఏ మెథడ్ మీకు అర్థమవుతే ఆ మెథడ్లో చేసేయండి. ఈ మెథడ్ అయినా చేయండి, లేదంటే ముందు ఎక్స్ప్లెయిన్ చేశాక డైరెక్ట్గా అలా కూడా చేయొచ్చు మనం. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. ఓకే, సో ఇదన్నమాట లిమిట్స్కి సంబంధించిన క్వశ్చన్స్. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చేసా. మీరు కూడా ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా చూసుకోండి. దీని నుంచే వచ్చే అవకాశాలు చాలా హై ఉన్నాయి. ఓకే, సో సిమిలర్లీ నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి డెరివేటివ్ అయితే అంతేం లేదబ్బా. ఇప్పుడు నార్మల్గా అడిగిండు క్వశ్చన్స్ బేసిక్స్ పైనే, డెరివేటివ్కి సంబంధించిన మెథడ్స్ ఉన్నాయా, ఆ మెథడ్స్ పైనే అడిగిండు. అంత కాంప్లెక్స్ అయితే ఏం అనిపించలేదు నాకైతే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ దిస్. ఏం చేస్తారు? f of x is equal to e raised to x into x square plus 1. ఏం చేస్తారు? ప్రోడక్ట్ రూలే కదా ఇక్కడ. సో f dash of x ఏం చేస్తారు ఇక్కడ? e raised to x into 2x plus x square plus 1 into differentiation of e raised to x. అంతే అయిపోయింది. సో సింపుల్ క్వశ్చన్సే అడిగండి ఇక్కడ చూసుకుంటే మీకు. సిమిలర్లీ యూ గో విత్ దిస్ క్వశ్చన్. సో ఏమైంది ఇక్కడ? f of x ఇచ్చిండు, f dash of 1 కనుక్కోవాలి. సో ఫస్ట్ నేను ఏం చేస్తా? f dash of x కనుక్కుందాం, which is 0 plus 1 plus 2x plus so on 100 into x raised to 99. సో f dash of 1 అంటే ఏమవుతుంది? x equal to 1 పెట్టుకోవాలి మనం. సో 1 plus 2 plus 3 plus so on we are going to get till 100. So what is this value ikkada? We know this is n into n plus 1 by 2. Sum of the first n natural numbers. Ante ikkada n 100 kabatti 100 into 101 divided by 2. So 2 ones are 2 50s are ikkada. So 101 into 50 cheseyandi ikkada. Okay, do 101 into 50, you end up getting the answer for this.
So I hope this is clear for you guys. So chala simple question idi kuda. Similarly, you can see this question right here. So what is given? Y is equal to log of sine of log x ఇచ్చిండు. We need to find dy by dx. So ఏం చేద్దాం ఇక్కడ? Y is equal to log of sine of, so let me write down, y is equal to log of sine of log x. So sine of log x. So how do you differentiate this, guys? ఇక్కడ మనం సింపుల్గా we can apply the chain rule కదా. సో dy by dx ఏమవుతుంది ఇక్కడ? dy by dx is going to become 1 by sine of log x, 1 by sine of log x into, ఇప్పుడు లోపల డిఫరెన్షియేషన్. సో సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఏమవుతుంది? ఇట్ ఇస్ కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్, కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ, ఇప్పుడు ఈ లోపల డిఫరెన్షియేషన్, లాగ్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? 1 divided by x. So this is what you are going to get. ఓకే, సో సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ. మరి చెప్పాను కదా బేసిక్ మెథడ్స్ పైన అడిగిండు, ఎక్కువ కాంప్లికేట్ చేయలే. సో డెరివేటివ్స్ మీకు మెథడ్స్ తెలిస్తే అవలీలగా సాల్వ్ చేయొచ్చు మీరు. ఓకే, చలో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి ఇక్కడ. if y is equal to tan inverse of 2x by 1 minus x square, then find dy by dx. ఎలా చేద్దాం ఇక్కడ క్వశ్చన్ చూడండి ఒకసారి. y is equal to tan inverse of 2x by 1 minus x square. మనకి dy by dx వాల్యూ కనుక్కోవాలి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇలాంటి క్వశ్చన్స్ మీరు డైరెక్ట్గా చైన్ రూల్ అప్లై చేసి చేయకండి, చాలా లెంతీ అవుతుంది. దాలా కాకుండా సింపుల్గా చెప్పాలా మీకు, ఎలా చేస్తారంటే ఈ క్వశ్చన్ని ఫస్ట్ అయితే క్వశ్చన్ మోడిఫై చేద్దాం, దీన్ని సింపుల్ ఫామ్లోకి రాసుకుందాం. ఎట్లా సార్ అంటే ఇగో ఎక్స్ ఈక్వల్ టు టాన్ టీటా తీసుకున్నాం అనుకో, చూడేమవుతుందో, y ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ 2 tan theta divided by 1 minus tan square theta. ఇప్పుడు 2 tan theta by 1 minus tan square theta ఏమవుతుంది చెప్పండి ఒకసారి మీరే. 2 tan theta by 1 minus tan square theta ఏమవుతుంది? tan 2 theta. సో y is equal to tan inverse of, మనకి ఇక్కడ tan 2 theta వచ్చేసింది. సో బేసికలీ వాట్ ఇస్ y? 2 times of theta. సో theta ఏంటి ఇక్కడ? ఇగో ఇక్కడ నుంచి theta మనకు తెలుసు, theta is tan inverse x. సో అదే సబ్స్టిట్యూట్ చేద్దాం ఇక్కడ. సో బేసికలీ నాకు y ఈజ్ ఈక్వల్ టు 2 tan ఇన్వర్స్ x వచ్చింది. ఇప్పుడు మీరే అబ్జర్వ్ చేయండి, దీన్ని డిఫరెన్షియేట్ చేయడం ఈజీయా, దీన్ని డిఫరెన్షియేట్ చేయడం ఈజీయా? డెఫినెట్గా ఇదే కదా. సో ఏం చేస్తా ఇక్కడ, డిఫరెన్షియేట్ చేయండి. సో dy by dx ఏమవుతుంది? 2 by 1 plus x square, and that is going to be the answer. So I hope this question is clear for everyone, guys. Okay, so అదనమాట డెరివేటివ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కొన్ని. దాంతోపాటు ఇంకొన్ని మెథడ్స్ ఉన్నాయి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెథడ్ చూడండి ఒకసారి. సో మనకి ఇక్కడ y ఇచ్చిండు t టర్మ్స్లో, x ఇస్ ఆల్సో గివెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ t, మనకి dy by dx కనుక్కోవాలి. సో ఏం చేస్తాం ఇక్కడ, పారామెట్రిక్ ఫామ్. సో ఫస్ట్ ఏం చేస్తా అంటే నేను dy by dt కనుక్కుంటాం. సో వాట్ ఈస్ దాట్? e raised to t మైనస్ ఆఫ్ కాస్ t డిఫరెన్షియేషన్ వచ్చేసి మనకి మైనస్ సైన్ t అవుతుంది ఇక్కడ. సో e raised to t మైనస్ సైన్ t. సో e raised to t మైనస్ సైన్ t. సిమిలర్లీ dx by dt అనుకోండి ఒకసారి. సో వాట్ ఈస్ దాట్ గోయింగ్ టు బికమ్? సో దీని డిఫరెన్షియేషన్ 1 by t ప్లస్ కాస్ t. సో ఇప్పుడు మీరు dy by dx కనుక్కోవాలంటే ఏం చేయాలి ఇక్కడ? వెల్ వీ నో దాట్ dy by dx కనుక్కోవాలంటే పారామెట్రిక్ ఫామ్లో ఇట్ ఈస్ dy by dt డివైడెడ్ బై ఎస్ dx by dt. సో dy by dt సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. సో ఏమొస్తుంది ఇక్కడ? e raised to t మైనస్ సైన్ t, రైట్? అలాగే మీరు dy by dx by dt సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇట్ విల్ బి 1 by t ప్లస్ కాస్ t అబ్బా. ఓకే, సో దీని నుంచి వాట్ ఎవర్ ఆన్సర్ వీ గాట్, దిస్ ఈస్ గోయింగ్ టు బి ద రైట్ ఆన్సర్. సో ఐ హోప్ దిస్ క్వశ్చన్ ఇస్ క్లియర్. సో మనకి ఇలా పారామెట్రిక్ ఫామ్ ఇచ్చిండు అనుకో, ఇలా చేయాలన్నమాట. సో ఫస్ట్ dy by dt, dx by dt, అక్కడ నుంచి dy by dx కనుక్కోవాలి. ఓకే, చలో. సో నౌ లెట్ మీ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో దీంతో డెరివేటివ్స్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్ నుంచి 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడు యూజువల్గా, ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్. ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చేసి ఇట్లా అడుగుతున్నాడు అబ్బా. మనకి ఏంటంటే ఒక ఫంక్షన్ ఇచ్చేసి ఇట్లా y ఇచ్చేస్తాడు, f of x ఇస్తాడు. సో లెట్ మీ రైట్ డౌన్, y ఈజ్ ఈక్వల్ టు f of x is equal to x square plus 3x plus 6 ఇలా ఇచ్చేస్తాడు. He'll tell you to find delta y dy when x equal to 10 and delta x equal to 0.01.
సో ఎట్లా కనుక్కుందాం ఇక్కడ ఫస్ట్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి డెల్టా వై కనుక్కోవాలంటే ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. దిస్ ఇస్ ద ఫార్ములా టు ఫైండ్ అవుట్ డెల్టా వై, గుర్తుపెట్టుకోండి అది. ఓకే, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ అంటే ఏంటి సార్? సింపుల్ రా బై, ఇప్పుడు ఎక్స్ ఉందా, దీన్ని ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్తో రిప్లేస్ చేయి. అయితే ఏమవుతుంది ఇక్కడ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 3 టైమ్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్, ఓకే, ప్లస్ 6 మైనస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇదే ఈ పర్టిక్యులర్ టర్మ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 6. ఐ హోప్ ఇట్స్ క్లియర్ ఫర్ యూ. నెక్స్ట్, సో డెల్టా వై ఏమవుతుంది ఇక్కడ చూద్దాం ఒకసారి. సో డెల్టా వై బేసికలీ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే I'm gonna get x square plus delta x whole square plus 2 times of x into delta x. This is what I'm going to get. Plus 3 times of x plus 3 times of delta x is what we are gonna get here. Plus 6, ikkada 6 and 6 cancel అయిపోతుంది. And I'm gonna get minus x square and minus 3x above. This is what we are going to get. I hope it's clear for you. ఓకే, సో అబ్జర్వ్ చేయండి ఒకసారి ఇక్కడ ప్లస్ 3x మైనస్ 3x కూడా క్యాన్సిల్ అయిపోయింది, ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. సో వాట్ ఈస్ రిమైనింగ్ ఇస్ డెల్టా వై ఇస్ ఈక్వల్ టు డెల్టా ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 2x ఇంటూ డెల్టా ఎక్స్ ప్లస్ 3 టైమ్స్ ఆఫ్ డెల్టా ఎక్స్ ఇస్ వాట్ ఈస్ రిమైనింగ్. ఓకే, ప్లస్ 2x ఇంటూ డెల్టా ఎక్స్ ప్లస్ 3 టైమ్స్ ఆఫ్ డెల్టా ఎక్స్ ఇస్ వాట్ ఈస్ రిమైనింగ్ ఇన్ దిస్ కేస్. ఆల్రెడీ ఎక్స్ వాల్యూ ఇచ్చిండు, దీన్ని ఎట్లా కనుక్కోవాలంటే ఎక్స్ ఈక్వల్ టు 10 డెల్టా ఎక్స్ ఈక్వల్ టు 0.01 దగ్గర కనుక్కోమని చెప్పిండు. సబ్స్టిట్యూట్ చేయండి ఇప్పుడు ఇక్కడ. సో 0.01 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ అంటే 10 డెల్టా ఎక్స్ అంటే 0.01 ప్లస్ 3 ఇంటూ డెల్టా ఎక్స్ అంటే మళ్ళీ 0.01. ఈ వాల్యూ కనుక్కోండి, వాట్ ఎవర్ ఆన్సర్ యూ గోనా గెట్ దట్ ఈస్ డెల్టా వై. అర్థమైందా? ఓకే, డెల్టా వై వచ్చేసిన తర్వాత సార్ మరి ఇంకా నెక్స్ట్ ఏముంది, వీ నీడ్ టు క్యాలిక్యులేట్ వాట్ ఈస్ డివై కదా. సార్ డివై ఎట్లా కనుక్కోవాలంటే చాలా సింపుల్ మెథడ్ ఉంది. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో డివైకి ఫార్ములా వచ్చేసి ఇట్ ఈస్ సింప్లీ నథింగ్ బట్, డివై కనుక్కోవాలంటే ఇట్ ఈస్ సింప్లీ నథింగ్ బట్ డివై బై డిఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్. మీరు డివై కనుక్కోవాలంటే ఈ ఫార్ములా యూస్ చేయండి. ఓకే, అంటే ఏం లేదబ్బా, ఇప్పుడు ఇది ఇచ్చిండా, దీని నుంచి డివై బై డిఎక్స్ కనుక్కోండి. ద డివై బై డిఎక్స్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 10, డెల్టా ఎక్స్ వాల్యూ ఆల్రెడీ ఉంది, సో మనకి అక్కడ నుంచి డివై వాల్యూ వచ్చేస్తుంది సింపుల్గా. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. ఓకే, సో కావాలంటే నేను ఎగ్జాంపుల్ చూపిస్తా ఇక్కడ. సో లెట్ మీ జస్ట్ డూ ఇట్ ఫర్ యూ. సో బేసికలీ మనకి ఇప్పుడు డివై కనుక్కోవాలంటే సో లెట్ మీ రైట్ ఇట్ డౌన్ ఫర్ యూ. సో ఇట్స్ డివై బై డిఎక్స్. సో డిఫరెన్షియేట్ చేయండి, ఎంత అవుతుంది 2x ప్లస్ 3. ఓకే, అండ్ ఎక్స్ ఈక్వల్ టు 10 దర్ కాబట్టి 2 ఇంటూ 10, 2x ప్లస్ 3 కాబట్టి 2 ఇంటూ 10 ప్లస్ 3. ఓకే, సో డివై బై డిఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్ అంటే ఎంత 0.01. ఏదైతే వాల్యూ వస్తుందో దట్ ఈస్ డివై. సో గైస్ హియర్ ద ఫార్ములాస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫార్ములా గుర్తుంటే ఖచ్చితంగా మీరు అవలీలుగా చేయొచ్చు క్వశ్చన్స్ ఇది. సో ఇది డెల్టా వై ఫార్ములా. ఓకే, అండ్ ఇదేమో మన డివై ఫార్ములా. ఓకే, సో ఈ 2 ఫార్ములాస్ యూజ్ చేయండి, అవలీలుగా మనకి ఆన్సర్స్ వచ్చేస్తాయి. అట్ ఎక్స్ ఈక్వల్ టు 10 ఖచ్చితంగా ఎక్స్ అండ్ డెల్టా ఎక్స్ వాల్యూస్ మనకి క్వశ్చన్లో మెన్షన్ చేస్తాడు. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ బాగానే రిపీట్ చేశాడు. సో డెఫినెట్లీ డూ దిస్ క్వశ్చన్స్ గైస్. ఐ హోప్ అర్థమైంది కదా మెథడ్ ఇది. సో మనం ఇంకో దానికి వెళ్ళిపోదాం. ఇక్కడ ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్ చూపిస్తాం. ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎలా అంటే ఫైండ్ ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ క్యూబ్డ్ రూట్ ఆఫ్ 65. సో ఎట్లా కనుక్కుంటాం ఇక్కడ. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీరు చూసుంటారు. సో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎలా చేయాలో. సో క్యూబ్డ్ రూట్ ఆఫ్ 65 అప్రాక్సిమేట్ వాల్యూ అంటే ఎట్లా సార్ అంటే అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ థింగ్ ఇక్కడ యూజ్ చేసిన ఫార్ములా ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ is equal to f of x, okay, plus delta x into f dash of x. ఈ ఫార్ములా యూజ్ చేయండి అబ్బా. f of x plus delta x is going to be f of x plus delta x into f dash of x. This is the formula you have to use. ఓకే, సో మరి ఇక్కడ సార్ x వాల్యూ డెల్టా x ఎట్లా తీసుకోవాలంటే గుర్తుపెట్టుకోండి. నేను ఏం చేస్తా అంటే ఇక్కడ ఫస్ట్ నా ఫంక్షన్ f of xని నేను క్యూబ్డ్ రూట్ ఆఫ్ ఎక్స్ అని తీసుకుంటాం. ఓకే,
క్యూబ్ ద రూట్ ఆఫ్ ఎక్స్. సింపుల్గా ఏ నెంబర్ ఉంటే ఇక్కడ 65 ఉంది కదా, దాన్ని ఎక్స్తో రిప్లేస్ చేయండి, మనకి ఫంక్షన్ వచ్చేస్తుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ నేను ఏం చేస్తా అంటే డెల్టా ఎక్స్ నేను 1 అని తీసుకుంటా, ఎక్స్ని నేను 64 అని తీసుకుంటున్నా. ఎందుకు తీసుకుంటున్నా 64 ఎక్స్ని, డెల్టా ఎక్స్ 1 అని తీసుకుంటున్నా అంటే ఇప్పుడు ఎక్స్ ఎలా తీసుకుంటారంటే ఇట్ షుడ్ పర్ఫెక్ట్లీ ఫిట్ ఇన్ టు దిస్ ఫంక్షన్. మనకి ఏదైతే ఫంక్షన్ తీసుకుంటున్నామో, ఏదైతే ఫంక్షన్ మెన్షన్ చేశానో క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ అని, దీనిలో ఆ ఎక్స్ వాల్యూ పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోవాలి. అంటే ఇప్పుడు క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ అని ఫంక్షన్ తీసుకున్నా అనుకో, ఎక్స్ వాల్యూ ఒక పర్ఫెక్ట్ క్యూబ్ అయితేనే అది కరెక్ట్గా ఫిట్ అవుతుంది దీనిలో. అందుకే 64 తీసుకున్నా. సిన్స్ 64 ఇస్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్ కాబట్టి. ఐ హోప్ యూ గెట్ ఇట్. ఓకే, సో ఇలా నేను ఎక్స్ వాల్యూ డెల్టా ఎక్స్ వాల్యూ తీసుకున్న తర్వాత వాట్ వీ కెన్ డూ, లెట్ మీ సబ్స్టిట్యూట్ ఇన్ దిస్. సో మనకి ఏమొస్తుందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 64 ప్లస్ డెల్టా ఎక్స్ 1 is equal to f of x, f of 64 plus delta x which is 1 into f dash of x అంటే f dash of 64. This is what you're gonna get. Okay, so మనకి ఏమొస్తుంది ఇక్కడ, so let me write it down for you. So f of 65 is simply going to be equal to f of 64 అంటే cubed root of 64 plus delta x into అంటే 1 into plus delta x అంటే 1 into it's going to be f dash of x. అయితే ఫస్ట్ ఇక్కడ నుంచి f dash of x కనుక్కోండి. సో x raised to 1/3 డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, 1/3 into x raised to minus 3/3 అవుతుంది కదా, 1/3 minus 1 minus 2/3. సో let me substitute the same value. సో 1/3 into x raised to minus 2/3. x ఏం తీసుకున్నాం 64. సో 64 raised to minus 2/3. This is what you're going to get. Okay, so let me now simplify this value. So f of 65 ante cubed root of 65 is equal to cubed root of 64 ante 4 kada, 4 4s are 16, 16 4s are 64. So 4 plus 1/3 into ఏమవుతుంది ఇక్కడ, సో ఫస్ట్ వచ్చేసి cubed root of 64 is 4, 4 raised to minus 2 అంటే 4 square 16. సో 1/16 అబ్బా మనకు వచ్చింది ఇక్కడ. సో మనకు వచ్చేసి 4 ప్లస్ 1/16 3 ఎంత అవుతుందంటే 48. ఈ వాల్యూ కనుక్కోండి, వాట్ ఎవర్ వాల్యూ యూ వాంట్ గెట్ హియర్ దట్ ఈస్ ద క్యూబ్డ్ రూట్ ఆఫ్ 65 వాల్యూ. సో ఇలా కనుక్కోవాలన్నమాట, అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ క్యూబ్డ్ రూట్ ఆఫ్ 65 కనుక్కోవాలంటే ఇలా కనుక్కోవాలి. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇగో ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ అంతా ఈ ఫార్ములా పైనే డిపెండెంట్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ అయితే ఫార్ములా రాసేసుకోండి. రాసుకున్న తర్వాత ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి చెప్పినా కదా, ఏదైతే నంబర్ ఉంటుందో క్వశ్చన్లో ఆ నంబర్ తీసేసి ఎక్స్ పెట్టేసేయి, మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే డిసైడ్ చేయాలి, మీరు ఎక్స్ ఏం వాల్యూ తీసుకోవాలి, డెల్టా ఎక్స్ ఏ వాల్యూ తీసుకోవాలి. ఎక్స్ ఎలా తీసుకుంటారంటే ఆ ఫంక్షన్ ఏదైతే నంబర్ తీసుకుంటున్నారో ఎక్స్, అది ఆ ఫంక్షన్లోకి పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యూబ్డ్ రూట్ ఉంది కాబట్టి నేను పర్ఫెక్ట్ క్యూబ్ తీసుకున్నా ఎక్స్ వాల్యూ. అదే ఒకవేళ లెటర్స్ స్క్వేర్ రూట్ ఉందనుకోండి, నేను పర్ఫెక్ట్ స్క్వేర్ తీసుకునేవాడి. అదే లెటర్స్ ఒక 5th రూట్ ఉందనుకోండి, నేను పర్ఫెక్ట్ ఒక 5th పవర్ ఉన్న పర్ఫెక్ట్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ తీసుకునేవాడిని ఎక్స్ ప్లేస్లో. సో అలా మీరు ఎక్స్ తీసుకోవాలి, అలా మీరు ఎక్స్ డిసైడ్ చేయాలి. అకార్డింగ్లీ డెల్టా ఎక్స్ డిసైడ్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు ఈ ఫార్ములా అప్లై చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. సో ఐ హోప్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఇలా కాకుండా దెర్ ఈజ్ ఆల్సో అనదర్ టైప్ ఆఫ్ క్వశ్చన్ విచ్ కెన్ బి ఆస్క్డ్. అండ్ చూడొచ్చు మీరు, దిస్ ఇస్ దాట్ క్వశ్చన్ గైస్. క్వశ్చన్ ఏంటి, ఇఫ్ ద ఇంక్రీజ్ ఇన్ ద సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ is 4%, if the increase in the side of a square is 4%, then find the approximate percentage of increase in the area of the square. ఇలాంటి క్వశ్చన్ కూడా అడగచ్చు. సో ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ఏంటంటే, లెట్ us say సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఎక్స్ అనుకుందాం. ఎక్స్ ఇస్ నథింగ్ బట్ ద సైడ్ ఆఫ్ స్క్వేర్ అనుకుందాం అబ్బా. అయితే మరి ఇంక్రీజ్ ఇన్ ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్ అంటే ఏంటి, డెల్టా ఎక్స్ కదా. సో డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఇచ్చింది కదా, which is 4%. Let us say 4/100. This is what is given for you in the question. Delta x by x ante increase in the side of the square, which is 4%. అయితే side of the square 4% increase అయితే ఏరియా ఎంత ఇంక్రీజ్ అవుతుంది అడుగుతున్నాడు. అయితే నాకు ఏం తెలుసు అంటే ఏరియా ఆఫ్ ద స్క్వేర్ తెలిసిందే నాకు, విచ్ ఇస్ ఎక్స్ స్క్వేర్ అని తెలుసు ఏరియా ఆఫ్ ద స్క్వేర్. అయితే డెల్టా ఏ ఏమవుతుంది, కెన్ రైట్ దిస్ యాజ్ 2x ఇంటూ డెల్టా ఎక్స్, ఎస్ ఆర్ నో, డెఫినెట్లీ రాసుకోవచ్చు మనం. అయితే పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ద ఏరియా
అంటే మనోడు డెల్టా ఏ బై ఏ ఇంటూ 100 అడుగుతున్నాడు మనోడు. సో డెల్టా ఏ అంటే ఇందాక చెప్పా కదా 2x ఇంటూ డెల్టా ఎక్స్ రా బై హోల్ డివైడెడ్ బై ఏ అంటే ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్. ఇగో ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి దిస్ ఇస్ వాట్ ఐమ్ గోయింగ్ టు గెట్ 2 ఇంటూ డెల్టా ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ ఇంటూ 100. ఇక్కడ ఇంటూ 100 ఉండాలి. ఐ థింక్ ఐ మిస్డ్ ఇట్ అవుట్. సో ఎనీవే ఒక పని చేద్దాం, మళ్ళీ రాద్దాం ఇక్కడ. సో లెట్ మీ రైట్ ఇట్ ఇన్ దిస్ వే. సో మనకి ఇక్కడ న్యూమరేటర్లో 2x ఇంటూ డెల్టా ఎక్స్, అది డెల్టా ఏ కాబట్టి ఏ అంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ 100 అండ్ దిస్ ఇస్ వాట్ ఐ గాట్ ఫ్రమ్ హియర్. సో డెల్టా ఎక్స్ బై ఎక్స్ వాల్యూ ఆల్రెడీ తెలిసిందే 4/100. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది 2 ఇంటూ 4/100 ఇంటూ 100 అంటే బేసికలీ ద ఆన్సర్ ఈజ్ గోయింగ్ టు బికమ్ 8%. సో ఇలా చేయాలన్నమాట క్వశ్చన్. సో ఎప్పుడైనా మనకి ఇలాంటి క్వశ్చన్ ఇచ్చేసి సైడ్ ఆఫ్ ద స్క్వేర్ X% ఇంక్రీజ్ అవుతుంది, దెన్ ఏరియా ఎంత ఇంక్రీజ్ అవుతుందంటే ఇలా చేయాలి క్వశ్చన్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్ నుంచి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చేసినా ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి అబ్బా. ఓకే, అండ్ దీంతో పాటు నెక్స్ట్ లాస్ట్ చాప్టర్ ఏంటి, వెల్ ద మీన్ వాల్యూ థియరం. అయితే మీన్ వాల్యూ థియరం నుంచి మనకి రోల్స్ థియరం అయినా రావచ్చు, లాగ్రేంజెస్ థియరం పైన రావచ్చు. రెండు సింపులే, ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు అసలు ఈ రోల్స్ థియరం ఎలా చేయాలి, లాగ్రేంజెస్ థియరం ఎలా చేయాలని. సో ఫస్ట్ ఏంటంటే వెరిఫై రోల్స్ థియరం ఫర్ ద ఫంక్షన్. ఒక ఫంక్షన్ ఇస్తాడు, ఒక ఇంటర్వెల్ ఇస్తాడు, వెరిఫై రోల్స్ థియరం అంటాడు. సో రోల్స్ థియరం అంటే ఏంటి, ఫస్ట్ ఇక్కడ చూడండి ఒకసారి. రోల్స్ థియరం అంటే ఏంటి అయితే బేసికలీ మనకు ఒక ఫంక్షన్ ఇచ్చేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇన్ ద ఇంటర్వెల్ a to b ఇలా ఇచ్చిండు అనుకోండి. ఒక ఫంక్షన్లో మనం రోల్స్ థియరం అప్లై చేయొచ్చా లేదా అంటే ఇట్ హ్యాస్ టు సాటిస్ఫై 3 కండిషన్స్ గైస్. ఏ కండిషన్స్ సార్ అంటే ఫస్ట్ కండిషన్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ షుడ్ బి కంటిన్యూస్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవ్వాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ షుడ్ బి కంటిన్యూస్ ఇన్ ద ఇంటర్వెల్, ఇన్ ద క్లోజ్డ్ ఇంటర్వెల్ a to b. దీనిలో ఖచ్చితంగా కంటిన్యూస్ అవ్వాలి. సెకండ్ ఏంటి సార్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ షుడ్ బి డిఫరెన్షియబుల్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ షుడ్ బి డిఫరెన్షియబుల్ ఇన్ ద ఓపెన్ ఇంటర్వెల్ a, b. ఓకే, అండ్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ, ఎఫ్ ఆఫ్ బి వాల్యూ రెండు సేమ్ అవ్వాలి. ఈ 3 క్రైటీరియాలు సాటిస్ఫై చేసింది అనుకోండి ఇచ్చిన ఫంక్షన్ ఈ ఇంటర్వెల్లో, దెన్ డెఫినెట్లీ మనం ఏం చెప్పొచ్చు అంటే ఆ ఫంక్షన్కి రోల్స్ థియరం అప్లై చేయొచ్చు అని. ఓకే, సో అప్లై చేయడం ఎట్లా అప్లై చేస్తారంటే ఇలా అప్లై చేయండి. ఏంటంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 చేసేస్తే మనకు సర్టెన్ వాల్యూ ఆఫ్ ఎక్స్ వస్తుంది కదా. ఆర్ లెట్ us say ఎఫ్ డాష్ ఆఫ్ సి ఉంటుంది మన టెక్స్ట్ బుక్లో. సో ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే మనకు సర్టెన్ వాల్యూ ఆఫ్ సి వస్తుంది. ఆ సి ఏదైతే వస్తుందో ఇట్ షుడ్ డెఫినెట్లీ లై ఇన్ ద ఇంటర్వెల్ a to b. గుర్తుపెట్టుకోండి, ఇట్ షుడ్ డెఫినెట్లీ లై ఇన్ ద ఇంటర్వెల్, ఇన్ ద ఓపెన్ ఇంటర్వెల్ a to b. ఇన్ ద ఓపెన్ ఇంటర్వెల్ a to b లో ఖచ్చితంగా ఉండాలి. ఉంటేనే వీ కెన్ సే ద రోల్స్ థియరమ్ ఇస్ వెరిఫైడ్. లేదు అసలు వచ్చిన వాల్యూ సి a, b ఇంటర్వెల్లో లేదనుకోండి, వీ కెన్ సే రోల్స్ థియరమ్ ఇస్ నాట్ వెరిఫైడ్. So that is how that is how this concept is about, that is how the concept of Rolle's theorem should be applied. Okay, so first ఏం చేస్తారంటే Rolle's theorem అప్లికబులా కాదా, అప్లై చేయొచ్చా లేదా అంటే 3 కండిషన్ సాటిస్ఫై చేయండి. ఆ తర్వాత ఎఫ్ డాష్ ఆఫ్ సి కనుక్కొని ఈక్వేట్ టు 0 చేస్తే సి వాల్యూ వస్తుంది. దాని నుంచి మనకి ఏం తెలుస్తుందంటే ఓకే రోల్స్ థియరం అప్లై చేయొచ్చా అంటే మనకు వచ్చిన సి వాల్యూ ఈ ఇంటర్వెల్లో ఉంటే then we can say that Rolle's theorem is verified. Then we can say Rolle's theorem is verified. We can say Rolle's theorem మనకి వెరిఫై అయిపోయింది అనొచ్చు. లేదు సి వాల్యూ ఇంటర్వెల్ లేదనుకోండి, దట్ కంక్లూడ్ చేయండి. మీరు ఏం చేస్తారు అక్కడ Rolle's theorem is not verified. ఓకే, సో లెట్ మీ అప్లై ద సేమ్ లాజిక్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చేద్దాం మనం. సో లెట్ మీ డూ దిస్ క్వశ్చన్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 3 to 3. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 అండ్ ద ఇంటర్వెల్ మైనస్ 3 to 3 కదా. సో ఫస్ట్ ఏం చేస్తానంటే లెట్ మీ ఫస్ట్ రైట్ డౌన్ అసలు ఈ ఫంక్షన్ కంటిన్యూస్. ఫస్ట్ కండిషన్ ఏంటి, ఫంక్షన్ కంటిన్యూస్ అవుతుందా, పాలినామియల్ రా భయ్, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఇది ఎప్పుడు కంటిన్యూసే. సో వీ కెన్ రైట్ ఎస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ కంటిన్యూస్, అసలు ప్రాబ్లమే లేదు.
f of x is continuous in the closed interval -3 to 3. సెకండ్ కండిషన్ ఏంటి? ఇది డిఫరెన్షియబుల్ అవుతుందా? పక్కా అవుతుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ పాలినామియల్ అనేది పక్కా డిఫరెన్షియబుల్ ఇన్ ఆల్ రియల్ నంబర్స్, గుర్తుపెట్టుకోండి అది. సో డెఫినెట్లీ వీ కెన్ సే f of x is differentiable in the interval -3 to 3. ఓకే, థర్డ్ పాయింట్ ఏంటి ఇక్కడ? f of a అంటే f of -3 వాల్యూ ఎంత వస్తుంది? ఇట్స్ బేసికలీ -3 హోల్ స్క్వేర్ అంటే 9 + 4 13. అలాగే f of 3 కనుక్కోండి, 3 స్క్వేర్ 9 + 4 13. సో f of a is equal to f of b ఇక్కడ. సో మూడు కండిషన్లు సాటిస్ఫై అయినాయి. సో డెఫినెట్లీ ఇక్కడ రోల్స్ థియరం అప్లై చేయొచ్చు మనం. సో దేర్ ఫోర్ f dash of c ఏమవుతుంది ఇక్కడ? ఇప్పుడు f dash of x ఎంత అవుతుంది? 2x కదా. సో f dash of c 2c is equal to 0. ఓకే, c ఈక్వల్ టు 0 చేస్తే దీని నుంచి మనకి c ఈక్వల్ టు 0. అండ్ c వాల్యూ ఏదైతే 0 వచ్చిందో డెఫినెట్లీ లైజ్ ఇన్ దిస్ ఇంటర్వెల్ కదా. -3 to 3 మధ్యలో ఉంది కదా వాల్యూ c. సో వాట్ డస్ దాట్ మీన్? ఆఫ్ కోర్స్. సో c ఏదైతే వాల్యూ వచ్చిందో ఇక్కడ నుంచి అది ఖచ్చితంగా ఇంటర్వెల్లో లై చేస్తుంది కాబట్టి వీ కెన్ సే దేర్ ఫోర్ the Rolle's theorem is verified. Therefore, Rolle's theorem is verified. Therefore, the Rolle's theorem is verified. So, ila manam, we can basically conclude anamata. So, I hope this question is clear. So, question raskondi idi jagrattaga. Okay, as I told you, it's a very important concept. Pakka question aithe vastundi. Rolle's theorem e maximum adutadu manaki. Lagrange's theorem చూసుకుంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో రోల్స్ థియరమే చాలా వరకు అడిగిండు. సో పక్కా ఇలానే అప్లై చేయాలి మనం. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద మెథడ్. కావాలంటే ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే రాసేసుకోండి. ఓకే, చలో. సో నౌ గైస్ ఏం చేద్దామంటే లెట్ మీ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు మనం లాగ్రేంజెస్ థియరం గురించి మాట్లాడుకుందాం. లాగ్రేంజెస్ థియరం అంటే సేమ్ రోల్స్ థియరం లాంటిదే. ఇందాక రోల్స్ థియరం ఎట్లా డిస్కస్ చేసినామో లాగ్రేంజెస్ థియరం కూడా అంతే అబ్బా. సో లెట్ మీ రైట్ ఇట్ డౌన్ ఫర్ యూ. సో లాగ్రేంజెస్ థియరంలో సో లెట్ మీ జస్ట్ ఇక్కడ రాసేద్దాం మనం. సో లాగ్రేంజెస్ థియరంలో ఎట్లా అంటే లాగ్రేంజెస్ థియరం. ఓకే, సో లాగ్రేంజెస్ థియరంలో ఎలా అంటే రోల్స్ థియరంలో ఫస్ట్ రెండు కండిషన్స్ ఉన్నాయా, లాగ్రేంజెస్లో కూడా సేమ్ అంతే. సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఇచ్చిన ఫంక్షన్ పక్కా కంటిన్యూస్ అవ్వాలబ్బా. సో f of x should be continuous in the closed interval a to b. Second condition ఏంటి? f of x should be differentiable in the open interval a to b. And final third condition ఏంటంటే f of a value should not be equal to f of b. ఇదే డిఫరెన్స్ లాగ్రేంజెస్కి రోల్స్కి. రోల్స్ ఎప్పుడు అప్లై చేస్తామంటే f of a, f of b రెండు వాల్యూస్ సేమ్ ఉన్నప్పుడు రోల్స్ థియరం అప్లై చేస్తాం. బట్ ఒకవేళ రెండు వాల్యూస్ సేమ్ లేవు, f of a నాట్ ఈక్వల్ టు f of b ఉందనుకోండి, ఆ కేసులో లాగ్రేంజెస్ థియరం అప్లై చేయాలి. సో ఎట్లా అప్లై చేయాలి సార్ అంటే అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో if f of a is not equal to f of b, then according to the Lagrange's theorem, f dash of c ఏదైతే వస్తుందో మనకి ఇక్కడ, సో ఏదైతే మనకి f dash of c వస్తుందో ఇక్కడ, సో లెట్ మీ రైట్ ఇట్ డౌన్ ఫర్ యూ. f dash of c వస్తుందో దిస్ షుడ్ బి ఈక్వల్ టు f of b minus f of a divided by b minus a. f dash of c దీనికి ఈక్వేట్ చేయాలి. అండ్ దీని నుంచి మనకి ఏదైతే c వాల్యూ వస్తుందో ఇట్ షుడ్ లై ఇన్ ద ఇంటర్వెల్ a, b. అది లై చేస్తేనే వీ కెన్ సే లాగ్రేంజెస్ థియరమ్ ఇస్ వెరిఫైడ్ అనమాట. ఓకే, సో సింపుల్ సేమ్ మెథడ్. రోల్స్ థియరం మనం ఇందాక రోల్స్ థియరం చేసినాం కదా, ఎట్లా చేసినామో ఇది కూడా అంతే. దిస్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బీ ద సేమ్ థింగ్. ద ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే రోల్స్ థియరంలో లాస్ట్ కండిషన్ f of a ఈక్వల్ టు f of b అవ్వాలి. లాగ్రేంజెస్ థియరం f of a నాట్ ఈక్వల్ టు f of b. రోల్స్ థియరంలో f dash of c 0, దాని నుంచి c వాల్యూ కనుక్కుంటాం. అది a to b ఇంటర్వెల్లో ఉంటే వెరిఫైడ్ అనమాట. ఇక్కడ f dash of c ఇట్లా కనుక్కుంటాం, అంటే c వాల్యూ ఇట్లా ఈ ఈక్వేషన్తో కనుక్కుంటాం. అండ్ వచ్చిన c వాల్యూ a to b ఇంటర్వెల్లో ఉండాలి. ఉంటే ఖచ్చితంగా వీ కెన్ సే లాగ్రేంజెస్ థియరమ్ ఇస్ వెరిఫైడ్. ఓకే, సో చెక్ చేద్దాం. లెట్ మీ అప్లై దిస్ లాజిక్ టు దిస్ క్వశ్చన్. సో ఏమి ఇచ్చిండు? x square minus 1 in the interval 2 to 3. So f of x ఏమి ఇచ్చిండు ఇక్కడ? x square minus 1 on the interval 2 to 3. So first ఏంటి అబ్జర్వ్ చేయండి. Is this function going to be continuous? Of course, quadratic equation ఇది. So definitely గా రాయొచ్చు మనం f of x is continuous
in the interval 2 to 3. Differentiable, ఇందాకే మాట్లాడుకున్నాం మనం. Every polynomial function is differentiable on all the real numbers. So definitely మనం చేయొచ్చు ఇది. మనం ఎక్కడ రాయొచ్చు అంటే f of x is going to become differentiable in the interval 2 to 3. So definitely we can write down in the interval 2 to 3. And third criteria చూడండి ఇక్కడ మనకి f of 2 కనుక్కున్నారు అనుకోండి ఇక్కడ what is that going to become 2 square 4 minus 1 3. అలాగే మనం f of 3 వాల్యూ కనుక్కున్నాం అనుకోండి 3 square 9 minus 1 and that is going to become 8. So f of 2 is not equal to f of 3 ఇక్కడ. సో ఏం చేస్తాం ఇక్కడ Lagrange's theorem అప్లై చేస్తాం. So according to the Lagrange's theorem, so therefore according to Lagrange's theorem f dash of c value ఏమవుతుంది ఇక్కడ f of b minus f of a divided by b minus a దీనికి ఈక్వేట్ అవుతుంది కదా. సో f dash of c అంటే ఇక్కడ ఏమవుతుంది 2c. ఓకే, సో 2c is equal to f of b value f of 3 8 minus of f of a value అంటే f of 2 which is 3 divided by b minus a. b minus a అంటే ఎంత అవుతుంది 3 minus 2 రా బై. సో ఇక్కడ నుంచి 2c వాల్యూ ఎంత అవుతుంది 5 8 minus 3 5 by 1 5. c వాల్యూ is 5 by 2 and guys 5 by 2 అంటే 2.5 కదా. 2.5 definitely is going to lie in the interval 2 to 3. yes or no? So what does that mean? Okay, మనకి ఇచ్చిన వాల్యూ ఇంటర్వెల్లో లై చేస్తుంది కాబట్టి we can say therefore Lagrange's theorem is verified. Lagrange's theorem, the Lagrange's mean value theorem is verified for this function, is going to be verified for this particular function. So I hope this question is clear. So ఇలా అన్నమాట మనం Lagrange's theorem questions apply అంటే మనం Lagrange's theorem questions మనం అప్లై చేయాలి. So this is how you have to do the question. So I hope it's clear. So Rolle's theorem పైన Lagrange's theorem పైన ఒక క్వశ్చన్ చేశాను. మెథడ్ నాకు తెలిసి పక్కా అర్థమై ఉంటుంది మీకు. ఓకే, సో మీరు కూడా ఒక 2-3 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసిండ్రు అనుకోండి రోల్స్ మీద Lagrange's మీద, డెఫినెట్గా మీకు ఈ కాన్సెప్ట్ పైన క్వశ్చన్ వస్తే ఐ డోంట్ థింక్ యూల్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. ఓకే, సో దాట్ ఈస్ అబౌట్ ద Lagrange's అండ్ రోల్స్ థియరమ్. అండ్ దీంతో వీఆర్ టు ద ఎండ్ ఆఫ్ ద సెషన్. అయిపోయింది, ఇంకా 1Bకి సంబంధించిన 2 మార్క్ క్వశ్చన్స్ కూడా అయిపోయినాయి. ఓకే, సో కొంచెం లెందీ ఉండే సెషన్, అగ్రీడ్. బట్ చూసారు కదా ఎవ్రీ చాప్టర్ నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీ చాప్టర్ నుంచి ఒక 4-5 మోడల్స్ అయితే కవర్ చేసిన కదా. మినిమం 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే చేసిన. సో డెఫినెట్గా ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది, ఎందుకంటే ఇందులో చేసిన మోడల్స్లో నుంచే పక్కాగా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి 2 మార్క్స్కి. యూజువల్గా 2 మార్క్స్ గెస్ చేయలేం మనం, అట్లనే రావచ్చు, ఇట్లా రావచ్చు, ఎక్కడి నుంచైనా రావచ్చు, ఏ టాపిక్ నుంచైనా రావచ్చు చాప్టర్లో అంటారు. బట్ నేను చెప్తున్నా కదా, ఈ వీడియో మీరు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నేను చెప్పిన టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మంచిగా చదువుకొని ప్రాక్టీస్ చేసిండ్రు అనుకోండి, ఆ 10 క్వశ్చన్లు వస్తాయి కదా మన 1Bలో 2 మార్క్ క్వశ్చన్స్కి. ఆ 10 క్వశ్చన్లో మీరు మినిమం 7-8 అయితే అవ్వలీలగా చేస్తారబ్బా, అది నా గ్యారంటీ. ఓకే, సో ఖచ్చితంగా నేను చెప్పిన కాన్సెప్ట్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రిపీట్ అయ్యే అవకాశాలు చాలా హై ఉన్నాయి. సో అందుకే వీడియో మీరు ఖచ్చితంగా గైస్ కావాలంటే రివిజన్ చేస్తారు కదా మీ ఎగ్జామ్ ముందు, ఒకసారి వీడియో చూసేయండి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. ఒక క్లియర్ కట్ ఐడియా వచ్చేస్తుంది మీకు. ఓకే, అండ్ ఆల్సో మీ రివిజన్ కూడా అయిపోతుంది. సో దాట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ సెషన్స్. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, అండ్ వెంటనే రిప్లై ఇచ్చేస్తాను మీకు. అండ్ ఆల్సో ఏమైనా చెప్పాలని ఉన్నా, ఏమైనా అడగాలని ఉన్నా ఇలాంటి మొహమాటం లేకుండా కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకే, సో దాట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ సెక్షన్ గైస్. సో మళ్ళీ కలుద్దాం ఇంకో సెషన్లో. అండ్ ఈ క్లాస్ పీడిఎఫ్ కావాలి అంటే టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోండి. ఎలా జాయిన్ అవ్వాలి సార్ అంటే లింక్ కనిపిస్తుంది కదా ఇక్కడ, సో ఈ లింక్ త్రూ జాయిన్ అవ్వండి. అండ్ ఆల్సో లేదంటే QR కోడ్ నుంచి జాయిన్ అవ్వండి, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, క్లిక్ చేస్తే వెంటనే జాయిన్ అయిపోవచ్చు. టెలిగ్రామ్ గ్రూప్లో క్లాస్ పీడిఎఫ్, క్లాస్కి సంబంధించిన నోటిఫికేషన్స్, లేదంటే ఎగ్జామ్కి సంబంధించిన నోటిఫికేషన్స్, అండ్ ఆల్సో అప్పుడప్పుడు నేను లైవ్ ఇంటరాక్షన్ కూడా తీసుకుంటూ ఉంటా, వేర్ ఐ గివ్ యూ ద ఛాన్స్ టు టాక్ డైరెక్ట్లీ టు మీ. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా అడగచ్చు నన్ను. సో దాది కూడా ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. సో అందుకే టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వండి. సో దాట్స్ ఇట్ గైస్, టేక్ కేర్ ఎవ్రీవన్. మళ్ళీ కలుద్దాం ఇంకో సెషన్లో. సో ఇప్పుడు చూసుకుంటే మీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి 1A 1Bలో 2 మార్క్ క్వశ్చన్స్, 4 మార్క్ క్వశ్చన్స్, 7 మార్క్ క్వశ్చన్స్ అన్నీ చేసేసినాం. అన్ని వీడియోస్ ఛానల్లో ఉన్నాయి, మీరు కానీ చూడకపోతే పక్కా చూసేసేయండి మీ ఎగ్జామ్ ముందు.
ఖచ్చితంగా చెప్తున్నా కదా, చాలా యూజ్ అవుతుంది. మీరే ఎగ్జామ్ తర్వాత వచ్చి మీరే మెన్షన్ చేస్తారు కామెంట్లో. ఓకే, సో డూ చెక్అవుట్ దోస్ వీడియోస్ గైస్. ఎగ్జామ్కి హైలీ ఇంపార్టెంట్. అండ్ మీరు చూడడంతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా కొంచెం షేర్ చేయండి అబ్బా, వాళ్ళు కూడా బాగుపడాలి కదా, ఓన్లీ మీరు బాగుపడితే అట్లా కాదు కదా. సో చలో, దాట్స్ ఇట్. అండ్ ఆల్సో గైస్, వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూడకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏం పర్లేదు. ఓకే, చలో గైస్, దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్, బై, దాట్స్ ఇట్. బాగా చదువుకోండి, ఎగ్జామ్ దగ్గరకు వస్తున్నాయి. సో డెఫినెట్లీ గివ్ యువర్ బెస్ట్. అండ్ ఆల్సో ఎప్పుడు చెప్తూ ఉంటా, మనకి రిజల్ట్ ఇంపార్టెంట్ కాదు, ప్రాసెస్ ఇంపార్టెంట్. ప్రాసెస్లో 100% పెట్టేస్తే రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇదంతా ప్రాసెసే, చూస్తున్నారు కదా మీకోసం ఎన్ని క్వశ్చన్స్ చేశాను, ఎన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తున్నాను, ఇదంతా ప్రాసెస్. నేను నా సైడ్ నుంచి నేను 100% ఇస్తున్నా, మీ సైడ్ నుంచి కూడా 100% అనుకుంటాను. ఖచ్చితంగా మీ సైడ్ నుంచి కూడా 100% మీరు ఇస్తున్నారని అనుకుంటున్నా. ఓకే, అంటే ఎట్లా సార్ అంటే, ప్రాక్టీస్ చేయండి, ఏం చెప్తున్నానో ఫాలో అవ్వండి, మంచిగా ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకే తెలుస్తుంది, ఎగ్జామ్ రాస్తున్నప్పుడు తెలుస్తుంది, ఇవన్నీ గుర్తొస్తాయి. కరెక్టే కదా, నేను మంచిగా ప్రాక్టీస్ చేసినా కదా, సో చూడు ఎగ్జామ్లో నాకు ఎన్ని వస్తున్నాయో అని. ఓకే, సో ప్రాసెస్ గట్టిగా మనం ఫాలో అవుదాం, ఏదైతే మనం అనుకున్నామో అది కరెక్ట్గా ఫాలో అవుదాం, ఆటోమేటిక్గా రిజల్ట్ వచ్చేస్తుంది, మనకు కావాల్సిన రిజల్ట్. ఓకే, సో ఫర్ దాట్స్ ఇట్ గైస్, టేక్ కేర్ ఎవ్రీవన్. మళ్ళీ కలుద్దాం ఇంకొక ఎగ్జైటింగ్ సెషన్ తోటి. సో దాట్స్ ఇట్ ఎవ్రీవన్, టేక్ కేర్ ఎవ్రీవన్, బాయ్.